Hello guys, welcome to V Academy. This is Khareem. Today we are going to start GOC part 2 guys. So GOC part 2 మీకు already మనం strategy will discuss చేస్తాం ఏమేం టాపిక్ డిస్కస్ చేయాలనేది. So let's see guys. First we are going to discuss in GOC part 2 discuss first మనం ఏం డిస్కస్ చేస్తామంటే inductive effect. Okay. Second we are going to discuss about mesomeric effect or resonance. Then we are going to discuss about aromatic nature. Then finally we are going to discuss about hyperconjugation. Okay, so these four topics are very important in GOC part 2 guys. So GOC part 2 discuss చేస్తామంటే ఈ 4 topics applications very important guys. For example మీరు చూడండి ఈ 4 topics బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే పాజిటివ్ చార్జ్ స్టెబిలిటీ అండ్ నెగటివ్ చార్జ్ స్టెబిలిటీ. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి అనేది ఫస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇండక్టివ్ ఎఫెక్ట్, దెన్ mesomeric effect or resonance, then aromaticity, then hyperconjugation. ఓకే, దెన్ సెకండ్ అప్లికేషన్ చూడండి, దీనిలోనే స్టెబిలిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఎసిడిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ acidity order and basicity order. Okay, then finally we are going to explain second, which is called dipole moment. Okay, so acidity, basicity, dipole moment. So basicity versus nucleophilicity. Okay, nucleophilicity. So when దేని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం GOCలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి బై యూసింగ్ దీస్ 4 ఫండమెంటల్ మెథడ్స్. అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, mesomeric ఎఫెక్ట్, aromaticity అండ్ hyperconjugation. ఇవి పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ని ఎలా స్టెబిలైజ్ చేస్తాయి, అది ఫస్ట్ అప్లికేషన్. ఈ ఫస్ట్ అప్లికేషన్కి బై ప్రోడక్ట్ ఏంటి, acidity order, basicity order అండ్ nucleophilicity వర్సెస్ బేసిసిటీ. ఓకే, ఏది న్యూక్లియోఫిల్లో బిహేవ్ చేస్తుంది, ఏది బేస్లో బిహేవ్ చేస్తుంది. ఓకే, ఇది కూడా మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ 4 ఎఫెక్ట్స్ మీద బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఫైనల్లీ డైపోల్ మొమెంటం, దేనిలో డైపోల్ మొమెంటం ఎక్కువ ఉంటుంది, దేనిలో డైపోల్ మొమెంటం తక్కువ ఉంటుంది. ఓకే, చలో. సో మేక్ షూర్ గైస్ మీరు ఈ వీడియో స్టార్ట్ నుంచి అన్ని కూడా చూడండి. సో యూ కెన్ ఆన్సర్ 100% క్వశ్చన్స్. Any question regarding to all these topics you can answer for sure. Okay, it's my guarantee. But make sure guys మీరు A to Z ఈ వీడియోని నోట్ చేసుకోండి what I am going to teach you here. Okay, చలో let's start with inductive effect. Case. Okay, inductive effect చూడండి. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ మీరు చేసే ముందు మీకు బేసిక్ ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండాలి, విచ్ ఇస్ కాల్డ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అన్న పాయింట్ మీద మీకు ఏంటి బేసిక్ ఐడియా ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ కన్సిడర్ చేయండి. ఓకే, లెట్స్ సీ హౌ హైడ్రోజన్ మాలిక్యూల్ గోయింగ్ టు ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎన్ని చూడండి, ఇక్కడ మీకు 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇక్కడ రాయండి, ఇక్కడ రాయండి. వాట్ ఇస్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గైస్? 1s1. ఇక్కడ కూడా మీకు 1s1. ఓకే, సో హైడ్రోజన్ దగ్గరగా ఉండే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి, హీలియంది. సో హీలియం కావాలంటే మీకు ఏంటి 1s2 కావాలి. ఏంటి హీలియంది రావాలంటే ఏంటి మీకు 1s2 రావాలి. బట్ మన దగ్గర ఏంటి 1s1 ఉంది. అంటే ఏంటి ఈచ్ హైడ్రోజన్ రిక్వైర్స్ 1 ఎలక్ట్రాన్, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తుంది, దిస్ హైడ్రోజన్ విల్ గివ్ దిస్ ఎలక్ట్రాన్, దిస్ హైడ్రోజన్ విల్ గివ్ దిస్ ఎలక్ట్రాన్. ఓకే, ఓవరాల్గా చూడండి బాండ్ ఎలా ఫామ్ అవుతుందో. ఓవరాల్లీ ఒక హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇంకో హైడ్రోజన్ ఇంకో ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఓకే, సో ఓవరాల్ ది లైక్లీ టు ఫామ్ బై షేరింగ్ దీస్ 2 electrons. They are likely to form a bond. Okay, ఇక్కడ ఏమైంది, మనకు బాండ్ ఫామ్ అయింది బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఐ విల్ ఇండికేట్ దిస్ బాండ్ విత్ ఏ డిఫరెంట్ మార్కర్. ఓకే, ఇక మధ్యలో మీకు ఏంటంటే బాండ్ ఫామ్ అయింది. ఓకే, బై షేరింగ్ ఆఫ్ 2 electrons. సో ఇలా షేరింగ్ వల్ల ఫామ్ అయిన బాండ్ మనం ఏమంటాం, కోవలెంట్ బాండ్ అంటాం. ఏ బాండ్ అయితే మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయిందో దాన్ని మనం ఏమంటాం, మనం షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో ఫామ్ అయిన బాండ్ మనం ఏమంటాం గైస్, కోవలెంట్ బాండ్ అంటాం. సింప్లీ ఇట్స్ కాల్డ్ కోవలెంట్ బాండ్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే ఇక్కడ ఏంటి మనకి 2 కూడా సిమిలర్ ఆటమ్స్ ఉన్నాయి. రెండు కూడా మీకు ఏంటి సిమిలర్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి
దీని ఎలక్ట్రోనెగటివిటీ రెండు కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది చూడండి. ఇఫ్ ఏ కోవలెంట్ బాండ్ బిట్వీన్ సిమిలర్ ఎలక్ట్రోనెగటివ్ atoms, similar or same electronegative atoms. ఓకే, సో ఫార్మ్ దాన్ని మనం ఏమంటాం గైస్? నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఇక్కడ ఏమైనా చూడండి, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా ఏంటి హైడ్రోజన్ ఉంది. ఓకే, సో రెండు ఆటమ్స్ అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తే రెండు ఆటమ్స్ ఎలక్ట్రోనెగటివిటీ సిమిలర్ అయినా ఉండాలి లేదా సేమ్ అయినా ఉండాలి. ఓకే, దగ్గర సేమ్ ఉన్నా పర్వాలేదు, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నా పర్వాలేదు. అలా ఫామ్ దాన్ని మనం ఏమంటాం? నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, సో మనకి ఏం వచ్చింది? ఫస్ట్ కేసు ఏమొచ్చింది? మనకి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ వచ్చింది. ఓకే, లెట్ డిస్కస్ వాట్ ఈస్ మీన్ బై పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. చలో, మన ఫస్ట్ ఏం ఫామ్ అయింది గైస్? నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. సో లెట్ డిస్కస్ వాట్ ఈస్ మీన్ బై పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్బన్ తీసుకోండి, బాండింగ్ విత్ ఫ్లోరిన్ కన్సిడర్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఆల్రెడీ మీకు ఏంటి బాండ్ ఇండికేట్ చేస్తుంది, కోవలెంట్ బాండ్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. జనరల్గా ఎలా ఫామ్ అవ్వాలి? ఇది కార్బన్ అండ్ ఫ్లోరిన్. సో ఎగ్జాక్ట్లీ మీకు ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి? మీకు మధ్యలో ఉండేది ఏంటి? కోవలెంట్ బాండ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, చలో ఇప్పుడు చూడండి. జనరల్గా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ మనం హైడ్రోజన్ రాసినప్పుడు చూడండి, ఎలా రాస్తాం? హైడ్రోజన్ రాస్తాం, ఇంకో హైడ్రోజన్, మధ్యలో రెండు ఎలక్ట్రాన్ పెట్టాం. ఓకే, సో ఇక్కడ కూడా అలాగే పెట్టాలి. కార్బన్ ఫ్లోరిన్ మధ్యలో 2 electrons. అంటే ఏంటి? దిస్ బాండ్ ఈస్ కోవలెంట్ బాండ్ బై షేరింగ్ ఆఫ్ 2 electrons. ఓకే, సో ఇక్కడ మీకు రెండు కూడా సిమిలర్ ఆటమ్స్ ఉన్నాయి, సో అందుకే మీరు ఏంటి మధ్యలో పెట్టారు. ఓకే, బోత్ ఆర్ షేరింగ్ ఈక్వల్లీ. బట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ కేసు. ఇక్కడ మీరు ఇలా పెడితే రాంగ్ అవుతుంది, ఇలా పెడితే మీకు ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. వై? బికాస్ ఇక్కడ మీకు ఫ్లోరిన్ ఈజ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. అంటే ఇది ఫ్లోరిన్ అందరికన్నా బాగా ఎక్కువ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇట్ విల్ అట్రాక్ట్ స్ట్రాంగ్లీ. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని. ఓకే, సో అందుకే ఏమవుతుంది? జనరల్గా మీకు సెంటర్లో ఉండాలి, బట్ డ్యూ టు ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇట్ విల్ గోయింగ్ టు స్లైట్లీ మూవ్ టువర్డ్స్ ఫ్లోరిన్. జనరల్గా ఎలా ఉంటుంది? మీకు ఇలా ఉండాలి, బట్ ఎలా ఉంటుంది? ఇది ఫ్లోరిన్ వైపు ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాక్ట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కార్బన్ అండ్ ఏ ఫ్లోరిన్ బాండ్. ఓకే, చలో. సో కెమిస్ట్రీ మీకు బేసిక్ ఒక రూల్ ఉంటుంది ఏంటంటే, ఎనీ ఆటమ్ లాస్ట్ ఎలక్ట్రాన్ మనకి ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇదేంటి? కంప్లీట్గా లాస్ట్ అయితే. ఓకే, ఒక పార్షియల్గా లాస్ట్ అయింది మనకి ఏమైంది? పార్షియల్గా లాస్ట్ అయింది అంటే మీకు ఏమొస్తుంది? పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏంటి వస్తుంది? పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. దిస్ ఇండికేట్స్ ఎవర్ స్మాల్ అనమాట. డెల్టా అంటే మీకు స్మాల్ ఆర్ పార్షియల్ అని చెప్పేసి. పార్షియల్ అంటే ఇక్కడ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కంప్లీట్గా లాస్ అయిపోతే కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్గా లాస్ అయితే మీకు ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 electrons సెంటర్లో ఉండాలి, బట్ ఫ్లోరిన్ ఇస్ మోర్ ఆల్టర్నేటివ్. సో అక్కడ ఏమైంది? మీకు ఈ ఆటమ్స్ అనేవి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి టువర్డ్స్ ఫ్లోరిన్ మూవ్ అయ్యాయి, పార్షియల్గా మూవ్ అయ్యాయి అంతే, కంప్లీట్గా లాస్ అవ్వలేదు. ఇట్ విల్ గోయింగ్ టు మూవ్ టువర్డ్స్ ఫ్లోరిన్. ఓకే, అలా ఉంది. సో యాజ్ రిజల్ట్ ఏమైంది? ఇక్కడ చూడండి, కార్బన్కి ఏమైంది? దాని ఒక ఎలక్ట్రాన్ ఆల్మోస్ట్ లాస్ అయింది, అంటే పార్షియల్గా లాస్ అయింది. కార్బన్ లాస్ట్ ఎలక్ట్రాన్ పార్షియల్గా లాస్ అయింది, ఓకే, పార్షియల్లీ ఎలక్ట్రాన్ని లాస్ అయింది. మీకు ఏం చెప్పాను? ఏదైనా ఆటమ్ ఎలక్ట్రాన్ పార్షియల్గా లాస్ అయితే దానికి ఏమొస్తుంది? డెల్టా పాజిటివ్ వస్తుంది. ఓకే, థింక్ ఆపోజిట్. ఏదైనా ఆటమ్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. పార్షియల్గా గెయిన్ చేసుకుంటే ఏమొస్తుంది? మీకు పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఏంటి? ఫ్లోరిన్ మీకు కంప్లీట్గా గెయిన్ చేసుకోలేదు, ఓకే, జస్ట్ పార్షియల్గా దాని వైపు అట్రాక్ట్ చేసింది అంతే. సో అదేంటి? ఫ్లోరిన్ పార్షియల్గా ఎలక్ట్రాన్ని దాని వైపు తీసుకుంది. ఇలా తీసుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది? డెల్టా నెగిటివ్ వస్తుంది. ఓకే, సో డెల్టా పాజిటివ్ ఇప్పుడు మీకు వస్తుంది. పార్షియల్గా ఎలక్ట్రాన్ లాస్ అయితే మీకు ఏమొస్తుంది? డెల్టా పాజిటివ్ వస్తుంది. పార్షియల్గా ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? డెల్టా నెగిటివ్ వస్తుంది. ఇక్కడ డెల్టా నెగిటివ్, ఇది మీకు డెల్టా పాజిటివ్. ఓకే, చలో. సో విల్ డిస్కస్ గైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఏంటి? పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది అండ్ ఒక నెగిటివ్ ఛార్జ్, రెండు కూడా డెవలప్ అయ్యాయి. సో ఇలా డెవలప్ అయితే మనం ఏమంటాం? దాన్ని పోలార్ అంటాం. ఏమంటాం గైస్? పోలార్
కోవలెంట్ బాండ్, పోలార్ కోవలెంట్ బాండ్. నాన్ పోలార్ కేసులో చూడండి, నాన్ పోలార్ కేసులో ఇక్కడ చూడండి మీకు హైడ్రోజన్ హైడ్రోజన్ రెండు కూడా మీకు హైడ్రోజన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి. సో హైడ్రోజన్ హైడ్రోజన్ అంటే ఎలక్ట్రాన్స్ మధ్యలోనే ఉన్నాయి. ఓకే, ఎవరు కూడా మీకు అట్రాక్ట్ చేసుకోలేదు ఇక్కడ. బట్ ఏమైంది, ఫ్లోరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దెన్ కార్బన్, ఫ్లోరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దెన్ కార్బన్. సో ఇట్ ఏబుల్ టు పుల్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్. యాజ్ ఎ రిజల్ట్ కార్బన్ గెట్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అండ్ ఫ్లోరిన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ చార్జ్. ఓకే, సో ఇలా పార్షియల్ పాజిటివ్ చార్జ్ పార్షియల్ నెగిటివ్ చార్జ్ డెవలప్ అవ్వడానికి మనం ఏమంటాం, పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ ఈ ఫస్ట్ కేసులో మనకి ఏమైంది, రెండు కూడా హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. సో అక్కడ మీకు ఎలాంటి పార్షియల్ పాజిటివ్ డెవలప్ కాలేదు. సో అందుకే మనం ఏమన్నాం, దాన్ని నాన్ పోలార్ అన్నాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ విత్ పోల్స్, కోవలెంట్ బాండ్ బిట్వీన్ two atoms of dissimilar electronegativities, dissimilar electronegativities ఏం ఫామ్ చేస్తా మీకు, పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. పోలార్ కోవలెంట్ బాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలార్ కోవలెంట్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది మీకు, ఓకే, టూ డిసిమిలర్ ఆటమ్స్ మధ్య మీకు కోవలెంట్ బాండ్ ఫామ్ అయితే అది ఏమవుతుంది మీకు, పోలార్ కోవలెంట్ బాండ్ అవుతుంది. టూ సిమిలర్ ఆర్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య బాండ్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయితే అది ఏమవుతుంది మీకు, నాన్ పోలార్ అవుతుంది. ఏమవుతుంది మీకు, నాన్ పోలార్. ఓకే, హోప్ఫుల్లీ మీకు అర్థమైంది కాన్సెప్ట్, వాట్ ఇస్ మెన్ బై పోలార్ అండ్ వాట్ ఇస్ మెన్ బై నాన్ పోలార్. ఓకే, సో ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఓన్లీ పోలార్ కోవలెంట్ బాండ్స్ కూడా డిస్కస్ చేస్తాం, ఓన్లీ పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్, ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ ఇండక్టివ్ ఎఫెక్ట్ గైస్. ఇండక్టివ్ ఎఫెక్ట్ మీకు ఏం చెప్పాను ఆల్రెడీ. ఇండక్టివ్ ఎఫెక్ట్ వీఆర్ గోయింగ్ డిస్కస్ ఓన్లీ పోలార్ కోవలెంట్ బాండ్స్ మాత్రమే ఏం చేస్తాం, డిస్కస్ చేస్తాం పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, కార్బన్ చైన్ కన్సిడర్ చేయండి. డోంట్ వరీ అబౌట్ వ్యాలెన్స్, జస్ట్ కన్సిడర్ కార్బన్ చైన్ which contains a fluorine atom, okay, so we are going to number this one 1 2 3 4 5. Okay, so we discuss what is the bond between C1 and fluorine, what kind of bond is involved. So C1 and fluorine undi, so meeku em cheppanu, fluorine is more electronegative, so electrons ekkada untayi, almost meeku fluorine వైపు ఉంటాయి. Okay, because fluorine is more electronegative. As a result meeku ఏమైంది, fluorine కి డెల్టా నెగిటివ్ వచ్చింది, కార్బన్ కి డెల్టా పాజిటివ్ వచ్చింది. ఫ్లోరిన్ కి ఎంత వచ్చింది, డెల్టా నెగిటివ్ వచ్చింది, కార్బన్ కి డెల్టా పాజిటివ్ వచ్చింది. ఓకే, చలో లెట్స్ డిస్కస్ బాండ్ బిట్వీన్ C2 అండ్ C1. సో ఆల్రెడీ మనకి C1 మీద ఏముంది, మనకి పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఉంది. ఓకే, సో పాజిటివ్ చార్జ్ ఉంది కదా, రైట్. ఇప్పుడు ఏంటి, కార్బన్ కార్బన్ బాండ్ మధ్య మనకి ఏంటి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్స్ కి చార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ కి ఏం చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ గోయింగ్ టు అట్రాక్ట్ ఈచ్ అదర్. యాజ్ ఎ రిజల్ట్ electrons will going to move towards C1 carbon atom. ఎందుకు, because this positive charge and negative charge of electrons going to attract each other. Okay, so general గా మీకు ఎలా ఉండాలి, C1 C2 మధ్య బాండ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉండాలి, C2 C1 మధ్య. because this external positive charge ఏమవుతుంది, electrons will going to move towards C1 carbon atom. రిజల్ట్ మీకు ఏమైంది, ఎలక్ట్రాన్స్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, మనం ఎలా ఇండికేట్ చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఏమైంది, ఈ C1 కార్బన్ నుంచి ఫ్లోరిన్ వైపు ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి. సెకండ్ స్టెప్లో ఏమైంది, C2 కార్బన్ నుంచి C1 వైపు ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి. ఓకే, సో ఇందాక మనకి ఏం చేస్తాం చూడండి, దీనికి నెగిటివ్ చార్జ్ ఇచ్చాం, దీనికి ఏమొచ్చాం, పాజిటివ్ చార్జ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ C2 కార్బన్ ఏమైంది, C2 కార్బన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. C2 కార్బన్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. మీరు ఏం చేసి C2 కార్బన్ కూడా డెల్టా పాజిటివ్ ఇవ్వాలి. C2 కార్బన్ కూడా మీకు ఏంటి, డెల్టా పాజిటివ్ ఇవ్వాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. C2 కార్బన్ మీరు ఏం చేస్తారు, డెల్టా పాజిటివ్ ఇస్తారు. ఇక్కడ C2 కార్బన్ కి డెల్టా పాజిటివ్. ఓకే, ఫ్లోరిన్ కి డెల్టా నెగిటివ్, C1 కార్బన్ కి డెల్టా పాజిటివ్, C2 కార్బన్ కి ఆల్సో డెల్టా పాజిటివ్. నౌ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మీకు C1 కార్బన్ మీద డెల్టా పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, C2 కార్బన్ మీద డెల్టా పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుందా. ఓకే, చలో వి డిస్కస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, C1 అండ్ ఫ్లోరిన్ బాండ్ ఉంది. ఓకే, ఇమాజిన్ యాక్చువల్లీ మీకు వాల్యూస్ ఉండవు ఇండక్టివ్ ఎఫెక్ట్ లో, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను వాల్యూ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఫ్లోరిన్ +4 చార్జ్తో దీన్ని లాగుతుంది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ ని +4 చార్జ్తో ఎలక్ట్రాన్ పుల్ చేస్తుంది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ మీకు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ డెల్టా పాజిటివ్ వచ్చింది. ఓకే, సెకండ్ కేసు చూడండి, C2 కి C1 కి మధ్య బాండ్ ఉంది, C2 కి C మధ్య బాండ్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి.
రైట్. సో యాజ్ ఎ రిజల్ట్ చూడండి ఇక్కడ చూడండి C1 మీద మీకు ఏంటి డెల్టా పాజిటివ్ వచ్చింది. డెల్టా పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి స్మాల్ వాల్యూ, కన్సిడర్ ఎనీ స్మాల్ వాల్యూ, కన్సిడర్ సపోజ్ 0.1, కన్సిడర్ 0.1. ఓకే, ఇక్కడ చూడండి మనకి 4తో మనం పుల్ చేస్తుంటే చూడండి +4తో మనం పుల్ చేస్తాం. ఫస్ట్ కేసులో పుల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, డెల్టా పాజిటివ్ వాల్యూ ఎంత వచ్చింది 0.1 వచ్చింది. C1 మీద ఛార్జ్ ఎంత వచ్చింది 0.1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసు ఏంటి మనం 0.1తో పుల్ చేస్తున్నాం, 0.1 పాజిటివ్ వస్తాం. ఓకే, జస్ట్ మీరు థింక్ చేయండి, +4తో పుల్ చేస్తేనే మనకి 0.1 వచ్చింది. 0.1తో పుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా దీనికన్నా తక్కువే రావాలి. అంటే ఏంటి మీకు 0.1 కన్నా తక్కువ వస్తుంది. లెట్స్ ఇమాజిన్ సెకండ్ కేసులో మనకు వచ్చింది C2 మీద ఎంత వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ విల్ బి 0.01 అనుకోండి. ఎంత వస్తుంది 0.01 అనుకోండి. ఓకే, ఈ వాల్యూస్ మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. అసలు యాక్చువల్లీ మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్లో మీరు మ్యాగ్నిట్యూడ్ అంటూ ఉండదు, ఇట్స్ రిలేటివిటీ. ఓకే, చలో హౌ ఫాస్ట్ అంటే ఒకదానికంటే ఇంకోటి ఎంత బాగా అట్రాక్ట్ చేస్తుందో మాత్రం చెప్పగలుగుతాం మనం. దీనిలో ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు, బట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఫస్ట్ కేసులో మీకు ఏం చెప్పాను, ఫ్లోరిన్ +4తో పుల్ చేస్తుంది. సో మనకి ఏమొచ్చింది యాజ్ ఎ రిజల్ట్ C1 కార్బన్ మీద మనకి ఎంత వచ్చింది 0.1 పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సెకండ్ కేసు ఏంటి C2 అండ్ C1 కేసులో చూడండి C1 మీద ఛార్జ్ ఎంత 0.1. సో 0.1తో పుల్ చేస్తుంటే మనకి ఎంత రావాలి, 4తో పుల్ చేస్తేనే 0.1 వచ్చింది. సో 0.1తో పుల్ చేస్తే మనకి ఎంత వచ్చింది 0.001 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, మీకు ది పాజిటివ్ ఛార్జ్ ఆన్, దాని మీనింగ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఆన్ C2 carbon will be very small as compared to C1 carbon positive charge. This is the fundamental thing is. అంటే మీకు ఏంటి C2 కార్బన్ మీద వచ్చే పాజిటివ్ ఛార్జ్ ఏంటి చాలా తక్కువ ఉంటుంది as compared to C1 కార్బన్. ఎందుకు C1 కార్బన్ మీద వచ్చిన పాజిటివ్ ఛార్జ్ బికాస్ ఆఫ్ +4 వల్ల వచ్చింది. ఓకే, C2 మీద ఏమని వచ్చింది, ఓన్లీ 0.1 పాజిటివ్ ఛార్జ్ వల్ల C2 కార్బన్ మీద ఒక పార్షియలీ పాజిటివ్ డెవలప్ అయింది. ఓకే, సో అంటే ఏంటి మీకు C2 మీద C1 కన్నా తక్కువ ఛార్జ్ చూపించాలి. ఓకే, డెల్టా పాజిటివ్ అంటే మీనింగ్ ఏం చెప్పాను మీకు, స్మాల్ అని చెప్పాను. ఏం చెప్పాను, స్మాల్. మీరు వెరీ స్మాల్ చూపించాలంటే ఏం చేయాలి, డెల్టా పాజిటివ్ అని పెడతారు, డబుల్ డెల్టా పాజిటివ్. ఓకే, సో అంటే ఏంటి మీరు C2 కార్బన్ మీద ఏం పెట్టాలి, డెల్టా పాజిటివ్ కాదు డబుల్ డెల్టా పాజిటివ్ పెడతారు. ఓకే, C1 కార్బన్ మీద ఏంటి డెల్టా పాజిటివ్ పెడతారు, C2 కార్బన్ మీద డబుల్ డెల్టా పాజిటివ్. ఓకే, ఇప్పుడు చూడండి C3 కార్బన్ మీద ఆటోమేటిక్గా మీరు చూడండి. ఓకే, ఇక్కడ 0.1తో పుల్ చేస్తే మనకి ఎంత వచ్చింది 0.001 వచ్చింది. ఇప్పుడు 0.001తో పుల్ చేస్తే ఇంకా తక్కువ వస్తుంది కదా ఇక్కడ, అంటే మీకు ఎంత వస్తుంది 0.001 అనుకోండి. అంటే ఏంటి మీకు ఏం పెడతారు, వెరీ స్మాల్ డెల్టా పాజిటివ్, ట్రిపుల్ డెల్టా పాజిటివ్. ఓకే, సో మనకి ఏమొచ్చింది C1 కార్బన్ మీద డెల్టా పాజిటివ్ వచ్చింది, C2 కార్బన్ మీద డబుల్ డెల్టా పాజిటివ్ వచ్చింది, C3 కార్బన్ మీద ట్రిపుల్ డెల్టా పాజిటివ్, C4 మీద ఏమొస్తుంది 4 డెల్టా పాజిటివ్ వస్తుంది. ఓకే, C5 మీద మనకి ఏమొస్తుంది 5 డెల్టా పాజిటివ్. ఓకే, చలో దేని మీద ఎక్కువ ఉంటుంది, C1 మీద ఎక్కువ ఉంటుంది. దెన్ ఇలా మూవ్ అవుతున్న కొద్ది మీకు ఏమవుతుంది, మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్. దీన్ని మనం ఏమంటాం, సోర్స్ అంటాం. ఇదే కదా డైపోల్, అసలు పొలారిటీ రావడానికి కారణం ఏంటి, ఇదే కదా. దీన్ని మనం ఏమంటే పొలారిటీకి రీజన్ ఇది. పొలారిటీకి ఏంటి, కార్బన్ అండ్ ఫ్లోరిన్ బాండ్. సో పొలారిటీ రావడానికి రీజన్ దాన్ని మనం ఏమంటాం, సోర్స్ అంటాం. సో పొలారిటీ అసలు మాలిక్యూల్ పొలారిటీ క్రియేట్ కావడానికి రీజన్ ఏంటి, CF బాండ్. సో దాన్ని మనం ఏమంటాం, సోర్స్ అంటాం. ఓకే, సో ఏంటి మన సోర్స్ నుంచి అవే వెళ్తున్న కొద్దీ మనకి ఏమవుతుంది, మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్ మనకి ఏమైతే ఎఫెక్ట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. ఎఫెక్ట్ ఏమవుతుంది మనకి డిక్రీస్ అవుతుంది. వెరీ సింపుల్, మనం ఏం చేయలేదు. ఫస్ట్ కేసు మనం ఏంటి కార్బన్ అండ్ ఫ్లోరిన్ బాండ్ డిస్కస్ చేసాం. సో ఫ్లోరిన్ ఇస్ మోర్ ఆల్టర్నేటివ్. సో మనకి డెల్టా నెగిటివ్ వచ్చింది, ఇక్కడ మనకి ఏం డెల్టా పాజిటివ్ వచ్చింది. ఓకే, సెకండ్ మనం ఏం చేస్తాం, C1 C2 మధ్య కన్సిడర్ చేసుకున్నాం. C1 C2, సో మనం దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యూస్ సమ్ న్యూమరికల్ వాల్యూ. ఓకే, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్, ఇవేంటి ఎగ్జాక్ట్ వాల్యూస్ కావు. సో మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్లో మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇస్ ఆల్ అబౌట్ రిలేటివిటీ. ఓకే, ఫ్లోరిన్ కన్నా బెటర్గా పుల్ చేసింది వస్తే ఫ్లోరిన్ స్ట్రాంగ్గా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఆటమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, చలో. సో ఫస్ట్ కేస్తే మనకి ఏం చెప్పాం, ఫ్లోరిన్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి +4తో అనుకోండి. +4తో అనుకుంటే మనం ఏం చేస్తాం, +4తో పుల్ చేస్తుంది కాబట్టి C1 మీద ఛార్జ్ ఎంత వచ్చింది 0.1 వచ్చింది.
+4తో పుల్ చేస్తేనే మనకు 0.1 వచ్చిందంటే 0.1తో పుల్ చేస్తే ఎంత వస్తుంది? ఆటోమేటిక్గా +4 కన్నా తక్కువ రావాలి. ఓకే, దట్ మీన్స్ సపోజ్ టు బి ఇట్స్ 0.001 అనుకోండి. ఓకే, సో అంటే మనకి C1 మీద మనకి ఎంత వచ్చింది? C1 మీద మనకి 0.1 వస్తే C2 మీద మనకి 0.01 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? C1 మీద మనకు ఉండే పాజిటివ్ చార్జ్ కన్నా C2 మీద ఉండే పాజిటివ్ చాలా ఎక్కువ. ఓకే, C2 మీద ఉండే పాజిటివ్ చాలా ఎక్కువ. సో అందుకే మనం ఏం చేస్తాం? C2ని మనం డబుల్ డెల్టా పాజిటివ్తో పెట్టాం. ఓకే, సిమిలర్లీ C3 మీద ఎంత పెట్టాం మనం? ట్రిపుల్ డెల్టా పాజిటివ్. C4 మీద క్వార్టర్ డెల్టా పాజిటివ్. దీని మీద ఏంటి మనకు? పెంటా అంటే 5 పాజిటివ్స్ పెట్టాం. ఓకే, దట్స్ ఇట్ గైస్, దిస్ ఫండమెంటల్స్. ఓకే, చలో ఇఫ్ సపోజ్ మీకు కార్బన్, ఇక్కడ మనం ఏం చేస్తాం? కార్బన్ కన్నా మోర్ ఆల్టర్నేటివ్ ఐటమ్ని అటాచ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కేస్ నెంబర్ 2 చేద్దాం. కార్బన్ కన్నా లెస్ ఆల్టర్నేటివ్ ఐటమ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కార్బన్ కన్నా లెస్ అంటే లిథియం ఉంది. ఓకే, సో లిథియం ఉంది అనుకోండి. కార్బన్ కన్నా ఏంటి? లెస్ ఆల్టర్నేటివ్ ఐటమ్ లిథియం. ఓకే, సో లిథియం ఉన్నప్పుడు కేసులు చేంజెస్ ఎలా వస్తాయి చూడండి. సో లిథియం ఏంటి? కార్బన్ కన్నా లెస్ ఆల్టర్నేటివ్ ఐటమ్ అంటే కార్బన్ ఇస్ మోర్ ఆల్టర్నేటివ్ అంటే సరే కార్బన్ పుల్ చేస్తుంది ఎలక్ట్రాన్ దాని వైపు. ఓకే, ఇప్పుడు ఏంటి? లిథియం మీకు ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. సో లిథియంకి ఏమొస్తుంది? డెల్టా పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే లిథియం ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి కార్బన్ ఎలక్ట్రాన్కి ఏం తీసుకుంది? సో డెల్టా మైనస్ వస్తుంది. ఏమొస్తుంది మీకు? డెల్టా మైనస్. I written delta plus, right? Okay. ఇక్కడ మీకు ఏమొస్తుంది? డెల్టా మైనస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది C1 కార్బన్, C2 కార్బన్, C3 కార్బన్, రైట్? సో మనకి ఫస్ట్ కేసులో కన్ఫర్మ్, ఎందుకంటే కార్బన్ ఇస్ మోర్ ఆల్టర్నేటివిటీ అని చూడండి, లిథియం అండ్ కార్బన్ బాండ్. సో కార్బన్ ఇస్ మోర్ ఆల్టర్నేటివ్. సో ఎలక్ట్రాన్ దాని వైపు ఉన్నాయి. సో దీనికి డెల్టా నెగిటివ్ వచ్చింది, దీనికి ఏమొచ్చింది? డెల్టా పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసు చూడండి. సెకండ్ కేసులో మనకి ఏంటి? సెకండ్ కేసులో చూడండి, మనకి వెరీ సింపుల్. C1 కార్బన్కి అండ్ C2 కార్బన్ మధ్య బాండ్ ఉంది. C1 కార్బన్కి C2 కార్బన్ మధ్య బాండ్ ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, C1 కార్బన్ మీద మన ఛార్జ్ ఎంత? డెల్టా నెగిటివ్. ఓకే, ఇప్పుడు డెల్టా నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ బాండ్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దేంటి సార్? నెగిటివ్ ఛార్జ్. దేంటి మీకు? నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ విల్ గో ఇన్ టు repel each other. As a result, electron is going to move towards C2 కార్బన్ వైపు. మీకు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. ఓకే, చలో ఇప్పుడు మీరు ఎలా చూపిస్తారు? C2 రాయండి, దెన్ C1. సో ఎలక్ట్రాన్స్ విల్ గో మూవ్ టువర్డ్స్ C2 కార్బన్. ఓకే, సో ఎలా ఇండికేట్ చేస్తాం? ఇలా యారోతో ఇండికేట్ చేస్తాం. సో యారో ఇండికేట్స్ ఏ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, యారో ఇండికేట్స్ గోయింగ్ టువర్డ్స్ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్? ఇన్ దిస్ కేస్ it indicates going towards in this direction. Okay, chalo, that's it guys. Okay, ఇక్కడ చూడండి, మనకి డెల్టా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది? డబుల్ డెల్టా నెగిటివ్. ఇక్కడ C3 మీద ఎంత వస్తుంది మీకు? ట్రిపుల్ డెల్టా నెగిటివ్. సో దిస్ నెగిటివ్ చార్జ్ ఇండికేట్స్ స్మాల్, దిస్ ఈస్ వెరీ స్మాల్, దిస్ ఈస్ వెరీ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్. ఓకే, సో ఈ కేసులో కూడా మీకు ఏమవుతుంది? అవే ఫ్రమ్ ది సోర్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? మీకు చార్జ్ అది ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మనకి కార్బన్ కన్నా బెటర్ ఆల్టర్నేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మీకు ఒక ఆటమ్తో కనెక్ట్ అయింది. ఓకే, ఇఫ్ electronegativity of A is greater than electronegativity of carbon. Electronegativity of A is greater than electronegativity of carbon. In such a case, you will go to develop positive charge, delta positive charge throughout chain. Okay, if suppose opposite చూడండి, if suppose the electronegativity of atom A is less than electronegativity of atom కార్బన్ atom. ఓకే, సి కేసులో మీకు ఏమవుతుంది? త్రూఅవుట్ చైన్ ఏమవుతుంది? మీకు డెల్టా నెగిటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇంకో పాయింట్ ఏం చెప్పాను? సోర్స్ నుంచి అవే వెళ్తున్న కొద్దీ మీకు ఏమవుతుంది? ఛార్జ్ వాల్యూ తగ్గిపోతుంది. స్టార్టింగ్ కార్బన్ మీద ఎక్కువ ఉంటుంది, అలా మీ సోర్స్ C2 కార్బన్ మీద ఇంకా తక్కువ ఉంటుంది, దాని తర్వాత C3 ఇంకా తక్కువ, C4 ఇంకా తక్కువ, C4 చాలా తక్కువ, నెగ్లిజిబుల్. ఓకే, చలో, సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ inductive effect case. So let's discuss few more questions on basis of inductive effect. Okay, chalo, first case మనం చేస్తాం, carbon is connected to fluorine. So carbon is more, fluorine is more alternative. So electrons ఇటువైపు ఉన్నాయి,
ఫ్లోరిన్ వైపు ఉన్నాయి. రిజల్ట్ దీనికి డెల్టా నెగిటివ్ వచ్చింది, డెల్టా పాజిటివ్ వచ్చింది. సెకండ్ కేస్ మళ్ళీ ఎలక్ట్రాన్స్ దీని వైపు మూవ్ అయ్యాయి, దీనికి డబుల్ డెల్టా పాజిటివ్. Again electrons moving towards in second carbon, it will go into gas triple delta positive. So as a result it going to move 4 delta positive. Okay, so second case lo chudandi manaki em vachindi. Second case lo very important again, lithium is less alternative, so carbon is more alternative. So electrons there వైపు move, carbon వైపు move. ఇప్పుడు ఏంటి ఎలక్ట్రాన్ మధ్య మనకి repulsion స్టార్ట్ అయింది, డెల్టా నెగిటివ్. సో దీనికి ఎలక్ట్రాన్స్ మధ్య repulsion స్టార్ట్ అయ్యి electrons are moving towards the C2 carbon. Then it will get double delta negative. Again it's going to move towards C3 carbon. It will get triple delta negative, 4 delta negatives. Okay, that's it guys. Till now we discuss chesam. First case enti delta negative fluorine మీద ఫామ్ అయింది, సెకండ్ కేస్ ఏంటి డెల్టా పాజిటివ్ లిథియం మీద ఫామ్ అయింది. ఓకే, సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే మనకి పొలారిటీ డెవలప్ అయింది. ఏం డెవలప్ అయింది? పొలారిటీ త్రూఅవుట్ చైన్. Polarity throughout chain. Okay, ఎందుకు డెవలప్ అయింది? బికాస్ కార్బన్ is connected to electronegative atom or carbon is connected to electropositive atom. electropositive atom కనెక్ట్ అయినప్పుడు ఒకటి డెవలప్ అయింది, electronegative atom కనెక్ట్ అయినప్పుడు ఒకటి డెవలప్ అయింది. by connections with electronegative atom or electropositive atom. electronegative atom or electropositive atom. Okay, polarity created throughout chain. Okay, ఇలా పర్మనెంట్ పొలారిటీ క్రియేట్ అవ్వడాన్నే మనం ఏమంటాం గైస్? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాం? ఇండక్టివ్ ఎఫెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్మనెంట్ పొలారిటీ. పర్మనెంట్ పొలారిటీ అనేది చాలా మస్ట్ గైస్. అంటే మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈస్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. మాలిక్యూల్ ఉన్నంత వరకు మీకు మాలిక్యూల్ పొలారిటీ ఉంటుంది. పొలారిటీ ఉందంటే అందులో ఏంటి? మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ పక్కా ఉంటుంది. ఓకే, పొలారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇండక్టివ్ ఎఫెక్ట్ కేస్. ఓకే, చలో ఫస్ట్ కేస్ అయిపోయింది, ఇండక్టివ్ ఎఫెక్ట్ అయిపోయింది. చలో టూ ఓకే, చలో let's start what is different groups are involved in inductive effect. Okay, సో ఇన్ జనరల్లీ ఏం చేస్తామంటే గైస్, మనకి ఏదైనా ఒక దాని స్ట్రెంత్ చెప్పాలంటే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం. ఏదైనా స్ట్రెంత్ చెప్పాలంటే ఏం చేయాలి? మనం స్ట్రెంత్ చెప్పాలంటే మనం ఏంటి? ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం. ఏంటి? రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, నెంబర్ సిస్టమ్ కన్సిడర్ 0 ఉంది. ఓకే, సో 0 ఉంది. సో 0 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే 0 కన్నా 1 2 3 ఇవన్నీ మనకి ఏమన్నాం? పాజిటివ్ అన్నాం. 0 కన్నా తక్కువ ఉన్న వాటి మనం ఏమన్నాం? నెగిటివ్ అన్నాం. అంటే ఏంటి? మనం నెంబర్స్ని డిఫైన్ చేయడానికి మనం 0ని ఏం తీసుకున్నాం? రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకున్నాం. 0ని ఏంటి? రిఫరెన్స్ పాయింట్. 0 ఇస్ రిఫరెన్స్ పాయింట్. అంటే 0 కన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్ అంటాం, 0 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ అంటాం. ఓకే, సిమిలర్లీ మీకు ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్లో కూడా ఒక రిఫరెన్స్ ఉంటుంది. అదేంటి? సిహెచ్ బాండ్. సిహెచ్ బాండ్ని మనం ఏంటి? రిఫరెన్స్లా కన్సిడర్ చేస్తాం. రిఫరెన్స్. ఓకే, సో సిహెచ్ బాండ్ అంటే చూడండి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏంటి? హైడ్రోజన్ని రిఫరెన్స్ కింద తీసుకుంటాం. ఓకే, ఏదైనా యాటమ్, ఎనీ యాటమ్ ఓకే pulls electrons better than hydrogen atom. హైడ్రోజన్ యాటమ్ కన్నా ఏదైనా యాటమ్ ఎలక్ట్రాన్ని బాగా పుల్ చేయగలిగితే, అంటే ఎలక్ట్రాన్ని బాగా అట్రాక్ట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం గైస్? దోస్ యాటమ్స్ ఆర్ కాల్డ్ -I groups or atoms. -I groups or atoms. Very very important point guys. Okay, any atom pulls electrons better than hydrogen. హైడ్రోజన్ కన్నా బాగా ఎలక్ట్రాన్ పుల్ చేస్తుందని మనం ఏమంటాం? -I groups or atoms అంటాం. ఓకే, సో ఎనీ atom పుష్ చేయాలి, పుష్ ఎలక్ట్రాన్స్ better than hydrogen atom. హైడ్రోజన్ ఆటం కన్నా బెటర్గా ఎలక్ట్రాన్ పుష్ చేయగలుగుతుంది అని అంటాం. +I గ్రూప్స్ అంటాం. ఏమంటాం? +I గ్రూప్స్ ఆర్ యాటమ్స్.
ప్లస్ ఐ గ్రూప్స్ ఆర్ ఆటమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, హైడ్రోజన్ రిఫరెన్స్ పాయింట్లో తీసుకున్నాం. ఎలా అయితే 0 కన్నా పెద్దగా ఉన్న వాటిని పాజిటివ్ అంటామో, ఎలా అయితే 0 కన్నా చిన్నగా ఉన్న వాటిని నెగిటివ్ అంటామో, సిమిలర్లీ ఏ ఆటమ్ అయితే హైడ్రోజన్ కన్నా బాగా ఎలక్ట్రాన్ పుల్ చేస్తున్నాయో వాటిని ఏమంటాం, మైనస్ ఐ గ్రూప్స్ అంటాం. ఏ ఆటమ్స్ అయితే హైడ్రోజన్ కన్నా ఎలక్ట్రాన్ బాగా పుష్ చేస్తున్నాయి, పుష్ అంటే ముందుకు ఇవ్వడం, పుల్ అంటే లాక్కోవడం. ఓకే, సో ఎవరైతే ఎలక్ట్రాన్ బాగా పుష్ చేయగలుగుతున్నారో వాటిని ఏమంటాం, హైడ్రోజన్ కన్నా బాగా పుష్ చేయగలుగుతున్నారో వాటిని ఏమంటాం, ప్లస్ ఐ గ్రూప్స్ ఆర్ ప్లస్ ఐ ఆటమ్స్ అంటాం. ఓకే, విల్ డిస్కస్ వాట్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లస్ ఐ గ్రూప్స్ అండ్ ప్లస్ ఐ ఆటమ్. ఓకే, సో మైనస్ ఐ గ్రూప్స్ చూద్దాం గైస్. సో మైనస్ ఐ గ్రూప్స్ ఎగ్జాంపుల్ చూడండి, మైనస్ ఐ గ్రూప్స్. ఓకే, సో హైడ్రోజన్ కన్నా బాగా ఎలక్ట్రాన్ పుల్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆటమ్ దేనికన్నా ఎక్కువ ఉండాలి, హైడ్రోజన్ కన్నా ఎక్కువ ఉండాలి. సో మనకి ఏం తెలుసు, ప్లస్ ఐ గ్రూప్స్ అంటే మీనింగ్ తెలిసింది, మైనస్ ఐ గ్రూప్స్ అంటే మీనింగ్ తెలిసింది గైస్. Let's discuss different plus I groups and minus I groups. Okay, let's start with minus I groups, guys. So most of order very very important guys, order meeku note down. So Nr3 plus is greater than Sr2 plus is greater than NH3 plus is greater than NO2 is greater than NO2 is greater than SO2R is greater than Cn is greater than COOH is greater than fluorine, then chlorine, bromine and iodine is greater than OR and OH, then NH. సో ఇవన్నీ మీకు ఏంటి, మైనస్ ఐ గ్రూప్స్ ఆర్డర్ గైస్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటి, హాలోజన్స్లో ఫ్లోరిన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి దీస్ 4 కాంప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, NO2. ఓకే, సో ఈ ఆర్డర్ మీకు గుర్తుండాలి, Nr3 plus SR2 plus NH3 plus NO2 SO2 or Cn, COOH, fluorine, bromine, iodine, OR అంటే ఏంటి, ఈథర్ ఇది. ఓకే, దెన్ OH, దెన్ NH2. ఓకే, సో ఇక్కడ R దేని ఇండికేట్ చేస్తుంది, R ఇండికేట్స్ ఆల్కైల్ గ్రూప్, ఇథైల్, మిథైల్, ప్రొపైల్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, చలో ఇది అయిపోయింది. సో ప్లస్ ఐ గ్రూప్ చూడండి ఏంటి, ఏ ఆటమ్స్ హైడ్రోజన్ కన్నా బాగా ఎలక్ట్రాన్ పుష్ చేస్తాయి ఏంటి, బెటర్గా ఎలక్ట్రాన్ ఇవ్వాలి. ఓకే, చలో దానిలో రాసుకోండి, NH minus, OH minus, NH minus, OH minus greater than COO minus. ఓకే, COO minus, దాని తర్వాత టెర్షరీ కార్బన్, దాని తర్వాత సెకండరీ కార్బన్, దాని తర్వాత డి అంటే మీకు డ్యూటోరియం. ఈ ఆర్డర్ గుర్తుండాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఎనీ ఆల్కైల్ గ్రూప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఎనీ ఆల్కైల్ గ్రూప్ అంటే మీకు ఏంటి, CH3 కానీ C2 CH3 CH2 CH3 కానీ ఏదైనా ఎనీ ఆల్కైల్ గ్రూప్ యూ కెన్ టేక్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ మీకు గుర్తుండాలి, ప్లస్ ఐ గ్రూప్స్ ఏంటి, మైనస్ ఐ గ్రూప్స్ ఏంటి. ఓకే, సో లెట్ డిస్కస్ గైస్ ప్లస్ ఐ గ్రూప్స్ అండ్ మైనస్ ఐ గ్రూప్స్ పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ని ఎలా స్టెబిలైజ్ చేస్తాయో డిస్కస్ చేద్దాం ఆన్ బేస్డ్ అపాన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సిడర్ చేయండి, ఎనీ కార్బోహైడ్రేట్ని కన్సిడర్ చేయండి. ఓకే, సో కార్బోహైడ్రేట్ ఏంటంటే కార్బన్ మీద మీకు ఏం ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, సో దీని వెంకల కాన్సెప్ట్ వెరీ సింపుల్ కేసు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్బన్ ఏదో బాండ్ ఉంది, కార్బన్ యాటమ్ బాండ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ కేసు దీన్ని బ్రేక్ చేయండి, 2 పాసిబిలిటీస్ ఉంటాయి మీకు. చూడండి, ఫస్ట్ కేసు నేను ఏం చేస్తాను, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అండ్ యాటమ్కి నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో కేస్ 1లో మనకి ఏంటి, యాటమ్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ కార్బన్, ది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ యాటమ్ ఈస్ మోర్ దెన్ కార్బన్. ఓకే, సో ఇలా బ్రేక్ చేస్తే మనకి ఏమొచ్చింది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, యాటమ్కి వచ్చింది నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో దీన్ని మనం ఏమంటాం, కార్బోకేటైన్ అంటాం. సెకండ్ కేసులో మనకి ఏంటి, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్, యాటమ్కి పాజిటివ్ ఛార్జ్. ఓకే, దీన్ని మనం ఏమంటాం,
దీన్ని కార్బోకేటయాన్ అంటాం, కార్బోకేటయాన్. దీన్ని ఏమంటాం, కార్బన్ అయాన్. ఓకే, థర్డ్ కేస్ కూడా మీకు ఉంది ఏంటి, రెండు కూడా సిమిలర్లీ అంటే ఏంటి ఏ అండ్ సి రెండు కూడా మీకు ఏంటి బాండ్ సిమిలర్గా బ్రేక్ అయింది. అంటే ఏంటి దీనికి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, దీనికి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఫ్రీ రాడికల్ అంటాం. సింపుల్ ఇట్ ఇస్ కాల్డ్ ఫ్రీ రాడికల్. ఓకే, విల్ డిస్కస్ this in every case. So first we'll discuss how plus A groups will going to stabilize. How plus A groups will going to stabilize carbocation. Let's see case. For example, నా దగ్గర 3 carbocations ఉన్నాయి. ఓకే, చలో ఇప్పుడు దీనిలో స్టెబిలిటీ చెక్ చేద్దాం. సో మీకు ఏం చెప్పాను, హైడ్రోజన్ డిఫరెన్స్ పాయింట్. సో హైడ్రోజన్కి ఎలాంటి వాల్యూ ఉండదు. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ హైడ్రోజన్. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ లేదా మీద ప్లస్ ఏ గ్రూప్ ఉందా మైనస్ ఏ గ్రూప్ ఉందా. ఇక్కడ చూడండి మీకు ఏముంది, మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ ఎందులో వస్తుంది మీరు చూడండి, మిథైల్ మీకు ఇందులో వస్తుంది, ప్లస్ ఏ గ్రూప్లో వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఏ గ్రూప్ ఉంది. సో అంటే దాని మీనింగ్ ఏంటి, మీకు మిథైల్ గ్రూప్ విల్ ఏబుల్ టు పుల్ ఎలక్ట్రాన్స్, ఏబుల్ టు పుష్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ దిస్ కార్బన్ ఆటమ్. ఓకే, సెంట్రల్ కార్బన్ మీద మీకు ఏమొస్తుంది, ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది. ఎలక్ట్రాన్ పుష్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి, సెంట్రల్ కార్బన్కి ఏంటి, సెంట్రల్ కార్బన్ will get partial negative charge. అర్థం ఎందుకు వచ్చింది, బికాస్ ఎలక్ట్రాన్స్ ఎటువైపు వస్తున్నాయి, ఈ సెంట్రల్ కార్బన్ వైపు వస్తున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, సెంట్రల్ కార్బన్ వైపు ఎలక్ట్రాన్ వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి, సెంట్రల్ కార్బన్కి ఏమొస్తుంది, డెల్టా నెగిటివ్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఏముంది, పాజిటివ్ ఉంది, ఏం యాడ్ అయింది, డెల్టా నెగిటివ్ యాడ్ అయింది. ఓకే, సో 1 పాజిటివ్ ఉంది, దానికి ఏమో డెల్టా నెగిటివ్ యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ మిథైల్ వీఆర్ గెటింగ్ డెల్టా నెగిటివ్ వాల్యూ -0.1 అనుకోండి. ఎంత, -0.1. సో ఓవరాల్ ఛార్జ్ ఎంత అవుతుంది చూడండి, 1 + 0.1 -0.1 ఎంత వచ్చింది మనకి, 1 + 0.1 వాల్యూ ఎంత, 0.9 వచ్చింది. 1 మిథైల్ గ్రూప్ వల్ల మనకి ఎంత వచ్చింది, -0.1 ఛార్జ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ కేస్ అగైన్ సెంట్రల్ కార్బన్ ఆటమ్ ఉంది. సెంట్రల్ కార్బన్ ఆటమ్ ఛార్జ్ ఎంత, ప్లస్ ఉంది, రైట్, +1. సో మీకు ఏంటి, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 1 మిథైల్ గ్రూప్ వల్ల మనకి ఎంత వస్తుంది, సెంట్రల్ కార్బన్ ఆటమ్కి బికాస్ ఆఫ్ 1 మిథైల్ గ్రూప్ మనకి ఎంత వచ్చింది, -0.1 వచ్చింది. 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, సో మనకి ఎంత వస్తుంది, 2 × 0.1. టోటల్ మీకు ఎంత వచ్చింది, 1 + 1 -0.2. ఓవరాల్ మీకు ఎంత వస్తుంది, 0.8 వస్తుంది. సెకండ్ కేసు మన ఛార్జ్ ఎంత వచ్చింది, 0.8 వచ్చింది. థర్డ్ కేసు చూడండి, ఇక్కడ మీకు +1 ఉంది, బికాస్ ఆఫ్ 1 మిథైల్ గ్రూప్ మనకి ఎంత వచ్చింది, 0.1 -0.1 వచ్చింది. టోటల్ కింద 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, సో -0.3 వస్తుంది. సో ఓవరాల్ మనకి ఎంత వచ్చింది, 0.7. ఓవరాల్ ఛార్జ్ ఎంత మనకి 0.7. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్ దేనిలో ఛార్జ్ ఎక్కువ ఉంది, థర్డ్ కేసులో ఛార్జ్ ఎక్కువ ఉంది. ఓకే, సెకండ్ కేసులో తక్కువ ఉంది, ఫస్ట్ కేసులో ఇంకా తక్కువ ఉంది. ఓకే, సో కెమిస్ట్రీలో బేసిక్ రూల్ ఏంటంటే మోర్ చార్జ్ లెస్ స్టేబుల్. ఎక్కువ ఛార్జ్ ఉంటే ఏముంటుంది, తక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఓకే, సో క్లియర్గా మీరు చూడండి, అంటే దాని ఆపోజిట్ ఏంటి, లెస్ చార్జ్ మోర్ స్టేబుల్. వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఛార్జ్ అంటే తక్కువ స్టెబిలిటీ ఉంటుంది, తక్కువ ఛార్జ్ ఉంటే ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దేనిలో ఛార్జ్ తక్కువ దేనికి ఉంది, ఫస్ట్ టైం ఛార్జ్ తక్కువ ఉంది. సో అంటే మీకు ఏంటి, ఫస్ట్ వన్ విల్ బి మోర్ స్టేబుల్, దెన్ సెకండ్ వన్, దెన్ థర్డ్ వన్. ఓకే, వెరీ సింపుల్. అంటే మీకు ఏం చేస్తుంది, ప్లస్ ఏ గ్రూప్స్. వాట్ ఇస్ ద కంక్లూజన్ గైస్, కంక్లూజన్ ఏంటి, ప్లస్ ఏ గ్రూప్స్ విల్ గోయింగ్ టు స్టెబిలైజ్ కార్బోకేటయాన్. ఓకే, ప్లస్ ఏ గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తాయి, కార్బోకేటయాన్ని స్టెబిలైజ్ చేస్తాయి, కార్బోకేటయాన్. Plus A groups will stabilize carbocation. Okay, chalo we discuss what is the effect of minus A groups on the carbocation. Okay, chalo let's see guys, what is the effect of minus A groups on carbocation. Same example consider cheyandi. So fluorine plus fluorine hydrogen plus fluorine hydrogen plus. ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో మనం చూద్దాం దేనిలో ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. మీరు జస్ట్ ఏం స్టెబిలిటీ కావాలి చెక్ చేసినప్పుడు మీరు ఏం ఐడెంటిఫై చేస్తారు, ఛార్జ్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కువ ఛార్జ్ ఉంటే తక్కువ స్టెబిలిటీ, తక్కువ ఛార్జ్ ఉంటే ఎక్కువ స్టెబిలిటీ. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ కేసు చూడండి, ఇక్కడ చూడండి కార్బన్ ఉంది, ఛార్జ్ ఎంత ఇనిషియల్గా +1 ఉంది,
ఓకే. సో హైడ్రోజన్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే హైడ్రోజన్ మీకు రిఫరెన్స్ పాయింట్ అంటే జీరో ఉంది, 0 into 0 నో వాల్యూ. ఇక్కడ కూడా అంటే హైడ్రోజన్ రిఫరెన్స్ పాయింట్, సో రిఫరెన్స్ పాయింట్కి నో వాల్యూ. ఓకే. సో ఫ్లోరిన్ ఉంది, సో ఫ్లోరిన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ దాని వైపు లాక్కుంటుంది. ఓకే, లాక్కుందంటే మీకు డెల్టా నెగిటివ్ వస్తుంది, దీనికి అంతా డెల్టా పాజిటివ్ వస్తుంది. ఆల్రెడీ మంది +1 ఛార్జ్ ఉంది, ఇంకోటి ఏంటి డెల్టా పాజిటివ్ యాడ్ అయింది, ఎక్స్ట్రా ఏమైంది డెల్టా పాజిటివ్ యాడ్ అయింది. సో ఐమ్ గోయింగ్ టు యాడ్ డెల్టా పాజిటివ్ ఎక్స్ట్రా. ఓకే, ఓవరాల్ వాల్యూ ఎంత వచ్చింది, 1 + డెల్టా పాజిటివ్, 1 + డెల్టా పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి ఇనిషియల్గా 1 ఉంది, 1 ఫ్లోరిన్ ఏం చేస్తుంది చూడండి, ఫస్ట్ ఫ్లోరిన్ అట్రాక్ట్ చేసింది, దానివల్ల ఏమైంది డెల్టా పాజిటివ్ యాడ్ అయింది. ఇంకో సెకండ్ ఫ్లోరిన్ కూడా అట్రాక్ట్ చేసింది, దానివల్ల అగైన్ ఏమైంది డెల్టా పాజిటివ్ యాడ్ అయింది. అంటే ఏంటి, ఒక ఫ్లోరిన్ డెల్టా పాజిటివ్ యాడ్ చేస్తుంది, అలా మీకు ఎన్ని ఉన్నాయి 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి రైట్, ప్లస్ ఇంకో డెల్టా పాజిటివ్ కూడా యాడ్ అయింది. టోటల్ మీకు ఎంత వచ్చింది 1 + 2 డెల్టా పాజిటివ్, 1 + 2 డెల్టా పాజిటివ్. థర్డ్ కేస్ చూడండి 1 ఉంది, ఇనిషియల్గా ప్లస్ ఛార్జ్ ఉంది, దాని తర్వాత ఏంటంటే చూడండి దీనివల్ల డెల్టా నెగిటివ్, ఇక్కడ డెల్టా పాజిటివ్, డెల్టా నెగిటివ్ డెల్టా పాజిటివ్. ఓకే, ఇక్కడ కూడా మీకు డెల్టా నెగిటివ్ డెల్టా పాజిటివ్. థర్డ్ కేసులో చూడండి +1 ఉంది, బట్ 3 డెల్టా పాజిటివ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో ప్లస్ డెల్టా పాజిటివ్ ప్లస్ డెల్టా పాజిటివ్. బికాస్ ఫ్లోరిన్ ఏబుల్ టు అట్రాక్ట్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తున్న నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తున్న వస్తుంది పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఓవరాల్ చూడండి 1 + 3 డెల్టా నెగిటివ్, 1 + 3 డెల్టా నెగిటివ్. ఓకే, 1 + 2 డెల్టా నెగిటివ్, 1 + డెల్టా నెగిటివ్. క్లియర్లీ మీరు అబ్జర్వ్ చేయండి, దేనిలో ఛార్జ్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ చూడండి 1 కామన్గా ఉంది, దీనిలో 1 డెల్టా నెగిటివ్ ఉంది, దీనిలో 2 డెల్టా నెగిటివ్స్ ఉన్నాయి, ఇందులో మీకు ఏంటి 3 డెల్టా నెగిటివ్ వాల్యూ ఉంది. ఓకే, సో క్లియర్లీ మీకు ఏంటి ఫస్ట్ వన్ ఈ స్లో ఛార్జ్, ఇందులో మీకు ఏంటి లో ఛార్జ్ ఉంది, ఇందులో మీకు ఏంటి హై ఛార్జ్ ఉంది, హై ఛార్జ్. ఇందులో మీకు లో ఛార్జ్ ఉంది, ఇందులో మీకు ఏంటి హై ఛార్జ్ ఉంది. అంటే మీకు -I ఎఫెక్ట్ ఏం చేస్తుంది, కార్బోకేటయాన్ స్టెబిలిటీని ఏం చేస్తుంది, స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. -I ఎఫెక్ట్ ఏం చేస్తుంది, కార్బోకేటయాన్ స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. +I ఎఫెక్ట్ ఏం చేస్తుంది, +I ఎఫెక్ట్ విల్ గో ఇన్ టు ఇంక్రీజ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. +I ఎఫెక్ట్ ఇంక్రీజ్ స్టెబిలిటీ ఆఫ్ carbocation. -I effect decrease stability of carbocation. వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. అంటే ఏంటి +I గ్రూప్స్ పెరుగుతుంటే మీకు ఏమవుతుంది, కార్బోకేటయాన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. -I ఎఫెక్ట్ ఉంటే కార్బోకేటయాన్ ఎఫెక్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం కార్బోనియన్ కేస్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, సింపుల్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు సేమ్ కాన్సెప్ట్ అగైన్. ఈసారి మిథైల్ తీసుకున్నాను, మైనస్ ఛార్జ్ ఉంది, ఇంకో కార్బన్ తీసుకుంటాను చూడండి, హైడ్రోజన్ అగైన్ మైనస్ ఛార్జ్. ఓకే, సో డిస్కస్ చేద్దాం దీనిలో. సో మీకు ఏం చెప్పారు, మిథైల్ +I గ్రూప్, ఇది కూడా +I గ్రూప్, ఇది కూడా +I గ్రూప్. ఓకే, సో ఇనిషియల్ ఛార్జ్ మనకి ఎంత ఉంది, ఇనిషియల్ మనకి ఎంత ఉంది, డెల్టా నెగిటివ్ ఉంది, అంటే 1 డెల్టా ఇనిషియల్ మనకి ఎంత ఉంది, 1 వాల్యూ ఉంది రైట్. ఓకే, ఇనిషియలీ మనకి ఎంత ఉంది, ఇనిషియలీ మనకి చూడండి ఎంత ఉంది, ఇనిషియలీ మనకి -1 ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ మిథైల్ గ్రూప్ ఏబుల్ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, సో మనకి ఏం డెల్టా నెగిటివ్ యాడ్ అవుతుంది. సో 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, సో విల్ గో ఇన్ టు యాడ్ డెల్టా నెగిటివ్ 3 టైమ్స్. సో టోటల్ ఛార్జ్ చూడండి -1 + 3 డెల్టా నెగిటివ్, -1 + 3 డెల్టా నెగిటివ్. ఈ కేసులో చూడండి మనకి -1 ఆల్రెడీ ఉంది, ఇన్ని మిథైల్ గ్రూప్ 2 మిథైల్ గ్రూప్ ఉన్నాయి. ఈచ్ మిథైల్ గ్రూప్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ మైనస్ ఛార్జ్. సో -డెల్టా సో -1 + -డెల్టా ప్లస్ -డెల్టా. టోటల్ మీకు ఎంత చూడండి -1 + -2 డెల్టా -2 డెల్టా. టోటల్ మనకి ఎంత చూడండి -1 - 3 డెల్టా ఒక కేసులో వచ్చింది, -1 - 2 డెల్టా, -1 - 2 డెల్టా. ఓకే, సో ఫస్ట్ కేసులో మనకి ఏమొచ్చింది -1 - 2 డెల్టా, ఫస్ట్ కేసులో మనకి ఏమొచ్చింది -1 3 డెల్టా వచ్చింది. సెకండ్ కేసులో మనకి ఏమొచ్చింది -1 - 2 డెల్టా వచ్చింది. ఓకే, క్లియర్లీ మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ అవర్ మోర్ నెగిటివ్ ఛార్జ్.
మోర్ నెగిటివ్ ఛార్జ్. ఇందులో మీకు ఏంటి లెస్ నెగిటివ్ ఛార్జ్. దేనికి ప్రయారిటీ ఇస్తారు మీరు? దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. అంటే దిస్ విల్ బి మోర్ స్టేబుల్. దిస్ విల్ బి లెస్ స్టేబుల్. మోర్ చార్జ్ లెస్ స్టేబుల్. సో వాట్ ఇస్ ద కంక్లూజన్ గైస్? కంక్లూజన్ ఏముంది? కార్బన్ అయాన్ కేసులో ఏంటి? కార్బన్ అయాన్ కేసులో మనకి ఏంటి ప్లస్ ఐ ఎఫెక్ట్ చూడండి. ప్లస్ ఐ గ్రూప్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి 3 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. 3 ప్లస్ ఐ గ్రూప్స్ ఉంటే ఛార్జ్ ఏమైంది? ఛార్జ్ కూడా పెరిగిపోయింది. అంటే కార్బన్ అయాన్ కేసులో ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి? డిక్రీజ్ స్టెబిలిటీ. ఓకే. సో మైనస్ ఐ గ్రూప్స్ ఏంటి? ఆపోజిట్. మైనస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఇంక్రీజ్ స్టెబిలిటీ చేస్తాయి. సో జస్ట్ మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. ప్లస్ ఐ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, మైనస్ ఐ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, అంతే. ఓకే. ఫైనల్ కంక్లూజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫైనల్ కంక్లూజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి? ప్లస్ ఐ గ్రూప్స్ విల్ గో టు ఇంక్రీజ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. మైనస్ ఐ గ్రూప్స్ విల్ గో టు డిక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. సెకండ్ ఏంటి? ప్లస్ ఐ గ్రూప్స్ విల్ గో టు ఇంక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ decrease the stability of carbon ion. Minus I groups again is going to increase the stability of carbon ion. Okay, that's it guys. Okay, we'll discuss few more questions and based upon these two factors. Okay, chalo. Carbocation undi, plus I group undi. Carbocation plus I group undi stability emoutundi. Stability will go into increase. Carbon ion undi, plus I group undi, stability will go into decrease. Right. Second minus I group undi, carbocation undi, stability emoutundi, డిక్రీస్ అవుతుంది. అగైన్ మైనస్ ఐ గ్రూప్ ఉంది, కార్బన్ అయాన్ ఉంది, స్టెబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో మనకు వచ్చిన కంక్లూజన్ ఇది. ఓకే. చలో విల్ డిస్కస్ క్వశ్చన్ ఆన్ బేస్డ్ అపాన్ మ్యాగ్నిట్యూడ్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మీ స్టెబిలిటీ ఆర్డర్ రాయాలి 4. ఓకే, లెట్స్ సీ గైస్. మనం స్టార్ట్ చేద్దాం ఒక్కొక్క దానికి. సో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ప్లస్ ఐ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, మైనస్ ఐ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. రైట్, ఫస్ట్ దాంట్లో మిథైల్ గ్రూప్ ఉంది అంటే ఏంటి? ప్లస్ ఐ గ్రూప్. ఓకే, ఇది కూడా మనకేంటి? ఒక ఆల్కైల్ గ్రూప్. ఇది కూడా మనకేంటి? ప్లస్ ఐ గ్రూప్. ఇక్కడ ఏముంది చూడండి, క్లియర్లీ దేని మనకి ఫ్లోరిన్ ఉంది. ఫ్లోరిన్ ఇస్ అవర్ మైనస్ ఐ గ్రూప్. ఓకే, క్లియర్లీ మనకేంటి ఫస్ట్ కాంపౌండ్లో ఫస్ట్ దాంట్లో మనకేంటి 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. 2 ప్లస్ ఐ గ్రూప్స్ అండ్ 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది. ఓకే, చలో సెకండ్ దాన్ని చూడండి. అగైన్ మిథైల్ ఉంది, ప్లస్ ఐ గ్రూప్. ఎనీ నెక్స్ట్ ప్రొపైల్ ఉంది, ఇక్కడ 1 2 3. దిస్ ఆల్సో ప్లస్ ఐ గ్రూప్. క్లోరిన్ ఉంది, క్లోరిన్ మీకు ఏ ముందుకు వస్తుంది? మైనస్ ఐ గ్రూప్లోకి వస్తుంది. సో అగైన్ కాంపౌండ్ నెంబర్ 2లో కూడా మీకు ఎన్ని ఉన్నాయి? 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి అండ్ 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది. ఓకే, చలో ఇప్పుడు కాంపౌండ్ నెంబర్ 3 చూడండి. అగైన్ చూడండి, కార్బోకేటన్ ఉంది. కార్బోకేటన్ పక్కని ఒక ప్లస్ ఐ గ్రూప్ మిథైల్ ఉంది. ఇది కూడా మీకు ఏంటి? ప్లస్. ఎనీ ఆల్కైల్ గ్రూప్, ఎనీ ఆల్కైల్ గ్రూప్స్ ఆల్వేస్ ప్లస్ ఐ గ్రూప్. ఓకే, హాలోజన్స్ ఆల్వేస్ మైనస్ ఐ. సో టోటల్ మీకు ఎన్ని వచ్చాయి చూడండి. ప్లస్ ఐ ఇండికేట్స్ ఇట్ విల్ గో టు డొనేట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ కార్బోకేటన్. రైట్, చలో టోటల్ మనకి ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ అగైన్ మనకి ఇక్కడ కూడా మనకి ఎన్ని వచ్చాయి? టోటల్ 2 ప్లస్ ఐ గ్రూప్స్ వచ్చాయి అండ్ 1 మైనస్ ఐ గ్రూప్. ఓకే, సో ఇక్కడ చూడండి కేస్ నెంబర్ 4లో చూడండి, ఇదో ప్లస్ ఐ గ్రూప్ మిథైల్. ఇది కూడా ఒక ప్లస్ ఐ గ్రూప్. ఇది కూడా మనకు ఒకటి ప్లస్ ఐ గ్రూప్. టోటల్ మనకి ఎన్ని ప్లస్ ఐ గ్రూప్స్ వచ్చాయి? 3 ప్లస్ ఐ గ్రూప్స్ వచ్చాయి. 3 ప్లస్ ఐ గ్రూప్స్ వచ్చాయి. ఓకే, సో మీకు ఏం చెప్పాను? మోర్ ప్లస్ ఐ గ్రూప్స్. ఇక్కడ చూడండి, కార్బోకేటైన్ ఉంది, స్టెబిలిటీ ఏమైనా డిఫరెంట్. ప్లస్ ఐ గ్రూప్స్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో ఎక్కువ ఉన్నాయి చూడండి. దీనిలో మీకు 3 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, దీనిలో 2 ఉన్నాయి. మిగతా వాటి అన్నింటిలో కూడా 2 ఉన్నాయి. అన్నింటిలో కూడా మీకు ఏంటి? 2 కామన్గా ఉన్నాయి. సో మనకేంటి? ఫస్ట్ 4 అనేది మ్యాక్సిమం స్టెబిలిటీ ఉంటుంది. వై? బికాస్ 4 కంటైన్స్ మోర్ ప్లస్ ఐ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు చూడండి 2 3 అండ్ 1 ఈ మూడింటిలో కూడా మనకి ఏంటి? 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. ఈ కేసులో మనకి ఏంటి? 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్? చూడండి, ఇందులో 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఐ గ్రూప్ ఉంది, మైనస్ ఐ గ్రూప్ ఉంది.
కానీ ఇక్కడ మైనస్ గ్రూప్ మైనస్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఫ్లోరిన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మైనస్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఫ్లోరిన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అయోడిన్ క్రియేట్ చేస్తుంది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చాలా ఇంపార్టెంట్ కేసు. ఇక్కడ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? క్లోరిన్. సెకండ్ దాంట్లో క్లోరిన్, ఫస్ట్ దాంట్లో ఫ్లోరిన్, థర్డ్ దాంట్లో ఏంటి? అయోడిన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టేబుల్లో ఒకసారి చూడండి ఆర్డర్లో మనకి మైనస్ ఎఫెక్ట్ ఆర్డర్ ఏంటి? ఫ్లోరిన్ ముందు ఉంటుంది, దాని తర్వాత క్లోరిన్, దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత అయోడిన్. ఓకే, ఇదే కదా ఆర్డర్. అంటే ఏంటి? ఫ్లోరిన్ షోస్ మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్. ఓకే, ఫ్లోరిన్ షో మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి? మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్ మీనింగ్ ఏంటి? డీస్టెబిలైజ్. అంటే ఏంటి? స్టెబిలిటీ విల్ గోయింగ్ టు డిక్రీజ్. అంటే ఏంటి? ఫ్లోరిన్ ప్లేస్లో ఏమవుతుంది? స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది, బికాస్ ఇట్ విల్ షో మోర్ మైనస్ ఎఫెక్ట్. ఓకే, సో యాజ్ కంపేర్ టు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ముగ్గులో కంపేర్ చేస్తే దేనిలో తక్కువ ఉంటుంది? ఫ్లోరిన్ కేసులో ఫ్లోరిన్ విల్ గోయింగ్ టు షో మోర్ మైనస్ ఎఫెక్ట్. సో ఫ్లోరిన్ విల్ గోయింగ్ టు డిక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. కార్బోకేటయాన్ స్టెబిలిటీని ఫ్లోరిన్ ఏం చేస్తుంది? మీకు డిక్రీజ్ చేసేస్తుంది. ఓకే, సరే. దెన్ దాని తర్వాత చూడండి క్లోరిన్, అయోడిన్. క్లోరిన్ అండ్ అయోడిన్ ఎవరు ఎక్కువ చూపిస్తున్నారు చూడండి. క్లోరిన్ ఈస్ గ్రేటర్ దెన్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లోరిన్ ఈస్ గ్రేటర్ దెన్ అయోడిన్. ఓకే, సో అంటే మీకు అయోడిన్లో మీకు తక్కువ డీస్టెబిలిటీ జరుగుతుంది. సో అయోడిన్ హ్యాస్ లో మైనస్ ఐ ఎఫెక్ట్. లో మైనస్ ఎఫెక్ట్ అంటే చూడండి మనకి ఎంత మైనస్ ఎఫెక్ట్ తక్కువ ఉంటే అంత ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఓకే, సో అమాంగ్ దీస్ త్రీ అయోడిన్ కేసులో ఏంటి? లో మైనస్ ఎఫెక్ట్ మీన్స్ హై స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. హై స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. సో మనకేంటి? అయోడిన్ కేసులో స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది as కంపేర్ టు క్లోరిన్ అండ్ ఫ్లోరిన్. సో మనకి ఏంటి చూడండి, థర్డ్ కేసులో మనకి అయోడిన్ ఉంది, సెకండ్ కేసులో క్లోరిన్ ఉంది, దాని తర్వాత ఫ్లోరిన్ ఉంది. రైట్, సో ఫోర్త్ తర్వాత మీరు ఏం రాస్తారు? 3 రాయాలి, ఎందుకంటే అక్కడ మీకు అయోడిన్ ఉంది. ఓకే, చలో నెక్స్ట్ చూడండి క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఎవరు ఎక్కువ చూపిస్తున్నారు? ఫ్లోరిన్ ఎక్కువ చూపిస్తుంది. అంటే మీకు ఫ్లోరిన్ వల్ల డీస్టెబిలిటీ ఎక్కువ జరుగుతుంది, అంటే స్టెబిలిటీ విల్ డిక్రీజ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్లోరిన్. సో ఎందుకు? ఫ్లోరిన్లో మైనస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో ఫ్లోరిన్ ప్లస్ లాస్ట్లో రాయండి, మధ్యలో సెకండ్. ఓకే, ఫస్ట్ ఓవరాల్ ఆర్డర్ విల్ బి 4 3 2 1 4 3 2 1 guys. ఓకే, చలో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి మీకు. చలో ఈ క్వశ్చన్ చూడండి కదా మీకు 1 2 3 4. ఓకే ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. మనం ఏంటంటే సోర్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొద్ది ఎఫెక్ట్ ఏమవుతుంది కదా? డిక్రీస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సోర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సోర్స్. ఓకే, సో ఫ్లోరిన్ ఏం షో చేస్తుంది? మైనస్ ఎఫెక్ట్ షో చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కూడా ఏంటి మనకి? ఫ్లోరిన్ మైనస్ ఎఫెక్ట్, ఇక్కడ కూడా మైనస్ ఎఫెక్ట్. అంటే ఫ్లోరిన్ షో చేసిన మైనస్ ఎఫెక్ట్ ఏమవుతుంది? కార్బోకేటయాన్కి దూరం వెళ్ళిపోతుంది. అంటే చూడండి ఈ కేసులో చూడండి కార్బోకేటయాన్ పక్కనే ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో మనకి కార్బోకేటయాన్ నెక్స్ట్ లో ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి? కార్బోకేటయాన్కి ఎడ్జసెంట్ లో ఉంది. ఓకే, థర్డ్ కేసులో చూడండి మనకి కార్బోకేటయాన్కి సెకండ్ కార్బన్ మీద ఉంది. సెకండ్ కార్బన్ ఇక్కడ ఏంటి? థర్డ్ కార్బన్ మీద ఉంది ఫ్లోరిన్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఏం చెప్పాను? సోర్స్ నుంచి డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది? ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటి? ఫస్ట్ కేసులో ఏంటి? పక్కనే ఉంది, అంటే ఇందులో మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, మ్యాక్సిమం ఎఫెక్ట్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఇక్కడ చూడండి సోర్స్ నుంచి అవే చాలా దూరంలో ఉంది ఫోర్త్ కేసులో. ఇందులో మీకు ఏంటి? లో ఎఫెక్ట్ ఉంటుంది ఫ్లోరిన్ది. ఓకే, ఫ్లోరిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్లోరిన్ కేసులో మనకి ఏ ఎఫెక్ట్ ఉంటుంది? మైనస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, మైనస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ కేసులో మనకి ఏంటి? స్టెబిలిటీ ఏమవుతుంది? డిక్రీస్ అవుతుంది. Stability in the first case will go to decrease. Why? Because maximum minus effect possible ఉంది by using fluorine. Okay, లాస్ట్ కేస్ లో చూడండి ఇక్కడ మనకి ఫోర్త్ కేస్ లో చాలా దూరంగా ఉంది. అంటే ఇందులో మీనింగ్ ఏంటి? మీకు ఇందులో మీకు లో మైనస్ ఎఫెక్ట్ ఉంటుంది. లో మైనస్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లోరిన్. అంటే మైనస్ ఎఫెక్ట్ తక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? చూడండి ఇక్కడ మైనస్ తక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? మీకు ఏం చెప్పాను? కార్బోకేటయాన్ కేసులో
స్టెబిలిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ మోర్ స్టెబిలిటీ, మోర్ స్టేబుల్. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు ఏమవుతుంది, ఫోర్త్ వన్ ఇస్ మోర్ స్టేబుల్ దెన్ ఫస్ట్ వన్ ఇస్ లాస్ స్టేబుల్. ఎందుకంటే ఫస్ట్ వన్ మీకు మ్యాక్సిమం మైనస్ ఎఫెక్ట్ ఉంది, ఫోర్త్ వన్లో లీస్ట్ ఉంది. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్లో కంపేర్ చేయండి. సెకండ్ అండ్ థర్డ్లో దేంతో కూర్చో సోర్స్ నుంచి ఏది అవే ఉంటే ఇక్కడ చూడండి, మైనస్ థర్డ్ కేసు చూడండి, ఫ్లోరిన్ అనేది మీకు సెకండ్ కార్బన్ మీద ఉంది, ఇక్కడ మీకు ఫస్ట్ కార్బన్ మీద ఉంది. సో సెకండ్ కేసులో మనకి ఏంటి పక్కనే ఉంది యాజ్ కంపేర్ టు థర్డ్ కేస్. అంటే ఏంటి, సెకండ్ కేసులో సమ్ వాట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ మైనస్ ఐ ఇస్ గ్రేటర్ దెన్ ఎఫెక్ట్ ఆఫ్ మైనస్ ఐ. ఓకే, అంటే సెకండ్ కేసులో మీకు ఎఫెక్ట్ గ్రేటర్ ఉంటుంది యాజ్ కంపేర్ టు థర్డ్ కేస్. ఓకే, సో మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉందంటే సెకండ్ కేసులో మీనింగ్ ఏంటి, స్టెబిలిటీ అగైన్ డిక్రీజ్ అవుతుంది. అంటే మీకు 4 స్టెబిలిటీ చూడండి, 3, 2, 1. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ప్లేస్లో ఫ్లోరిన్ పక్కనే ఉంది, అంటే ఆన్ కార్బోహైడ్రేట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఫ్లోరిన్, అంటే మీకు స్టెబిలిటీ అక్కడ డిక్రీజ్ అవుతుంది. మైనస్ ఐ ఎఫెక్ట్ కార్బోహైడ్రేట్ పక్కనే ఉంటే స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. యాజ్ లాంగ్ కేస్ మనం అలా కార్బోహైడ్రేట్ నుంచి ఫ్లోరిన్ అవే మూవ్ అవుతున్న కొద్ది సెకండ్ కేసులో 1 కార్బన్ ఆటమ్ అవే మూవ్ అయింది, ఇట్స్ ఫైన్, కొంచెం స్టెబిలిటీ పెరిగింది. అందుకే మనం ఏం చేస్తాం, 1 కన్నా 2 స్టేబుల్. ఓకే, 2 కన్నా 3 స్టేబుల్, ఎందుకంటే ఇంకా కొంచెం దూరం పెరిగింది. ఓకే, 3 కన్నా 4 ఇంకా స్టేబుల్. ఓకే, ఎందుకంటే ఇంకా చాలా దూరం పెరిగిపోయింది, మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చింది ఇందులో. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ 3 కార్బన్స్, ఆఫ్టర్ 3 కార్బన్ atoms, ఆఫ్టర్ 3 కార్బన్ atoms ఏమవుతుంది, వ్యానిష్ అయిపోతుంది. వీ హ్యావ్ టు కన్సిడర్, వీ హ్యావ్ టు వరీ అబౌట్ till 3 కార్బన్ atoms ఓన్లీ. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయితే ఈ కార్బన్ ఆటమ్ డెల్టా నెగిటివ్ చూపించింది అనుకోండి, డెల్టా పాజిటివ్ ఇక్కడ అనుకోండి, ఇక్కడ డబుల్ డెల్టా పాజిటివ్, ట్రిపుల్ డెల్టా పాజిటివ్, అంతే. దాని తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా ఉండదు. ట్రిపుల్ డెల్టా పాజిటివ్ తర్వాత మీకు 4th కార్బన్ మీద దాని ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు. ఓకే, ఈ మే గెట్ 4 డెల్టా పాజిటివ్ రావచ్చు, కానీ దాని మీనింగ్ ఏంటి, అక్కడ మీకు 4th దాని మీద చాలా తక్కువ ఉంటుంది, కన్సిడర్ చేయక్కర్లేదు. బట్ 3 వరకు మనకి ఎఫెక్ట్ ఉంటుంది, 3 కార్బన్ ఆటమ్స్ వరకు మనకి ఏంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దిస్ ఆల్ అబౌట్ మీ కార్బోహైడ్రేట్ స్టెబిలిటీ అండ్ కార్బన్ అయాన్ స్టెబిలిటీ on basis upon inductive effect, guys. Okay, so we will discuss one more question on basis upon carbon ion stability, then we will go into resonance, guys. Why resonance is so important in reaction mechanism. Let's start. So look at the question chudandi, 1, 2, 3 and 4. So try cheyandi, so video post cheyandi, moga try cheyandi. సింపుల్, మీకు అగైన్ నెగిటివ్ చార్జ్ స్టెబిలిటీ చూడాలి. నెగిటివ్ చార్జ్ స్టెబిలిటీ చూడండి, నెగిటివ్ చార్జ్ అంటే సారీ ఇక్కడ మీకు కార్బన్ అయాన్ అని చూసుకోవచ్చు, నెగిటివ్ చార్జ్ ఏదైనా సరే. ఇక్కడ మీకు చూడండి కార్బన్ అయాన్ అంటే మీనింగ్ ఏంటి, కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ ఉంది. సేమ్ మీకు ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ ఉన్నా సరే సేమ్ రూల్స్ అప్లై చేయాలి. ఓకే, సో చూడండి మైనస్ ఎఫెక్ట్ దేనిలో ఉందో చూసుకోండి. మైనస్ ఎఫెక్ట్ ఎందులో ఎక్కువ ఉంటే దానిలో మీకు స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డిస్కస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ దాని చూడండి, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, అంటే ఏంటి ప్లస్ ఐ గ్రూప్ ఉంది. ఇక్కడ కూడా మీకు మిథైల్ ఉంది, సో ఇక్కడ మీకు ప్రొపైల్ ఉంది, అంటే ఇది కూడా మీకు ఏంటి ప్లస్ ఐ గ్రూప్. ఓకే, 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ప్లస్ ఐ గ్రూప్ ఉంది, అగైన్ ప్లస్ ఐ గ్రూప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు ఏముంది మైనస్ ఐ గ్రూప్ కూడా ఉంది. అంటే సెకండ్ కేసులో మీకు ఏంటి 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి అండ్ 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది. ఓకే, చలో థర్డ్ కేసు చెక్ చేయండి. థర్డ్ కేసులో మీకు చూడండి అగైన్ ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి అండ్ 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది, 2 ప్లస్ ఐ గ్రూప్ ఉన్నాయి అండ్ 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది. ఓకే, ఫోర్త్ కేసులో చెక్ చేయండి, అగైన్ మీకు 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి అండ్ NO2 is minus I group, right? NO2 is our minus I group. So fourth case లో కూడా మీకు ఏంటి 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, 1 మైనస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో మాత్రమే మీకు ఏంటి 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి అంతే. ఓకే, సో రూల్ ఏం చెప్తుంది మీకు, కార్బన్ అయాన్ కేసులో నెగిటివ్ చార్జ్ కేసులో మీకు ఎక్కువ ఏమి ఉండాలి, మైనస్ ఐ గ్రూప్స్ ఉంటే ఏమవుతుంది స్టెబిలిటీ మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, చెక్ చేయండి మైనస్ ఐ గ్రూప్స్ ఎందులో ఉన్నాయో. ఫస్ట్ దాంట్లో చూడండి ఓన్లీ మీకు 2 ప్లస్ ఐ గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి, దేర్ ఇస్ నో మైనస్ ఐ గ్రూప్. ఓకే, చలో సెకండ్ కేసు చెక్ చేయండి. సెకండ్ కేసు మీకు 2 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది. థర్డ్ కేసు అన్నింటిలో కామన్ ఉన్నాయి, సో అన్నింటిలో కూడా మీకు ఏంటి 2, 3, 4లో కూడా మీకు ఏంటి 2 ప్లస్ ఐ గ్రూప్స్, 1 మైనస్ ఐ గ్రూప్ ఉంది. ఓకే, సో ప్లస్ ఐ గ్రూప్స్ కామన్, రెండింటిలో కూడా మీకు 4 ఉన్నాయి, ప్లస్ ఐ గ్రూప్స్ ఆర్ కామన్.
బట్ చేంజ్ ఎక్కడ వస్తుంది మీకు, సెకండ్ కేసులో మీకు -A గ్రూప్ ఏంటి, క్లోరిన్ ఉంది, రైట్. సెకండ్ కేసులో -A గ్రూప్ ఏంటి, క్లోరిన్. థర్డ్ కేసులో -A గ్రూప్ ఏంటి, ఫ్లోరిన్. ఓకే, ఫోర్త్ కేసులో -A గ్రూప్ ఏంటి, NO2. సో ఆర్డర్ చెక్ చేయండి. ఆర్డర్లో చూడండి ఎక్కువ ఏముందో. ఆర్డర్లో ఏంది, NO2 -A గ్రూప్ ఎక్కువ చూపిస్తుంది. NO2 -A గ్రూప్ ఇస్ గ్రేటర్ దెన్ ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దెన్ ఫ్లోరిన్. అంటే ఏంటి, మీకు NO2 కేసులో మీకు -A గ్రూప్ బాగా ఎక్కువ పనిచేస్తుంది. ఓకే, ఎక్కువ పనిచేస్తుంది అంటే మీనింగ్ ఏంటి, మీకు NO2 కేసులో -A గ్రూప్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అంటే ఏమో చూడండి, ఇక్కడ చూడండి టేబుల్లో చూడండి, మీకు -A గ్రూప్లో స్టెబిలిటీ దేనిలో ఎక్కువ ఉంది, -A గ్రూప్స్ ఉంటే కార్బన్ అయాన్లో స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ చార్జ్లో కూడా మీకు స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు NO2 కేసులో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఫ్లోరిన్ అండ్ క్లోరిన్. ఓకే, బిట్వీన్ క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ దేనిలో ఎక్కువ ఉంటుంది, ఫ్లోరిన్ కేసులో ఎక్కువ ఉంటుంది. ఓకే, చలో. సో ఆర్డర్ ఏమవుతుంది, మీకు NO2 కేసులో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీకు ఏం రావాలి, NO2 కేసు రాయాలి. అంటే ఏంటి, ఫోర్త్ వన్ ఇస్ గ్రేటర్ దెన్. సో తర్వాత ఏంటి, క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఉన్నాయి, ఏది ఎక్కువ చూపిస్తుంది, -A ఎఫెక్ట్ ఫ్లోరిన్ చూపిస్తుంది. సో అంటే మీరు నెక్స్ట్ ఏం రాయాలి, ఫ్లోరిన్ రాయాలి. సో 4 3, దాని తర్వాత 2. ఓకే, సో ఆర్డర్ ఇస్తుంది. ఫస్ట్ కేసులో మీకు -A ఎఫెక్టే లేదు, ఓన్లీ +A ఎఫెక్ట్ మాత్రమే ఉన్నాయి. ఇది +A ఎఫెక్ట్ విల్ గోయింగ్ టు డీస్టెబిలైజ్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో లాస్ట్ మీకు ఏమొస్తుంది, ఫస్ట్ వన్ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి మీకు 4 3 2 1. ఆన్సర్ ఏంటి మీకు 4 3 2 1 కేసు. ఓకే, సో ఇలా మీరు చెక్ చేసుకోవాలి. కార్బన్ అయాన్ స్టెబిలిటీ అండ్ నెగిటివ్ ఛార్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. మీకు ఐడెంటిఫై చేయడం రావాలి, +A గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, -A గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. కార్బన్ అయాన్ కేసులో, కార్బోకేటైన్ కేసులో ఏంటి, మీకు +A గ్రూప్ చెక్ చేసుకుంటారు. కార్బన్ అయాన్ కేసులో -A గ్రూప్కి ప్రయారిటీ ఇచ్చుకుంటారు. ఓకే, వెరీ సింపుల్. ఓకే, చలో ఇలా డిస్కస్ గైస్. రెజొనెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. సో వై రెజొనెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్బోకేటైన్ ఉంది. ఓకే, సేమ్ కార్బోకేటైన్ ఉంది నా దగ్గర, ఈసారి ఏం రాశారు, OH రాశారు. ఓకే, సో అకార్డింగ్ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ చూడండి, ఇందులో ఎన్ని +A గ్రూప్స్ ఉన్నాయి చూడండి, 1 +A గ్రూప్, 2 +A గ్రూప్స్, 3 +A గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇదొక +A గ్రూప్, మీకు ఇదొక +A గ్రూప్. ఇందులో మీకు ఎన్ని ఉన్నాయి, 3 +A గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇందులో చూడండి, ఇక్కడో +A గ్రూప్ ఉంది, ఇక్కడో +A గ్రూప్ ఉంది. ఇదేంటి, అకార్డింగ్ టు ఇండక్టివ్ -A ఎఫెక్ట్, సో ఇట్ విల్ షో -A ఎఫెక్ట్. ఓకే, సో బట్ ప్రయారిటీ చూడండి, మీకు ఏం చెప్పుకోండి, -A గ్రూప్ ఉంటే చూడండి ఏమవుతుంది, మీకు స్టెబిలిటీ డిక్రీస్ అవుతుంది కార్బోకేటైన్ కేసులో. ఓకే, సో కార్బోకేటైన్ కేసులో -A గ్రూప్ ఉంటే ఏమవుతుంది, స్టెబిలిటీ మనకి ఏముంది ఇక్కడ చూడండి టేబుల్లో సెకండ్ పాయింట్లో, -A గ్రూప్ ఉంటే కార్బోకేటైన్ కేసు స్టెబిలిటీ ఏమవుతుంది, డిక్రీస్ అవుతుంది. ఇక్కడ మీకు 3 +A గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు 2 +A గ్రూప్స్ ఉన్నాయి, అండ్ 1 -A గ్రూప్ ఉంది. ఓకే, సో స్టెబిలిటీ అంటే ఏం రావాలి కేసు, స్టెబిలిటీ అంటే సపోజ్ టు బి, సో 1 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని రావాలి, 1 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని రావాలి కదా. బట్ ఇన్ఫాక్ట్ మీకు ఏమవుతుందంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 వస్తుంది. ఇట్స్ యువర్ రాంగ్. ఓకే, ఇన్ఫాక్ట్ మీకు ఏమొస్తుంది, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటి, మీకు దీని స్టెబిలిటీ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఏంటి, రెజొనెన్స్ థియరీ చాలా యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ గైస్ రెజొనెన్స్ అండ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. సో చూడండి, ఇప్పుడు రెజొనెన్స్ అంటే చూడండి ఏం కాదు, రెజొనెన్స్ అన్న మెసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏం కాదు, మీకు ఏమో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఆర్ పీ ఎలక్ట్రాన్స్. చూడండి, డీలోకలైజేషన్ అంటే మీనింగ్ చూడండి. సో వాట్ ఈస్ బై లోకలైజేషన్ గైస్, లోకలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఫిక్స్ పొజిషన్ ఏమవుతుంది, ఫిక్స్ అయిపోతుంది. లోకల్ అంటే మీనింగ్ ఏంటి, పర్టికులర్ పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది, దానిలో మనం ఏమంటాం, లోకలైజేషన్ అంటాం. అంటే ఏంటి, మీకు పై బాండ్ కానీ లోన్ పేర్ కానీ పర్టికులర్ పొజిషన్లో ఫిక్స్ అయిపోతే దాన్ని మనం ఏమంటాం, లోకలైజేషన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేయండి, మీ దగ్గర మాలిక్యూల్ ఉంది. ఓకే, సో మాలిక్యూల్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు, డబుల్ బాండ్ బిట్వీన్ ఫస్ట్ ఆటమ్ అండ్ సెకండ్ ఆటమ్ ఇస్ ఆల్వేస్ ఫిక్స్. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం, లోకలైజేషన్ అంటాం. డీలోకలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, దీనికి ఆపోజిట్ అనమాట. అంటే ఏంటి, నాట్ పొజిషన్ అనేది నాట్ ఫిక్స్, పొజిషన్ అనేది మీకు ఏమవుతుంది, నాట్ ఫిక్స్ అవుతుంది. అంటే ఇది మీకు వేరీ అవుతూ ఉంటుంది బిట్వీన్ ఆటమ్స్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా వేరీ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మాలిక్యూల్ కన్సిడర్ చేయండి, పాజిటివ్ ఛార్జ్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మీకు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఏంటి పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పై ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, మీకు ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇదేంటి మీకు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్య మీకు ఏంటి, అట్రాక్షన్ ఉంటుంది. ఏముంటుంది మీకు, అట్రాక్షన్. సో డ్యూ టు దిస్ అట్రాక్షన్ ఏమవుతుంది, పై ఎలక్ట్రాన్స్ విల్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు దిస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఇలా మూవ్ అవడం వల్ల చూడండి మీకు ఏమైందో,
ఇలా మోడల్ మీకు ఏమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 2 3 ఇనిషియల్ మీకు ఎక్కడ నుంచి డబుల్ బాండ్, ఇనిషియల్ మీకు డబుల్ బాండ్ 1 and 2 మధ్య మీకు ఏంటి డబుల్ బాండ్ ఉంది, అండ్ థర్డ్ దగ్గర మీకు ఏంటి పాజిటివ్ ఛార్జ్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఏంటి పాజిటివ్ ఛార్జ్ ఏం చేసింది, ఈ పై ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసింది. అట్రాక్ట్ చేయడం వల్ల మీకు ఏమైంది చూడండి, అట్రాక్ట్ చేయడం వల్ల చూడండి, సో డబుల్ బాండ్ ఏమవుతుంది 2కి 3కి మధ్య షిఫ్ట్ అయిపోతుంది. మీకు ఏంటి ఓకే. సో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేస్తాం గైస్, కార్బోకేటైన్ ఎలా ఫామ్ అవుతుంది, ఏదైనా ఒక యాటమ్ కంప్లీట్గా మీకు ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే ఏమవుతుంది, దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఏదైనా యాటమ్ ఎలక్ట్రాన్ కంప్లీట్గా లాస్ అయితే దానికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గైస్, ఏం డిస్కస్ చేసాం, ఏదైనా ఒక యాటమ్ కంప్లీట్గా ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే దానికి ఏ ఛార్జ్ రావాలి, పాజిటివ్ ఛార్జ్ రావాలి. క్లియర్లీ చూడండి, ఫస్ట్ యాటమ్ ఏమైంది, మీకు ఎలక్ట్రాన్ కంప్లీట్గా లాస్ అయిపోయింది, సో అందుకే దానికి ఏం ఛార్జ్ పెడతారు, పాజిటివ్ ఛార్జ్ పెట్టాలి. అంటే మీకు ఓవరాల్ స్ట్రక్చర్ ఏమవుతుంది చూడండి, ఓవరాల్ స్ట్రక్చర్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో దీని కేసులో మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కేసులో మనకి ఏంటి 1 and 2 మధ్య మీకు ఏంటి డబుల్ బాండ్ ఉంది, సెకండ్ కేసులో మీకు ఎక్కడ ఉంది 2 and 3 మధ్య డబుల్ బాండ్ ఉంది. అంటే మీకు ఏం డబుల్ బాండ్ పొజిషన్ అనేది ఫిక్స్ కాలేదు, అంటే ఇందులో మీకు ఏం డబుల్ బాండ్ ఏమైంది, డీలోకలైజ్ అయింది. సో డీలోకలైజ్ అయింది, సో దీన్ని మనం ఏమంటాం, డీలోకలైజ్ అయితే మనం ఏమంటాం, మనం రెజోనెన్స్ అంటాం, రెజోనెన్స్. ఓకే, let's discuss guys what are the factors affecting the resonance structure and how to identify resonance structure. Okay, first మీకు ఏం తెలియాలంటే, while discussing resonance అసలు మీ కాంపౌండ్ రెజోనెన్స్ ఎలా చెక్ చేస్తాం, how to identify resonance, very important point guys. సో రెజోనెన్స్ ఉందో లేదో అనే పాయింట్ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, సింపుల్ టెక్నిక్ ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్, డబుల్ బాండ్ ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఓకే, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, డబుల్ బాండ్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇందులో ఎనీ టూ, ఓకే, ఎనీ టూ ఆఫ్ దెమ్ okay, separated by one single bond or one double bond. Okay, positive charge, negative charge, double bond and lone pair of electrons. Okay, ఇందులో ఎనీ టూ మస్ట్ బి సెపరేటెడ్ బై వన్ సింగిల్ బాండ్ ఆర్ వన్ డబుల్ బాండ్. ఇలా ఉంటే మీకు ఏంటి, అందులో మీకు రెజోనెన్స్ ఉంది అని, ఏముంది, రెజోనెన్స్ ఉంది. ఫస్ట్ మీకు ఐడెంటిఫై చేయడం రావాలి, రెజోనెన్స్ ఉందో లేదా ఇచ్చిన కాంపౌండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఓకే, ఇవాళ డిస్కస్ ఇక్కడ చేయండి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఈ కేసులో చూడండి, మీకు డబుల్ బాండ్ ఉంది అండ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది అండ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. వీటిని సపరేట్ చేస్తే మధ్యలో మీకు ఏంటుంది, సింగిల్ బాండ్ ఉంది. ఓకే, సింగిల్ బాండ్ ఉంది, అంటే డబుల్ బాండ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, వాటిని సపరేట్ చేస్తే మధ్యలో మీకు ఉంది ఒక సింగిల్ బాండ్ ఉంది. సో ఇలా ఉంటే మనం ఏమంటాం, దానిలో మనకి రెజోనెన్స్ ఉంది, రెజోనెన్స్ ప్రెజెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ మాలిక్యూల్ లైక్ దిస్. ఓకే, ఇది రెజోనెన్స్ ఉందో చెక్ చేయండి. డబుల్ బాండ్ ఉంది, చూడండి, ఇది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. దిస్ 2 డబుల్ బాండ్స్ ఆర్ సపరేటెడ్ బై 2 సింగిల్ బాండ్స్. ఎన్ని ఉన్నాయి చూడండి, మీకు ఇక్కడో సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడో సింగిల్ బాండ్ ఉంది. అంటే అలాంటి కేసులో మీకు ఏంటి, నో రెజోనెన్స్, మస్ట్ బి ఏంటి, 1 సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి. అంటే ఎలా ఉండాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉంది మాలిక్యూల్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే దీనికి సపరేట్ చేస్తే మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంటే, ఇక్కడ ఇదో డబుల్ బాండ్ ఉంది, ఇదో డబుల్ బాండ్, రెండింటిని సపరేట్ చేస్తే మధ్యలో మీకు ఏంటి, ఒక సింగిల్ బాండ్ ఉంది. ఇలా ఉంటే ఆ మాలిక్యూల్ మనం ఏమంటాం, రెజోనెన్స్ ప్రెజెంట్ అయి ఉంది అంటాం. ఓకే, మనం డిస్కస్ చేద్దాం వేరియస్ కేసెస్, అంటే ఏంటి, వేరియస్ కేసెస్లో రెజోనెన్స్ ఎలా పాసిబుల్ వస్తుంది, వేరియస్ కేసెస్ డిస్కస్ చేద్దాం. ఈచ్ కేసులో రెజోనెన్స్ పాసిబుల్ అవుతుందో లేదా. ఓకే, వీ విల్ డిస్కస్. ఫస్ట్ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ సపోజ్ టు నో హౌ టు ఐడెంటిఫై రెజోనెన్స్ స్ట్రక్చర్. ఓకే, మీ కాంపౌండ్ రెజోనెన్స్ ఉందా లేదా మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, చలో లెట్స్ స్టార్ట్ గైస్. సో యాక్చువల్లీ ప్రాబ్లమ్ చూడండి ఏమొస్తుందో, వీ కెన్ ఐడెంటిఫై పాజిటివ్. మీకు పాజిటివ్ ఐడెంటిఫై చేయడం ఈజీ, నెగిటివ్ ఐడెంటిఫై ఈజీ, అండ్ డబుల్ బాండ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. చాలా మంది ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే, లోన్ పేర్ ఐడెంటిఫై చేయడం లోన్ ప్రాబ్లం వస్తుంది, లోన్ పేర్. ఓకే, వెరీ సింపుల్ గైస్. ఒక ఆటంలో ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, చాలా మందికి ఐడెంటిఫై చేయడం తెలియదు. త్రూఅవుట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ దగ్గర మీకు ఎప్పుడు కూడా ఎన్ని ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఉంటాయి. నైట్రోజన్ దగ్గర ఆల్వేస్ 1 లోన్ పేర్. ఓకే,
in generally, okay. Halogens, fluorine, chlorine, bromine and iodine, okay. వీరి దగ్గర మీకు ఎప్పుడు ఎన్ని ఉంటాయి? ఆల్వేస్ కంటైన్స్ 3 లోన్ పేర్స్ ఉంటాయి, ఆల్వేస్ 3 లోన్ పేర్స్ ఉంటాయి, ఓకే. సో లోన్ పేర్స్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇట్ డజంట్ మ్యాటర్ మీ దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయని చెప్పేసి, డజంట్ మ్యాటర్. ఆక్సిజన్ దగ్గర 2 ఉన్నా, హైడ్రోజన్ దగ్గర 1 ఉన్నా, అండ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ 3 లోన్ పేర్స్ ఉన్నా సరే ఓన్లీ 1 లోన్ పేర్ మాత్రమే మీకు రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ 1 లోన్ పేర్, ఓన్లీ లోన్ పేర్, ఎన్ని 1 లోన్ పేర్ మాత్రమే రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, మీకు రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, మిగతా అన్నీ కూడా మీకు ఏంటి రెజొనెన్స్లో ఇన్వాల్వ్ కాదు, ఓకే. సో వీ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఓకే. ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం ఏ కేసు రెజొనెన్స్ పాసిబిలిటీ ఉంటే, దెన్ వీ విల్ డిస్కస్ ఎక్సెప్షన్ కేసు ఏమున్నాయి, ఓకే. చలో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, మీకు ఏం చెప్పాను, డబుల్ బాండ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అండ్ లోన్ పేర్. ఇందులో మీకు ఏంటి ఏదైనా 2 మస్ట్ బి సపరేటెడ్ బై సింగిల్ బాండ్ ఆర్ డబుల్ బాండ్, ఓకే. ఇక్కడ చూడండి డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ ఇక్కడ చూడండి డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఓకే. డబుల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్. సో అలాంటి కేసులో మీకు ఏంటి రెజొనెన్స్ పాసిబుల్ ఉంటుంది, ఓకే. సో సేమ్ క్వశ్చన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి మీకు సెకండ్ కేసులో డబుల్ బాండ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంది, బట్ ఏంటి 2 కూడా మీకు సపరేట్ చేయబడి దేంతో 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. మీకు ఎన్ని ఉండాలి? ఓన్లీ 1 సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి. ఎన్ని ఉండాలి మీకు? ఓన్లీ 1 సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి. అంటే ఇందులో మీకు ఎన్ని 2 ఉన్నాయి కదా, అంటే నో రెజొనెన్స్, నో రెజొనెన్స్, ఓకే. చలో వి డిస్కస్ వన్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబుల్ బాండ్ ఉంది, ఇంకో డబుల్ బాండ్ ఉంది, ఓకే. సో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ 2 కూడా చూడండి 2 డబుల్ బాండ్స్, ఫస్ట్ డబుల్ బాండ్, సెకండ్ డబుల్ బాండ్, both are separated by single bond, both are separated by single bond. సో అందులో కూడా మీకు ఏంటి రెజొనెన్స్ ఉంది, ఓకే. ఫస్ట్ మీకు ఐడెంటిఫై చేయడం రావాలి రెజొనెన్స్ ఉందా లేదా అని చెప్పేసి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాజిటివ్ ఛార్జ్ తీసుకోండి, కన్సిడర్ ఎనీ పాజిటివ్ ఛార్జ్, లోన్ పేర్ తీసుకోండి. మీకు ఏం చెప్పిన ఆప్షన్ 2 ఉంటే మీకు 2 లోన్ పేర్స్ ఉంటే, సో ఓన్లీ 1 లోన్ పేర్ మాత్రం మీకు రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఓకే. అంటే ఏంటి, లోన్ పేర్ గోయింగ్ దిస్ వే, దిస్ విల్ గో దిస్ వే, ఓకే. సో యాజ్ ఎ రిజల్ట్ మీకు ఇందులో మీకు లోన్ పేర్ చూడండి, లోన్ పేర్ ఉంది అండ్ డబుల్ బాండ్ ఉంది, లోన్ పేర్ డబుల్ బాండ్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్, ది సింగిల్ బాండ్. సో అగైన్ మీకు ఇందులో ఏముంది, రెజొనెన్స్ ఉంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మాలిక్యూల్, సార్ ఆక్సిజన్ ఇక్కడ ఉంది, ఆక్సిజన్ దగ్గర ఏంటంటే చెప్పాను మీకు 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి డబుల్ బాండ్ ఉంది, లోన్ పేర్ కూడా ఉంది, డబుల్ బాండ్ ఉంది అండ్ లోన్ పేర్ కూడా ఉంది, బట్ దే 2 ఆర్ సపరేటెడ్ బై 2 సింగిల్ బాండ్స్. మీకు ఎన్ని ఉండాలని చెప్పాను, ఓన్లీ 1 సింగిల్ బాండ్ ఉండాలి. సో ఇందులో మీకు ఏంటి, నో రెజొనెన్స్, రెజొనెన్స్ ఉండదు, ఓకే. సో వి డిస్కస్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. సో బేస్డ్ అపాన్ నౌ చూడండి, ఇక్కడ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్, ఓకే. సో పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ మీకు లోన్ పేర్ ఉంది, పాజిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్, లోన్ పేర్, బోత్ ఆర్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్. చూడండి పాజిటివ్ ఛార్జ్కి లోన్ పేర్కి మధ్యలో మీకు ఏంటుందో సింగిల్ బాండ్ ఉంది, అంటే ఇందులో కూడా మీకు ఏంటి రెజొనెన్స్ ఉంది, రెజొనెన్స్ ఈజ్ ప్రెజెంట్, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఓకే. ఇప్పుడు ఏ కేసులో రెజొనెన్స్ పాసిబుల్ కాదు, ఏమేం కేసులో రెజొనెన్స్ పాసిబుల్ కాదు. ఫస్ట్ కేస్, 2 సిమిలర్ ఛార్జెస్, 2 సిమిలర్ ఛార్జెస్, సిమిలర్ ఛార్జెస్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, అంటే నెక్స్ట్ టు ఈచ్ అదర్ అంటే ఎడ్జసెంట్ కార్బన్ మీద ఉన్నాయి 2 కూడా. సో అలాంటి కేసులో మీకు ఏంటి రెజొనెన్స్ పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకోండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఓకే. సో నెగిటివ్ ఛార్జ్, ఓకే. ఫర్ వాట్ ఈస్ మీ రెజొనెన్స్? రెజొనెన్స్ అంటే మీకు డీలోకలైజ్ అవ్వాలి, అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ అనేది ఇటు నుంచి ఇటువైపు మూవ్ అవ్వాలి, ఇటు నుంచి ఇటువైపు మూవ్ అవ్వాలి. ఎటువైపు మూవ్ అవ్వాలన్నా సరే ఏంటి, ఇది కూడా నెగిటివ్ ఛార్జ్, ఇది కూడా నెగిటివ్, బోత్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ తీసుకోవాలి. ఇది కూడా నెగిటివ్ ఛార్జ్ మీకు, ఇది కూడా నెగిటివ్ ఛార్జ్, అంటే ఏముంటుంది, బోత్ నెగిటివ్ ఛార్జెస్. దానివల్ల మీకు ఏమవుతుంది, రెపల్షన్ వస్తుంది. ఏమొస్తుంది మీకు, రెపల్షన్. సో నో రెజొనెన్స్, ఓకే. ఫర్ సిమిలర్లీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అగైన్ నో రెజొనెన్స్. సిమిలర్ యాటమ్స్, సిమిలర్ ఛార్జెస్ పక్కనే ఉంటే మీకు నో రెజొనెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, lone pair of sp2 atom cannot involve in resonance, very very important point, okay. ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేయండి,
సంథింగ్ లైక్ దిస్ పిరిడిన్. ఓకే, సో ఇందులో మీకు ఏంటి లోన్ పేర్ ఉంది. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్. ఓకే, జనరల్గా లోన్ పేర్ ఇన్వాల్వ్ అవుతుంది అనుకోకండి. ఈ లోన్ పేర్ ఏంటి మీకు sp2 లోన్ పేర్ అంటే ఏంటి, నైట్రోజన్ ఏం స్టేట్లో ఉంది, sp2 హైబ్రిడేషన్ స్టేట్లో ఉంది. సో లోన్ పేర్ ఆఫ్ sp2 ఆటమ్, లోన్ పేర్ ఆఫ్ sp2 ఆటమ్ నెవర్ ఎవర్ ఇన్వాల్వ్స్ ఇన్ రెజొనెన్స్. ఇందులో రెజొనెన్స్లోనే ఇన్వాల్వ్ కాదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఓకే, దీస్ ఆర్ సింపుల్ గైస్. మీకు ఏంటంటే ఏ కేసు రెజొనెన్స్ ఉంటుంది అండ్ మీ రెజొనెన్స్ అలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏమేం కేసు రెజొనెన్స్ ఉండదు, ఫస్ట్ కేసులో ఎందులో ఉండదు, 2 సిమిలర్ చార్జెస్ పక్కనే ఉంటే దానిలో మీకు ఏంటి రెజొనెన్స్ ఉండదు. సెకండ్ ఏంటి, sp2 కార్బన్ ఆటమ్ యొక్క లోన్ పేర్ కూడా మీకు ఏంటి రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. మిగతా అన్ని కేసులో కూడా మీకు ఏంటి రెజొనెన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. ఓకే, చలో, సో ఇలా డిస్కస్ కేస్ వాట్ ఈస్ ద స్టేబిలిటీ అంటే ఏ ఫ్యాక్టర్స్ మీద మనం రెజొనెన్స్ని స్టేబుల్గా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం గైస్, సో రెజొనెన్స్ ఉందో లేదో ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం, రైట్. సో రెజొనెన్స్ ఉందో లేదో ఐడెంటిఫై చేస్తారు, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, డబుల్ బాండ్, లోన్ పేర్. ఏదైనా రెండు, ఇందులో మీకు ఎనీ 2 ఆఫ్ దెమ్ మస్ట్ బి సపరేటెడ్ బై 1 సింగిల్ బాండ్ అయినా సరే ఆర్ 1 డబుల్ బాండ్. ఓకే, అలా సపరేట్ అయితే మనకి ఏమవుతుంది, దానిలో రెజొనెన్స్ ఉంది అని చెప్పాము. వీ డిస్కస్ దేని కేసు రెజొనెన్స్ పాసిబుల్ కాదు. 2 సిమిలర్ ఆటమ్స్ మస్ట్ 2 సిమిలర్ చార్జెస్ కానీ మీకు సింగిల్ బాండ్తో సపరేట్ అయితే అందులో మీకు రెజొనెన్స్ ఉండదు. సెకండ్ ఏంటి, sp2 యాటమ్ లోన్ పేర్, sp2 యాటమ్ లోన్ పేర్ ఎందులో ఉండదు, రెజొనెన్స్లో ఇన్వాల్వ్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రెజొనెన్స్లో మీకు ఏంటి ఇన్వాల్వ్ కాదు. sp2 యాటమ్ లోన్ పేర్ మీకు రెజొనెన్స్లో ఇన్వాల్వ్ కాదు. ఓకే, చలో గైస్ లెట్స్ డిస్కస్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ టైప్ క్వశ్చన్ ఏంటి వస్తుందంటే మీకు ఇందులో మీకు స్టేబుల్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, స్టేబుల్ రెజొనెన్స్ స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో we discuss what are the factors that affecting the stability of the resonance structure. Okay, first factor number 1, polar resonance forms are less stable than non-polar resonance forms. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, మీకు ఏం చెప్పాను, 2 డబుల్ బాండ్స్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్, రైట్. సింగిల్ బాండ్తో 2 డబుల్ బాండ్స్ సపరేట్ అయ్యి అంటే క్లియర్ ఇందులో మీకు రెజొనెన్స్ ఉంది. రెజొనెన్స్ స్ట్రక్చర్ రాయాలి. ఏం చేస్తాను నేను, పై ఎలక్ట్రాన్ని డీలోకలైజ్ చేయండి. సో మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, యూ విల్ గోయింగ్ టు మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, సో యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏం ఫార్మ్ అయింది చూడండి, any atom which accepting electrons will get negative charge. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ కార్బన్ will accepting electrons, it will get negative charge, and fourth carbon will lost electrons, it will get positive charge. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ లాస్ అయిందో దానికి ఏమొస్తుంది, నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుందో దానికి ఏమొస్తుంది, ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుందో దానికి ఏమొస్తుంది, నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ని లాస్ అయిన దానికి ఏమొస్తుంది, మీకు పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్లో మనకి ఎలాంటి చార్జెస్ లేదు, నో చార్జెస్. బట్ సెకండ్ రెజొనెన్స్ ఫామ్లో మనకి ఏంటి, పాజిటివ్ చార్జ్ కూడా ఉంది యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ చార్జ్ కూడా ఉంది. ఓకే, సో రూల్ ఏం చెప్తుంది, పోలార్ రెజొనెన్స్ ఫార్మ్స్ ఆర్ లెస్ స్టేబుల్. మీకు ఏం చెప్పాను, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ రెండు ఫామ్ అయితే మనం ఏమంటాం, పోలార్ కాంపౌండ్ అంటాం. పోలార్ కాంపౌండ్. సో యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏమొచ్చింది, ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ యాజ్ కంపేర్ టు సెకండ్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ పాయింట్ ఫ్యాక్టర్ నెంబర్ 2. ఓకే, ఆక్టేట్ మస్ట్ బి కంప్లీట్ అయి ఉండాలి, ఆక్టేట్. ఓకే, సో రెజొనెన్స్ ఫార్మ్స్ విత్ కంప్లీట్ ఆక్టేట్ ఆర్ మోర్ స్టేబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఇక్కడ ఐ హ్యావ్ కన్సిడర్ 1 మాలిక్యూల్ C డబుల్ బాండ్ O ఇలా ఉంది. మీకు ఏం చెప్పాను, ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఉంటాయి ఈచ్ కేసులో. ఓకే, చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ దీని రెజొనెన్స్ ఫామ్ రాయాలి మీరు. సో రెజొనెన్స్ ఫామ్ రాయాలి, మీకు ఏం చెప్పాను, ఏం కన్సిడర్ చేయాలి, చార్జ్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ ఉంది. ఇక్కడ ఏముంది, మీకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి.
బోత్ ఆర్ సపరేటెడ్ బై డబుల్ బాండ్. సింగిల్ బాండ్ అయినా పర్లేదు, డబుల్ బాండ్ అయినా సరే పర్వాలేదు. ఓకే, సో బోత్ ఆర్ సపరేటెడ్ బై డబుల్ బాండ్ అంటే ఇందులో మీకు ఏంటి రెజొనెన్స్ ఉంది. సింగిల్ బాండ్ సపరేట్ అయిన రెజొనెన్స్ ఉంటుంది, డబుల్ బాండ్ సపరేట్ అయిన సరే రెజొనెన్స్ ఉంటుంది. ఓకే, సో రెజొనెన్స్ అంటే మీకు ఏం చెప్పాను, పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవ్వాలి. పాజిటివ్స్ అంటే ఏంటి, there is no electrons, but lone pair మీకు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ టువర్డ్స్ పాజిటివ్ చార్జ్. దీనివల్ల ఓవరాల్ మీకు ఏం ఫామ్ అవుతుంది చూడండి. ఓవరాల్ యువర్ గోయింగ్ టు గెట్ సి ట్రిపుల్ బాండ్ ఓ ప్లస్ అండ్ వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో ఆక్టేట్ దేనిలో ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ ఈ కేసులో. సో ఈ కేసులో కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1, ఆక్సిజన్తో 2 బాండ్స్ ఉన్నాయి. టోటల్ మీకు ఎన్ని బాండ్స్ ఉన్నాయి, కార్బన్కి ఇక్కడ మీకు 3 బాండ్స్ ఉన్నాయి. ఈచ్ బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 × 2 టోటల్ మీకు ఎన్ని ఉన్నాయి. సో కార్బన్ దగ్గర మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి చూడండి. కార్బన్ దగ్గర 4 బాండ్స్ ఉన్నాయి కదా, 1 బాండ్ ఇక్కడ ఉంది చూడండి, దిస్ 1 బాండ్ అండ్ ఆక్సిజన్తో 3 బాండ్స్ ఉన్నాయి. టోటల్ మీకు ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు 4 బాండ్స్ ఉన్నాయి. సో 4 × 2 ఎన్ని ఎలక్ట్రాన్స్, మీకు 8 ఎలక్ట్రాన్స్. జనరల్గా మీకు ఏంటి ఎన్ని ఆటమ్ మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటే వ్యాలెన్సీలో అది మీకు స్టేబుల్ అవుతుంది. ఇక మీకు ఎన్ని 4 ఉన్నాయి. రూల్ ఏం చెప్తుందంటే ఏ రెజొనెన్స్ ఫామ్లో అయితే మీకు ఆక్టేట్ కంప్లీట్ అయి ఉంటుందో దానిలో మీకు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్లో మనకి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్. బట్ సెకండ్ రెజొనెన్స్ ఫామ్లో మనకి ఎన్ని ఉన్నాయి, సెకండ్ దానిలో మనకి ఏంటి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ కేసు కన్సిడర్ చేయండి. ఫస్ట్ దానిలో కన్సిడర్ చేయండి ఎన్నో చూడండి. ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉన్నాయి ప్లస్ 2 లోన్ పేర్స్ కూడా ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి మీకు 4 × 2 ఎన్ని ఉన్నాయి, 8 వచ్చేసింది. ఓకే, ఫస్ట్ కేసులో ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ కేసులో చూడండి, సెకండ్ కేసులో ఆక్సిజన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 3 బాండ్స్ ఉన్నాయి. ఎన్ని ఇంకో లోన్ పేర్ ఉంది. టోటల్ మీకు 4 అయ్యాయి. 4 × 2 ఎన్ని అవుతుంది, మళ్ళీ 8 ఎలక్ట్రాన్స్. ఓకే, సో సెకండ్ కేసులో ఫస్ట్ కేసు రెండింటిలో కూడా మీకు ఏంటి ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్లో కూడా ఆక్సిజన్ ఆక్టేట్ కంప్లీట్ అయిపోయి ఉంది. సెకండ్ రెజొనెన్స్ ఫామ్లో కూడా మీకు ఏంటి ఆక్సిజన్ ఆక్టేట్ కంప్లీట్ అయిపోయి ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్లో మీకు కార్బన్ దగ్గర ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ రెజొనెన్స్ ఫామ్లో మీకు ఏంటి ఆక్సిజన్ దగ్గర మీకు కార్బన్ దగ్గర మీకు ఉన్నాయి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో సెకండ్ రెజొనెన్స్ ఫామ్లో బోత్ ఆక్సిజన్ అండ్ కార్బన్ ఆటమ్ కార్బోకేటైన్ ఓకే బోత్ హ్యావింగ్ ఆక్టేట్ కంప్లీట్ అయి ఉన్నాయి, ఆక్టేట్ కంప్లీటెడ్. బట్ ఇన్ కేస్ ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్లో మీకు ఏంటి ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే మీకు ఏముంది ఆక్టేట్ ఉంది. ఓకే, రూల్ ఏం చెప్తుంది, దేనిలో అయితే ఆక్టేట్ కంప్లీట్ అయిపోతుందో అది మీకు స్టేబుల్ అయి ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు రూల్ మీకు ఏంటి సెకండ్ వన్ విల్ బీ మోర్ స్టేబుల్ ఎస్ కంపేర్ టు ఫస్ట్ వన్. దట్స్ ఇట్ కేస్, సెకండ్ వన్ విల్ బీ మోర్ స్టేబుల్ ఎస్ కంపేర్ టు ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ రూల్ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ రూల్ ఏంటి పోలార్ రెజొనెన్స్ ఫార్మ్స్ ఆర్ లెస్ స్టేబుల్ ఎస్ కంపేర్ టు నాన్ పోలార్ రెజొనెన్స్ ఫార్మ్స్. సెకండ్ రూల్ ఏంటి ఆక్టేట్, ఏ రెజొనెన్స్ ఫామ్లో అయితే మీకు ఆక్టేట్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో దానిలో మీకు ఏంటి మోర్ స్టెబిలిటీ ఉంటుంది ఎస్ కంపేర్ టు ఆక్టేట్ కంప్లీట్ కాని వాటిలో కంపేర్ చేసుకుంటే. ఓకే, లెట్ డిస్కస్ నెక్స్ట్ పాయింట్. Two same charge units on one atom is unstable. What does it mean guys? For example, consider cheyandi nitrogen double bond N single bond N -2 how much it is +1 right? Yeah, it's +1 triple bond. One minute guys. Yep, so చాలు సరిపోయింది. యప్, చలో గైస్ ఇప్పుడు చూడండి దీని రెజొనెన్స్ ఫామ్ చూడండి. సో ఇందులో మీకు ఏంటి -2 అంటే ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, మీకు 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ దీనిలో షిఫ్ట్ అయింది బికాస్ లోన్ పేర్కి దీనికి చార్జ్ చూడండి, లోన్ పేర్కి ఛార్జ్కి మధ్య మీకు ఏంటి రెజొనెన్స్ ఉంటుంది. లోన్ పేర్ అండ్ సింగిల్ బాండ్ అండ్ ఛార్జ్, లోన్ పేర్ అండ్ ఛార్జ్ సెపరేటెడ్ బై సింగిల్ బాండ్, సో రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్ this electron will going to move towards this nitrogen atom. సో యాజ్ ఎ రిజల్ట్ మీకు ఏం ఫామ్ చూడండి N- ఫామ్ అవుతుంది బికాస్ నైట్రోజన్ గాట్ ఎలక్ట్రాన్ అండ్ డబుల్ బాండ్ ప్లస్ ఇలానే ఉంటుంది అండ్ ఇక్కడ 2 - ఉంటుంది కదా, సో
సో 2 మైనస్లో మీకు 1 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది విత్ 1 ప్లస్, బికాస్ దిస్ ఆటమ్ లాస్ట్ 1 ఎలక్ట్రాన్, 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా. సో ఎంత అయింది మీకు చూడండి -2 లాస్ అయింది కదా, మీకు ఏం రావాలి +1 రావాలి. ఓకే, టోటల్ మీకు ఎంత వస్తుంది ఛార్జ్, ఇక్కడ -1 వస్తుంది. ఇక్కడ చూడండి ఛార్జ్ ఎంత వస్తుంది చూడండి, ఆల్రెడీ న్యూట్రల్ ఉంది, బట్ దిస్ ఆటమ్ గాట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ మీన్స్ 0 -1, టోటల్ మీకు ఎంత వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఓకే, బట్ ఇనిషియల్లీ ఇక్కడ ఎంత చూడండి, ఇనిషియల్లీ మాలిక్యూల్ ఎలా ఉంది మీకు, ఇనిషియల్లీ మాలిక్యూల్ ఎలా ఉంది, n ఉంది -2 ఉంది. బట్ ఈ కేసులో చూడండి మీకు, ఈ కేసులో ఫస్ట్ కేసులో మీకు ఏంటి, ఫస్ట్ కేసులో మీకు నైట్రోజన్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. బట్ ఇందులో మీకు చూడండి ఏముందో, ఈ నైట్రోజన్ దగ్గర ఒక యూనిట్ ఉంది, ఈ నైట్రోజన్ ఒక యూనిట్ ఉంది. ఇందులో మీకు ఏమైంది, దీనికి ఒక నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, 1 నెగిటివ్ ఛార్జ్, -1 ఛార్జ్, దీనిలో కూడా మీకు ఏంటి -1 ఛార్జ్ వచ్చింది. వాట్ ఇట్ మీన్స్ ఇందులో మీకు ఏంటి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఏం జరిగింది, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో మీకు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇందులో మీకు ఫస్ట్ కేసులో మీకు ఏంటి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లేదు, ఛార్జ్ ఏంటి మీకు ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయింది. ఏమైంది, కాన్సన్ట్రేట్ అయింది. సో మీరు దేని ప్రయారిటీ ఇవ్వాలి, దేనిలో అయితే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో అది మీకు మోర్ స్టెబిలిటీ ఇస్తుంది. అంటే మీకు ఏంటి సెకండ్ వన్ విల్ బి మోర్ స్టేబుల్ యాజ్ కంపేర్ టు ఫస్ట్ వన్. రూల్ ఏం చెప్తుంది, సేమ్ యాటమ్ మీద మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 2 ఛార్జెస్ కానీ మీకు స్టోర్ అయిపోయి ఉంటే అందులో మీకు ఏంటి అన్స్టెబిలిటీ అని చెప్తుంది. కానీ మీకు ఎలా ఉండాలి, ఛార్జ్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉండాలి. ఇక్కడ ఇక్కడ -2 ఛార్జ్ ఉంది ఓవరాల్గా, ఇక్కడ ఛార్జ్ ఇక్కడ -1 ఇచ్చాను, ఇక్కడ -1 ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మన కేసులో సెకండ్ కేసులో మనకి ఏమైంది, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఓకే, దానివల్ల ఏం దానికి స్టెబిలిటీ పెరిగింది. సో సెకండ్ వన్ ఈస్ మోర్ స్టేబుల్ యాజ్ కంపేర్ టు ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ పాయింట్ డిస్కస్ చేసేసాం మనం, ఏంటంటే two similar charges on adjacent carbon atoms or adjacent atoms. ఓకే, సేమ్ చార్జెస్ అనేది మీకు పక్కన ఉంటే దానిలో మీకు ఏమవుతుంది, రెజొనెన్స్ అనేది లెస్ స్టేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఒక మాలిక్యూల్ R3N ఉంది ప్లస్ C డబుల్ బాండ్ O ఉంది, C డబుల్ బాండ్ O. ఓకే, ఫర్ ఈ కేసులో మీరు కన్సిడర్ చేయండి ఒకసారి, ఆక్సిజన్ ఇస్ మోర్ ఆల్టర్నేటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు R3N ఉంది, ప్లస్ ఉంది, C ప్లస్ ఫామ్ అయింది, O మైనస్ అనుకోండి, దీని మీద రాశారు అనుకోండి. ఓకే, ఇది మీకు ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది, ఇక్కడ మీకు పాజిటివ్ ఛార్జ్ అండ్ ఈ పాజిటివ్ 2 పాజిటివ్ ఛార్జ్ ఆర్ ఆన్ ఎడిసెంట్ యాటమ్స్. మీకు ఏం చెప్పాను, పాజిటివ్ ఛార్జ్ రెండు కూడా మీకు పక్కన ఉండకూడదు, అలా ఉంటే మీకు ఏంటి ఇది అన్స్టేబుల్. ఓకే, అందుకే మీకు ఏంటి ఇందులో మీకు ఇది పాసిబుల్ కాదు. ఓకే, చలో ఇది సెకండ్ కేస్. ఇందులో మీకు థర్డ్ కేస్ కూడా ఉంటుంది, ఏంటి 2 డిసిమిలర్ చార్జెస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు పక్కన ఉంటే చూద్దాం. ఆ కేసు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ R3N ప్లస్ ఉంది అండ్ CH డబుల్ బాండ్ CH అండ్ CH2 మైనస్. ఓకే, ఇక్కడ చూడండి నెగిటివ్ ఛార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్ ఉంది డబుల్ బాండ్ ఉంది, బోత్ ఆర్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్. అంటే మీకు రెజొనెన్స్ అంటే అందులో ఏంటి మీకు రెజొనెన్స్ ఉంది. సో రెజొనెన్స్ ఉంది అంటే ఏంటి, ఇందులో పై ఎలక్ట్రాన్స్ ఎక్కడ షిఫ్ట్ అవుతాయి, ఈ పై ఎలక్ట్రాన్స్ మూవింగ్ టువర్డ్స్ దిస్ వన్. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏం ఫామ్ అవుతుంది చూడండి, యాజ్ ఎ రిజల్ట్ R3N ప్లస్ అండ్ CH మైనస్, బికాస్ దిస్ ఆటమ్ గెటింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సారీ పై ఎలక్ట్రాన్స్ వచ్చాయి దీనిలో. ఓకే, చలో ఈ ఆటమ్ ఏం చేస్తే మీకు పై ఎలక్ట్రాన్స్ వచ్చింది, అందుకే మనకి ఏం పెట్టాం, దానికి నెగిటివ్ ఛార్జ్ పెట్టాం అండ్ CH డబల్ బాండ్ CH2. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఏమైంది ఈ కేసులో మీకు పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ రెండు మీకు ఏంటి పక్కనే ఉన్నాయి. సో అలా ఉంటే మీకు ఏంటి స్టేబుల్ రెజొనెన్స్ ఫామ్ అవుతుంది, అలా ఉంటే మీకు ఏంటి స్టేబుల్ రెజొనెన్స్ ఫామ్. ఓకే, సో యాజ్ కంపేర్ టు దిస్ వన్, సో ఈ కేసులో మీరు చూడండి ఫస్ట్ వన్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ వన్ మీకు మోర్ స్టేబుల్. ఎందుకు, సెకండ్ కేసులో మీకు ఏంటి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా మీకు పక్కనే ఉన్నాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేసులో మీకు ఏంటి సెకండ్ వన్ ఈస్ మోర్ స్టేబుల్ యాజ్ కంపేర్ టు ఫస్ట్ వన్. ఓకే, ఈ కేసులో చూడండి, ఈ కేసులో మీరు చూడండి, ఈ కేసులో మీకు ఏంటి ఫస్ట్ వన్ ఈస్ మోర్ స్టేబుల్ యాజ్ కంపేర్ టు సెకండ్ వన్. వై, బికాస్ సెకండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ కేసులో మీకు ఏంటి ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ మాత్రమే ఉంది, రైట్. ఫర్ సెకండ్ కేసులో మీకు ఏంటి ఉంది 2 పాజిటివ్ ఛార్జెస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఈ కేసులో మీకు ఏంటి 2 పాజిటివ్ ఛార్జెస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో అంటే మీకు అన్స్టేబుల్. సో ఇందులో మీకు ఏంటి ఫస్ట్ వన్ ఈస్ మోర్ స్టేబుల్ యాజ్ కంపేర్ టు సెకండ్. దిస్ యువర్ ఫస్ట్ వన్, దిస్ యువర్ సెకండ్ వన్. ఓకే,
దిస్ ఇస్ హౌ you guys have to identify the resonance structures case. ఓకే, స్టెబిలిటీ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చూసుకుంటారు, పోలార్ రెజొనెన్స్ ఫార్మ్స్ ఉన్నాయో చూసుకోండి. పోలార్ రెజొనెన్స్ ఫార్మ్ ఉంటే అదేంటి జనరల్గా మీకు అన్స్టేబుల్ అవుతుంది, నాన్ పోలార్ ఉంటే స్టేబుల్ అవుతుంది. సెకండ్ చెక్ చేస్తారు, సెకండ్ మీరు చెక్ చేస్తుంది ఆక్టేట్ దేనిలో ఉందో చెక్ చేయండి. సో ఆక్టేట్ దేనిలో ఉంటే ఆ రెజొనెన్స్ ఫార్మ్ స్టేబుల్ అవుతుంది, ఆక్టేట్ దేనిలో లేదో ఆ రెజొనెన్స్ ఫార్మ్ మీకు ఏంటి అన్స్టేబుల్ అవుతుంది. థర్డ్ పాయింట్ మీకు ఏం చెప్పాను, ఛార్జ్ అనేది ఒకే ఆటం మీద కాన్సన్ట్రేట్ అయిపోతే అదే మీకు అన్స్టేబుల్ అవుతుంది. బట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే ఇక్కడ చూడండి క్వశ్చన్లో మీకు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కాబట్టి ఇందులో మీకు ఏంటి స్టేబుల్ వచ్చింది. సో ఈ కేసులో మనకి ఏంటి సెకండ్ రెజొనెన్స్ ఫార్మ్ ఇస్ మోర్ స్టేబుల్ as కంపేర్ టు ఫస్ట్ రెజొనెన్స్ ఫార్మ్. నెక్స్ట్ ఏం చెప్పాను, టూ సిమిలర్ చార్జెస్ ఆన్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, అలా ఉంటే మీకు ఏంటి అది కూడా మీకు అన్స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా పక్కన ఉంటే ఏమవుతుంది, అది మీకు స్టేబుల్ రెజొనెన్స్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ట్రిక్స్ టు ఐడెంటిఫై రెజొనెన్స్ స్ట్రక్చర్స్ గైస్. ఓకే, లెట్స్ సీ గైస్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మాలిక్యూల్ ఉంది, ఆ మాలిక్యూల్ మీకు రెజొనెన్స్ త్రూ రెజొనెన్స్ ఛార్జ్ని ఎలా స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే, ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, లెట్స్ స్టార్ట్. నా చూడండి ఫోర్త్ పాయింట్ మీకు ఏం చెప్తుందంటే ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్, ది మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ should get negative charge. More electronegative atom should get negative charge, and more electropositive atom should get positive charge. For example, consider చేయండి, అదే డబుల్ బాండ్ ఉంది with oxygen, I'm connecting with C double bond. Okay, చలో. ఓకే, లెట్స్ సీ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఒక మాలిక్యూల్ ఉంది C double bond O and CH2 minus. ఇప్పుడు ఇందులో చూడండి మనం ఎలా వస్తామో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి చూడండి నెగిటివ్ ఛార్జ్ ఉంది, సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. ఓకే, ఎవ్రీథింగ్ ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్ని డబుల్ బాండ్ సపరేట్ చేస్తూ ఈ మధ్యలో ఏముంది సింగిల్ బాండ్ ఉంది, అంటే రెజొనెన్స్లో ఉంది. సో రెజొనెన్స్ ఉంది కాబట్టి డీలోకేషన్ చేయండి, ఇది ఎక్కడికి. ఓకే, సో యాజ్ రిజల్ట్ మనకి ఏం ఫార్మ్ అయింది, C double bond CO మైనస్ ఫార్మ్ అయింది. ఓకే, ఇస్ యువర్ ఫస్ట్ రెజొనెన్స్ స్ట్రక్చర్, ఇస్ యువర్ సెకండ్ రెజొనెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి దేనిలో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ కేసు మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఫస్ట్ కేసు మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్కి ఏ ఛార్జ్ ఉంది, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సెకండ్ కేసు ఎక్కడ ఉంది మీకు నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ కంటైన్స్ నెగిటివ్ ఛార్జ్. రూల్ ఏం చెప్తుంది మీకు, మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ షుడ్ గెట్ నెగిటివ్ ఛార్జ్, అలా ఉంటే అది స్టేబుల్ అవుతుంది. ఓకే, సో సెకండ్ కేసులో క్లియర్గా మనకి ఏంటి ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దెన్ కార్బన్. సో అంటే ఏంటి ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉండాలి, అంటే సెకండ్ కేసులో మన నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఏంటి సెకండ్ వన్ ఇస్ మోర్ స్టేబుల్ as కంపేర్ టు ఫస్ట్ వన్ కేస్. ఓకే, దిస్ 4 basic rules are very very important కేస్. ఓకే, చలో. సో లెట్స్ సీ గైస్, మనం ఇప్పుడు త్రూ రెజొనెన్స్ మనం పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ని ఎలా స్టేబులైజ్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ అదే మాలిక్యూల్ కన్సిడర్ చేస్తున్నాను నేను, కార్బోకేటైన్ ఉంది నా దగ్గర. ఓకే, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ డబుల్ బాండ్, విచ్ ఈస్ కనెక్టెడ్ టు లోన్ పేర్ అనుకోండి, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఆక్సిజన్ ఆటమ్. ఓకే, సో మీకు ఏం చెప్పాను, ఎనీ టూ పాజిటివ్ ఛార్జ్ చూడండి, ఇక్కడ ఉంది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ లోన్ పేర్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ అండ్ లోన్ పేర్ బోత్ ఆర్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్. క్లియర్లీ మీకు రెజొనెన్స్ ఉంది. సో రెజొనెన్స్ ఉంటే అంటే మీకు ఎలక్ట్రాన్ మూవ్ చేయాలి, పై ఎలక్ట్రాన్ మూవ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తాం మనం. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏమవుతుంది చూడండి, యాజ్ ఎ రిజల్ట్ ఆక్సిజన్ మీద ఎంత వచ్చింది మీకు, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, సో ఇనిషియల్ ఇక్కడ చూడండి, ఇనిషియల్గా మీకు ఎంత వచ్చింది, కార్బన్ దగ్గర మీకు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కార్బోకేటైన్ అంటే 3 bonds ఉంటాయి, 3 bonds అంటే 3 into 2 ఎన్ని ఉంటాయి మీకు, 6 electrons మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ కౌంట్ చేయండి, మీకు ఇక్కడ 8 electrons ఉంటాయి. డ్యూ టు రెజొనెన్స్ మనకి ఏమవుతుంది, ఆక్టేట్ ఫిల్ అయిపోతుంది. ఓకే, డ్యూ టు రెజొనెన్స్ మనకి ఏమైంది, ఆక్టేట్ ఫిల్ అయిపోయింది. ఎందుకు ఫిల్ అయింది, ఇక్కడ మీకు ఆక్సిజన్ అనేది ఏం చేస్తుంది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పాజిటివ్ ఛార్జ్కి డొనేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని పాజిటివ్ ఛార్జ్కి డొనేట్ చేస్తుంది. ఓకే, ఇలా ఏ యాటమ్స్ అయితే, ఎనీ యాటమ్ ఆర్ గ్రూప్,
any atom or group, okay, which donates lone pair of electrons, which donates lone pair of electrons are generally referred as plus m groups. అంటే ఏంటి, ప్లస్ మిసోమెరిక్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఏంటి, ఏం చేస్తాయి, లోన్ పేర్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఈ కేసులో ఏం చేస్తుంది, ఆక్సిజన్ దాని లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఎవరు డొనేట్ చేసింది, కార్బోకేటైన్కి డొనేట్ చేసింది. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏమైంది, కార్బోకేటైన్ స్టెబిలిటీ పెరిగింది. ఓకే, ఏ ఆటమ్ అయితే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందో వాటిని మనం ఏమంటాం, ప్లస్ ఎం గ్రూప్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఏ గ్రూప్ ఉంది, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది. రైట్, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని దాని వైపు లాక్కుంటుంది. ఇట్ విల్ పుల్ నెగిటివ్ ఛార్జ్. ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ దాని వైపు కంప్లీట్గా లాక్కుంటుంది పై ఎలక్ట్రాన్స్ని. ఓకే, సో ఎనీ యాటమ్ ఆర్ గ్రూప్ which withdraws lone pair of electrons or negative charge. ఓకే, ఇక్కడ చూడండి సి డబుల్ బాండ్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని దాని వైపు లాక్ ఉంది కదా, సో దాన్ని మనం ఏమంటాం, మైనస్ ఎం గ్రూప్ అంటాం. ఈ కేసు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది మనకి, నెగిటివ్ ఛార్జ్ మూవింగ్ టువర్డ్స్ సి డబుల్ బాండ్ ఓ. అంటే ఏంటి, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని విత్డ్రా చేస్తుంది. అన్నీ విత్డ్రా చేస్తుంది. అంటే మనం దాన్ని ఏమంటాం, మైనస్ ఎం గ్రూప్ అంటాం. ఓకే, చలో, అంటే ప్లస్ ఎం గ్రూప్ అంటే ఏంటి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి, అదేమవుతుంది ప్లస్ ఎం గ్రూప్ అవుతుంది. మైనస్ ఎం గ్రూప్ అంటే ఏంటి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని విత్డ్రా చేయాలి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మైనస్ ఎం గ్రూప్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని ఏం చేస్తుంది, స్టేబుల్ చేస్తుంది బై రెజొనెన్స్. ఓకే, మైనస్ ఎం గ్రూప్స్ ఏం చేస్తాయి, స్టెబిలైజ్ నెగిటివ్ ఛార్జ్ వయా రెజొనెన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్లస్ ఎం గ్రూప్ ఏం చేస్తుంది, చూడండి ప్లస్ ఎం గ్రూప్ ఏం చేస్తుంది, దేని స్టెబిలైజ్ చేస్తుంది, ప్లస్ ఎం గ్రూప్ స్టెబిలైజ్ పాజిటివ్ ఛార్జ్ వయా రెజొనెన్స్. వెరీ సింపుల్. సో ప్లస్ ఎం గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తుంది, ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ చేస్తుంది, అండ్ పాజిటివ్ ఛార్జ్ని స్టెబిలైజ్ చేస్తుంది. మైనస్ ఎం గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఇట్స్ అ బేసిక్ కంక్లూజన్ గైస్. ఓకే, సో అంటే ఏంటి, మీకు కార్బోకేటైన్ ఉంటే మీకు ఏం స్టెబిలైజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ప్లస్ ఎం గ్రూప్ ఉంటే ఏమొస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. అదే మైనస్ ఎం గ్రూప్ ఉంటే ఏమొస్తుంది, మీకు డీస్టెబిలిటీ వస్తుంది, ఆపోజిట్. ఓకే, అదే కార్బోనైన్ ఉంటే మీకు ఏంటి, ప్లస్ ఎం గ్రూప్ ఉంటే మీకు ఏమొస్తుంది, డీస్టెబిలిటీ వస్తుంది, అంటే స్టెబిలిటీ డిక్రీస్ అవుతుంది. అండ్ అదే మీకు మైనస్ ఎం గ్రూప్ ఉంటే ఏమవుతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ప్లస్ ఎం గ్రూప్ ఏం చేస్తాయి, ప్లస్ ఎం గ్రూప్ కార్బోకేటైన్ స్టేబుల్ చేస్తాయి, మైనస్ ఎం గ్రూప్స్ కార్బన్ అయాన్ని అంటే సి మైనస్ని స్టేబుల్ చేస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ కార్బన్, ఎనీ నెగిటివ్ ఛార్జ్ విల్ గోయింగ్ టు స్టెబిలైజ్డ్ బై మైనస్ ఎం గ్రూప్స్, ఎనీ పాజిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్డ్ బై ది ప్లస్ ఎం గ్రూప్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఆఫ్ ది రెజొనెన్స్. ఓకే, సో మీకు ఏంటి, ప్లస్ ఎం గ్రూప్స్ ఉన్నాయి అండ్ మైనస్ ఎం గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఎలాగైతే మనం ప్లస్ ఏ గ్రూప్ మైనస్ ఏ గ్రూప్ తెలుసుకున్నాము, మనకేంటి దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లస్ ఏ గ్రూప్స్ అండ్ మైనస్ ఏ గ్రూప్స్. అలాగే ఇక్కడ కూడా అంటే మీకు ప్లస్ ఎం గ్రూప్ మైనస్ ఎం గ్రూప్కి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లస్ ఎం గ్రూప్ అండ్ మైనస్ ఎం గ్రూప్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో లెట్స్ సీ వాట్ ఆర్ డిఫరెంట్ ప్లస్ ఎం గ్రూప్స్ అంటే. ప్లస్ ఎం గ్రూప్ అంటే సింపుల్ ఏం లేదు, మీకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి. ఓకే, ఎనీ ఆటమ్ విచ్ కంటైన్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జనరల్లీ బిహేవ్స్ యాజ్ ఏ ప్లస్ ఎం గ్రూప్. సో ఆక్సిజన్ దగ్గర 2 lone pairs ఉంటాయి, బిహేవ్స్ యాజ్ ఏ ప్లస్ ఎం గ్రూప్. సో OR, this is alkyl group. Don't worry, R అంటే మీకు ఎనీ alkyl group you can put. SH, again 2 lone pair of electrons. నైట్రోజన్ దగ్గర ఏంటి, మీకు 1 lone pair of electron ఉంటుంది. Sorry, NH2. You can put NR2 also. Okay. Then you can place chlorine. 3 lone pair of electron ఉంటుంది. Bromine and iodine. Remember guys, ఫ్లోరిన్ కేసులో మీకు ఏంటి, ఆల్వేస్ మైనస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్లోరిన్ దగ్గర ఈవెన్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లోరిన్ దగ్గర మీకు ఏంటి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ ఇట్ నెవర్ బిహేవ్స్ యాజ్ ఏ ప్లస్ ఎం గ్రూప్. ఓకే, ఇట్స్ ఆల్వేస్ బిహేవ్స్ యాజ్ ఏ మైనస్ ఐ గ్రూప్ ఈవెన్ దో ఇట్ కంటైన్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ ఫ్లోరిన్ ఇంత స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ అంటే దానిలో మైనస్ ఐ ఎఫెక్ట్ చాలా డామినెంట్ ఉంటుంది.
యాజ్ కంపేర్ టు ప్లస్ ఎం ఎఫెక్ట్. ఓకే, సో మైనస్ ఎం గ్రూప్ ఏం చెప్పాను మీకు, మైనస్ ఎం గ్రూప్ అంటే ఏంటి, విచ్ విత్డ్రాస్ ఎలక్ట్రాన్. సో అంటే ఏంటి మీకు అందులో సి డబుల్ బాండ్ ఓ. ఓకే, you can put NO2 group and CN, and you can put any positive charge over there. Okay, and any aldehyde group also. ఇవన్నీ ఏంటి మీకు మైనస్ ఎం గ్రూప్స్. ఓకే, చలో. సో బేసిక్ కంక్లూజన్ మనకి ఏమొచ్చింది, ప్లస్ ఎం గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తాయి, విల్ స్టెబిలైజ్ కార్బోకేటయాన్. ఓకే, మైనస్ ఎం గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తాయి, విల్ స్టెబిలైజ్ కార్బన్ అయాన్. ఓకే, దీస్ ఆర్ ది బేసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లస్ ఎం గ్రూప్స్ as well as మైనస్ ఎం గ్రూప్స్ గైస్. ఓకే, లెట్ డిస్కస్ గైస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెసోమెరిక్ ఎఫెక్ట్ ప్రయారిటీ ఇవ్వాలా లేదా ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, వెరీ ఇంపార్టెంట్. మెసోమెరిక్ ఎఫెక్ట్ వర్సెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ దేని ప్రయారిటీ ఇస్తారు. ఓకే, లెట్ డిస్కస్ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, టెర్షియరీ కార్బోకేటైన్ ఉంది. సింపుల్లీ దీన్ని ఏం చేశాను, ఇంకోటి యాడ్ చేశాను, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు చూద్దాం రెండింటిలో ఏది ఎక్కువ స్టేబుల్ చేస్తుందో. ఓకే, సో ఇందులో మీకు ఏంటి ఓన్లీ మైనస్ ఎఫెక్ట్ ఉంది, సో ఎలక్ట్రాన్ పుష్ చేస్తూ ఉంటాయి. ఎన్ని మైనస్ ఎఫెక్ట్, సారీ ఇందులో ప్లస్ ఎఫెక్ట్ ఉన్నాయి, 3 ప్లస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి ఉన్నాయి మీకు 3 ప్లస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆక్సిజన్ దగ్గర మీకు ఏంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. లోన్ పేర్ అండ్ పాజిటివ్ చార్జ్ ఇస్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్, అంటే రెసిడెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏం ఫార్మ్ అని చూడండి, యాజ్ ఎ రిజల్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఓకే సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి ఇందులో కార్బన్ చూడండి, ఇందులో కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, మీకు 3 బాండ్స్ ఉన్నాయి. అంటే 3 × 2 ఎలక్ట్రాన్స్, టోటల్ మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి చూడండి, 4 బాండ్స్ ఉన్నాయి కార్బన్కి. అంటే 4 × 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏం ఫామ్ అయింది, బికాస్ ఆఫ్ రెజొనెన్స్ మనకి ఏం ఫిల్ అయింది, ఆక్టేట్ ఫిల్ అయింది. ఆక్టేట్ ఫిల్ అయితే మీనింగ్ ఏంటి, అది మీకు స్టేబుల్. ఈవెన్ దో ఇక్కడ మీకు మైనస్, ఇందులో మీకు ప్లస్ ఎఫెక్ట్ ఉంది, ఈవెన్ దో ప్లస్ ఎఫెక్ట్ ఉన్నా సరే ఇందులో మీకు ఏంటి, నో ఆక్టేట్ అంటే మీకు ఇది అన్స్టేబుల్ యాజ్ కంపేర్ టు దిస్ వన్. ఫస్ట్ వన్ ఇస్ అన్స్టేబుల్ యాజ్ కంపేర్ టు సెకండ్ వన్. వై, బికాస్ ఫస్ట్ వన్ మీకు ఆక్టేట్ కంప్లీట్ కాలేదు, ఈవెన్ దో ఇట్ కంటైన్స్ 3 ప్లస్ ఎఫెక్ట్. బట్ దీనిలో మీకు ఏంటి, ఈవెన్ దో ఒక రెసిడెన్స్ ఫామ్ మాత్రమే ఉంది, ఒక రెసిడెన్స్ ఫామ్ ఉన్నప్పటికీ దానిలో మీకు ఏంటి ఆక్టేట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఏంటి, mesomeric effect or resonance. Mesomeric effect or resonance is more dominant one, is more dominating as compared to inductive effect. Inductive effect కన్నా mesomeric effect అనేది చాలా డామినెంట్గా ఉంటుంది. అంటే మీరు దేని ప్రయారిటీ ఇవ్వాలి, mesomeric effect or resonance కి మీరు ప్రయారిటీ ఇవ్వాలి as compared to inductive effect. ఓకే, సో మీరు స్టెబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు ఏం చెక్ చేస్తారు, రెసిడెన్స్ ఉన్నదానికి రాస్తారు, దాని తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉందని రాయాలి. ఓకే, మేము డిస్కస్ ఆ క్వశ్చన్స్ అని మనం డిస్కస్ చేద్దాం. బట్ టిల్లో మీ కాన్సెప్ట్ ఓకే కదా. సో కాన్సెప్ట్ ఏంటి, ప్లస్ ఎం గ్రూప్ అంటే ఏంటి, విచ్ అయితే ఎనీ ఆటోమరిక్ గ్రూప్ విచ్ డొనేట్స్ ఎలక్ట్రాన్, అంటే దాని దగ్గర మీకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఓన్లీ ఎక్సెప్షన్ మీకు ఫ్లోరిన్ ఎప్పుడు కూడా మీకు ఏంటి ప్లస్ ఎం చూపించదు, ఇట్స్ ఆల్వేస్ షోస్ మైనస్ ఎఫెక్ట్. సో మైనస్ ఎం గ్రూప్ అంటే ఏంటి, ఎనీ ఆటోమరిక్ గ్రూప్ విచ్ ఏబుల్ టు విత్డ్రా ఎలక్ట్రాన్స్. ఏంటంటే C డబుల్ బాండ్ O, NO2, CN, C డబుల్ బాండ్ OH. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ ఆన్ బేస్ అప్పుడు క్వశ్చన్ డిస్కస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఎలా చేయాలనేది. ఓకే, చలో దిస్ ఆల్ అబౌట్ రెసిడెన్స్ గైస్. దెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ aromatic కాంపౌండ్స్, దానికి ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, దెన్ వీ ఎండ్ విత్ హైపర్ కాంజుగేషన్. సో ఆల్రెడీ మీకు వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియో 2 పార్ట్స్ కింద చేస్తాను. ఫస్ట్ పార్ట్లో మీకు ఏంటంటే రెజొనెన్స్, హైపర్ కాంజుగేషన్, ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ aromaticity అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థియరీ ఏంటి అనేది. సెకండ్ పార్ట్లో మనం ఏంటంటే దాని బేస్ క్వశ్చన్ ఎలా అప్లై చేయాలి అనే పాయింట్ మనం సెకండ్ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకే, చలో. సో లెట్స్ స్టార్ట్ విత్ aromaticity. లెట్స్ స్టార్ట్ aromaticity. సో aromaticity రెజొనెన్స్కి మీకు ఇంటర్లింక్ ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ మీకు aromaticity రావాలంటే రెజొనెన్స్ రావాలి. ఓకే, చలో. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాం కదా, సింపుల్ ఏం చేయలేదు. రెజొనెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, 2 డబుల్ బాండ్స్ మస్ట్ బి సపరేటెడ్ బై సింగిల్ బాండ్. ఓకే, ఏదైనా డబుల్ బాండ్ కానీ సింగిల్ డబుల్ బాండ్, నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ అండ్ లోన్ పేర్. ఓకే, ఇందులో ఏ రెండు అయినా సరే మీకు ఏంటి త్రూ సింగిల్ బాండ్ ఓకే సపరేట్ అయినా లేదా త్రూ డబుల్ బాండ్ సపరేట్ అయినా సరే మీకు ఏమవుతుందో మీకు ఏంటి రెజొనెన్స్ షో అవుతుంది. సో aromaticity కూడా ఏంటి మీకు రెజొనెన్స్ ఐడెంటిఫై చేయాలి. బట్ ఏమైనా సార్ మీ ఓకే aromaticity కూడా మీరు ఏం చేయాలి, రెజొనెన్స్ ఐడెంటిఫై చేయాలి. బట్ ఏంటి ఐడెంటిఫై చేయాలి, స్టెప్ 1లో మీరు ఐడెంటిఫై చేయాల్సింది
డిఫరెన్స్ ఏంటంటే సైక్లిక్ రెజొనెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ ఉందా లేదా, ఆర్ దీన్ని మనం ఏమంటాం రింగ్ కరెంట్ అంటాం. రింగ్ కరెంట్ ఉందో లేదో అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, చలో రింగ్ కరెంట్ ఉందా లేదండి ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మీన్ బై సైక్లిక్ రెజొనెన్స్. సైక్లిక్ రెజొనెన్స్ అంటే ఏంటి, సైక్లిక్ అంటే ఏంటి, ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ మీరు ఏ పాయింట్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏ అని ఒక పాయింట్ స్టార్ట్ చేశారు, ఓకే ట్రావెల్ చేశారు, మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు ఏకే వచ్చారు, ఏని స్టార్ట్ అయ్యి మళ్ళీ మీకు ఏకే దాన్ని మనం ఏమంటాం సైక్లిక్ ఫామ్ అంటాం. ఏమంటాం సైక్లిక్ ఫామ్. ఓకే, సిమిలర్లీ మీకు ఏంటి సైక్లిక్ ఫామ్ అంటే మీరు ఏ నుంచి స్టార్ట్ చేసి త్రూ రెజొనెన్స్ మళ్ళీ మీరు అదే పాయింట్కి వచ్చారనుకో దాన్ని మనం ఏమంటాం సైక్లిక్ రెజొనెన్స్ అంటాం. లెట్స్ సీ కేస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో సింపుల్ ది ఫేమస్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, బెంజీన్ మాలిక్యూల్ కన్సిడర్ చేయండి. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి రెజొనెన్స్ చెక్ చేయడం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో మీరు ఈ డబుల్ బాండ్ని స్టార్ట్ చేయండి. ఎనీవే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయండి. డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్. సో టూ డబుల్ బాండ్స్ ఆర్ సపరేటెడ్ బై సింగిల్ బాండ్. ఓకే, దాని చూడండి సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అగైన్ సింగిల్ బాండ్ అగైన్ డబుల్ బాండ్. అంటే ఏంటి, నేను ఏ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అడిగి వచ్చాను, తిరిగి మళ్ళీ ఏకే వచ్చేసాను. సో ఇలా ఉంటుంది మనం ఏమంటాం సైక్లిక్ రింగ్ కరెంట్. ఏమంటాం దీన్ని సైక్లిక్ రింగ్ కరెంట్ ఆర్ సైక్లిక్ రెజొనెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ స్టెప్లో మీకు ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయడం రావాలి. ఓకే, ఫర్ కన్సిడర్ చేయండి, ఇంకో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ మాలిక్యూల్ ఉంది సంథింగ్ లైక్ దిస్. సో ఇందులో సైక్లిక్ రెజొనెన్స్ ఉందో లేదా చూడండి. ఛార్జ్ ఉంది, ఛార్జ్ సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్ అండ్ అగైన్ సింగిల్ బాండ్ అగైన్ ఛార్జ్. ఓకే, అగైన్ సింగిల్ బాండ్ అగైన్ ఛార్జ్. సో ఏంటి నేను ఏ స్టార్ట్ చేసి మళ్ళీ ఏకే వచ్చేది, ఇందులో కూడా మీకు ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఓకే, సో వి డిస్కస్ వన్ ఫేమస్ ఎగ్జాంపుల్. దీనిలో చూడండి రెజొనెన్స్, దీనిలో రెజొనెన్స్ ఉందా లేదా సైక్లిక్ రెజొనెన్స్ ఉందా చూడండి. స్టార్ట్ చేయండి, ఛార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ దెన్ సింగిల్ బాండ్ టూ సింగిల్ బాండ్స్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. మీకు ఏం చెప్పాను, రెండు సింగిల్ బాండ్స్ పక్క పక్కనే రాకూడదు రెజొనెన్స్ ఉండాలంటే. ఓకే, సో అంటే ఏమైంది, రెజొనెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వన్ నుంచి స్టార్ట్ చేసి రెజొనెన్స్. ఓకే, ఛార్జ్ సింగిల్ బాండ్ దెన్ డబుల్ బాండ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అంటే ఏంటి, వన్ నుంచి స్టార్ట్ చేస్తే టూకి ఎండ్ అయిపోయింది, మళ్ళీ వన్కి రాలేదు. సో వన్ నుంచి టూకి వచ్చింది, మళ్ళీ టూ నుంచి వన్కి రాలేకపోయాను నేను. అంటే ఏంటి, ఇందులో వన్ నుంచి టూకి మాత్రమే ఉంది. సో ఇందులో మీకు ఏంటి 1 to 2 రెజొనెన్స్ ఉంది, 1 to 2 మీకు ఏముంది రెజొనెన్స్ ఉంది, బట్ సైక్లిక్ రెజొనెన్స్ లేదు. ఎందుకు, టూ సింగిల్ బాండ్స్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో రెజొనెన్స్ ఉంది బట్ నో సైక్లిక్ రెజొనెన్స్. మీకు ఏం కావాలి, అరోమాటిసిటీ చెక్ చేయాలంటే మీకు ఫస్ట్ స్టెప్లో మీకు ఏం కావాలి, సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయాలి. ఓకే, చలో వన్ మోర్ క్వశ్చన్ చెక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఛార్జ్ ఉంది, సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అగైన్ సింగిల్ బాండ్ అగైన్ ఛార్జ్. సో అంటే మీకు ఇందులో మళ్ళీ మీకు ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఓకే, చలో వన్ మోర్ చేయండి. ఇక్కడ చూడండి ఛార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. సో సింగిల్ బాండ్ అండ్ ఛార్జ్. సో మీకు ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది రెజొనెన్స్. ఓకే, ఇక్కడ చూడండి ఛార్జ్కి డబుల్ బాండ్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది, ఈ డబుల్ బాండ్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది, రైట్. సో సెకండ్కి థర్డ్ డబుల్ బాండ్ కూడా మధ్యలో కూడా సింగిల్ బాండ్ ఉంది, థర్డ్ డబుల్ బాండ్కి ఛార్జ్కి మళ్ళీ కూడా మీకు ఏంటి సింగిల్ బాండ్ ఉంది. అంటే అందుకే నేను ఏం చేస్తాను, ఏని స్టార్ట్ చేసి మళ్ళీ నాకు ఏకి నేను మళ్ళీ రీచ్ అయిపోయాను. సో అలాంటి కేసులో మనం ఏమంటాం, మనం సైక్లిక్ రెజొనెన్స్ అంటాం. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి ఛార్జ్ ఉంది, సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అగైన్ ఛార్జ్ అగైన్ సింగిల్ బాండ్ అగైన్ ఛార్జ్. ఓకే, దానికి దీనిలో మనకి ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఫస్ట్ స్టెప్ మీకు ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ ఐడెంటిఫై చేయడం రావాలి, ఫస్ట్ స్టెప్లో. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్ గైస్. ఫస్ట్ స్టెప్లో మీకు ఏంటి సైక్లిక్ రెజొనెన్స్ ఐడెంటిఫై చేయడం రావాలి, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో స్టెప్ 1 ఇస్ వెరీ సింపుల్ గైస్, సైక్లిక్ రెజొనెన్స్ ఉండాలి. సైక్లిక్ రెజొనెన్స్ ఏం చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు యూ కెన్ డూ, ఆల్రెడీ మీకు చెప్పేసాను ఎలా చేయాలి. ఓకే, స్టెప్ 2 చేయండి. స్టెప్ 2 ఏంటి, మీరు ఏం కౌంట్ చేయాలి, నెంబర్ ఆఫ్ పై ఆర్ p ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెజొనెన్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ పై ఆర్ p ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్
సైక్లిక్ రెజొనెన్స్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయో కౌంట్ చేయాలి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఎన్ని పి ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యి కౌంట్ చేయాలి. ఓకే, సింపుల్. మీకు నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎన్ని ఉన్నట్టు? నెగిటివ్ ఛార్జ్ ఉంటే మీకు 2 ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తారు. డబుల్ బాండ్ ఉంటే 2 ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తారు. పాజిటివ్ ఛార్జ్ ఉంటే 0 కౌంట్ చేయాలి. అండ్ లోన్ పేర్ ఆఫ్ sp3 ఉందనుకో, sp3 యాటమ్ యొక్క లోన్ పేర్ sp3 ఉంటే 2 కౌంట్ చేయండి. అది sp2 యాటమ్ లోన్ పేర్ ఉంటే ఇట్ వోంట్ అండర్గోస్ రెజొనెన్స్, సో 0. వెరీ ఇంపార్టెంట్. లోన్ పేర్ మీ 2 కేసు వస్తాయి. sp3 యాటమ్ లోన్ పేర్ ఉంటే యూ కెన్ కౌంట్ అగైన్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, మరి sp2 యాటమ్ లోన్ పేర్ ఉంటే మీకు ఏంటి? 0. ఎలా ఐడెంటిఫై చేస్తారు? sp2 డబుల్ బాండ్ మీద మీకు లోన్ పేర్ ఉందనుకో, అది sp2 అవుతుంది జనరల్గా. ఓకే, ఇన్ జనరల్లీ. అదర్వైజ్ యూ కెన్ క్యాలిక్యులేట్ హైబ్రిడేషన్ రేట్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్ ప్లస్ లోన్ పేర్ ఇస్ ఫండమెంటల్ థింగ్. చలో, సో వి డిస్కస్. ఓకే, చలో ఈచ్ అండ్ ఎవ్రీకి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వి స్టార్ట్ విత్ బెంజీన్, ఈజీ క్వశ్చన్. సో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. సో ఫస్ట్ కేసు చూడండి, మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి. సో మీకు ఏం చెప్పాను? డబుల్ బాండ్ ఉంటే 2 కౌంట్ చేయాలి. అంటే అదే పై బాండ్ 2, 1 పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డబుల్ బాండ్లో 1 పై బాండ్ ఉంటుంది. ఓకే, టోటల్ మీకు ఎన్ని ఉన్నాయి? 2 + 2 టోటల్ మీకు ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ మీకు ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చలో, సపోజ్ ఇందులో కౌంట్ చేయండి. సో ఫస్ట్ మీరు చెక్ చేయండి సైక్లిక్ రెజొనెన్స్ ఉందో లేదా. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చెక్ చేయాలి? సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయాలి. సెకండ్ స్టెప్లో మీరు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. సో పాజిటివ్ ఛార్జ్ అంటే 0, పై బాండ్కి ఎన్ని? 2. టోటల్ మీకు ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. ఓకే, చలో ఇది మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, చలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కన్సిడర్ చేయండి. ఇందులో ఎన్ని చూడండి. నెగిటివ్ ఛార్జ్కి ఎన్ని చెప్పాను? 2 ఉన్నాయి. డబుల్ బాండ్కి ఎన్ని? 2 + 4. సరే, మీరు కౌంట్ చేయడం రావాలన్నమాట. ఏ మాలిక్యూల్ ఇచ్చినా సరే మీకు ఏంటి? సేమ్ ఈ మెథడ్ మాత్రం మీరు ఫాలో అవ్వాలి. ఓకే, చలో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ స్టెప్లో మీకు ఏంటి? సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. సెకండ్ స్టెప్లో ఏంటి? మీ దగ్గర 4n + 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4n + 2 పై ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి? రెజొనెన్స్లో ఉన్నాయి అనుకోండి. రెజొనెన్స్లో ఉన్నాయి. ఓకే, దాన్ని మనం ఏమంటాం? అలాంటి దాన్ని మనం ఏమంటాం? అరోమేటిక్ కాంపౌండ్స్ అంటాం. ఏమంటాం గైస్? అరోమేటిక్ కాంపౌండ్స్. సో అరోమేటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి చూద్దాం. అరోమేటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? అందులో మీకు సైక్లిక్ రెజొనెన్స్ ఉండాలి. సెకండ్ ఏం ఉండాలి? 4n + 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 0 పెట్టండి. n వాల్యూ 0 పెట్టండి, 1 పెట్టండి, 2, 3 సో అండ్ సో ఆన్. ఓకే, n వాల్యూ 0 పెడితే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా. సెకండ్ ఏంటి? n వాల్యూ 1 పెడితే ఏంటి? 6 పై ఎలక్ట్రాన్స్. n వాల్యూ 2 పెడితే 10 పై ఎలక్ట్రాన్స్. n వాల్యూ 3 పెడితే 14 పై ఎలక్ట్రాన్స్. n వాల్యూ 4 పెడితే 18 పై ఎలక్ట్రాన్స్. ఇందులో మీకు ఏదన్నా పర్వాలేదు, 2 ఉన్నా, 6 ఉన్నా, 10 ఉన్నా, 14 ఉన్నా, 18 ఉన్నా, అదేంటి మీకు అరోమేటిక్ కేసులో వస్తుంది. అదేంటి మీకు ఇస్ అరోమేటిక్ కాంపౌండ్. సో అరోమేటిక్ కాంపౌండ్ కాదు ఎలా చెక్ చేస్తారు? ఫస్ట్ మీరు సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయాలి. ఓకే, సో బెంజీన్ కేసులో చూడండి, ఆల్రెడీ మన సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. బికాస్ ఇక్కడ స్టార్ట్ చేయండి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, అగైన్ కమ్ టు డబుల్ బాండ్. సో ఫస్ట్ కేసు బెంజీన్ కేసు ఏంటి? మనకి సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ కేస్ ఓకే. సెకండ్ ఏంటి? ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో 3 × 2 టోటల్ మీకు ఎన్ని? 6 పై ఎలక్ట్రాన్స్. 6 ఉంటే ఎందులోకి వస్తుంది? మీకు అరోమేటిక్ కేసులో వస్తుంది. సో బెంజీన్ ఏమవుతుంది మీకు? బెంజీన్ ఈస్ అవర్ అరోమేటిక్ కాంపౌండ్. ఓకే, సో ఇంకో డిస్కస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి మాలిక్యూల్ ఒకటి ఉంది, నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఫస్ట్ ఇందులో చెక్ చేయండి సైక్లిక్ రింగ్ కరెంట్ ఉందో లేదా. సో వెరీ సింపుల్, మీరు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఫర్ డబుల్ బాండ్ స్టార్ట్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఛార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ ది ఆల్టర్నేటివ్ పొజిషన్స్ చూసుకోండి. డబుల్ బాండ్కి ఛార్జ్ని సపరేట్ చేస్తూ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. ఛార్జ్ని చూడండి, ఈ ఛార్జ్ని డబుల్ బాండ్ సపరేట్ చేస్తూ మధ్యలో మీకు సింగిల్ బాండ్ ఉంది. ఓకే, 2 డబుల్ బాండ్స్ సపరేట్ చేస్తూ డబుల్ బాండ్ 1, డబుల్ బాండ్ 2 సపరేట్ చేస్తూ అగైన్ సింగిల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ 2ని ఛార్జ్ని సపరేట్ చేస్తూ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ ది రెజొనెన్స్ ఫామ్. ఓకే, దట్స్ ఈజ్ కాల్డ్ సైక్లిక్ రెజొనెన్స్. అంటే నేను ఏని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏకే వచ్చాను. ఓకే, సో క్లియర్, ఇందులో మీకు ఏంటి? సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఫస్ట్ పాయింట్ క్లియర్. ఫస్ట్ ఇది చెక్ చేయాలి, సైక్లిక్ రెజొనెన్స్ ఉందో చెక్ చేయాలి. ఓకే,
సెకండ్ నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. నెగిటివ్ ఛార్జ్ అంటే మీకు ఎంత చెప్పాను 2 తీసుకోవాలి. నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎంత తీసుకుంటారు మీరు 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ప్లస్ 1 పై బాండ్ ఉంటే 2 పై బాండ్స్ ఉన్నాయి 2 into 2 టోటల్ మీకు ఎంత అవుతుంది 2 + 4 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై ఎలక్ట్రాన్స్ అంటే ఇందులో వస్తుంది చూడండి. 6 పై ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ చూడండి 6 పై ఎలక్ట్రాన్స్ అండ్ సైక్లిక్ రెజొనెన్స్ రెండు ఉంది. సో అందుకే దాన్ని ఏమంటాం మనం అరోమేటిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, మీరు ఇలా చెక్ చేయాలన్నమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్ చేయండి. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇందులో చూడండి ఏ సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయండి. చార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అగైన్ చార్జ్. ఓకే, సో నేను ఛార్జ్ని స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఛార్జ్కి వచ్చేస్తాను. సో సైక్లిక్ రెజొనెన్స్ పక్కా ఉంది. ఏముంది? సైక్లిక్ రెజొనెన్స్ పక్కా. సెకండ్ పాయింట్ ఏం చెక్ చేయాలి మీరు? నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ చెక్ చేయాలి. సో పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎంత వస్తుంది? కంట్రిబ్యూషన్ 0. డబుల్ బాండ్లో పై బాండ్ ఉంటుంది. సో ఎంత కంట్రిబ్యూషన్? 1 పై బాండ్ ఉంది కాబట్టి 2 కంట్రిబ్యూషన్. టోటల్ మీకు ఎంత? మీకు 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 పై ఎలక్ట్రాన్స్ కేర్లీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అరోమేటిక్ కాంపౌండ్లో ఉంది. అంటే ఏంటి? సైక్లిక్ రెజొనెన్స్ ఉండి 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అంటే ఇది ఎందులోకి వస్తుంది? మీకు అరోమేటిక్ కేసులోకి వస్తుంది. ఓకే, దిస్ హౌ యూ గైస్ హ్యావ్ టు ఐడెంటిఫై అరోమేటిక్ కాంపౌండ్ ఆర్ నాట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్. ఓకే, సింపుల్. అగైన్ యాంటీ అరోమేటిక్ కాంపౌండ్లో కూడా మీరు ఏం చేస్తారు? ఫస్ట్ సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయాలి. ఓకే, సెకండ్ స్టెప్ నుంచి వేరీ అవుతుంది. ఓకే, చలో లెట్ డిస్కస్. ఓకే, లెట్ డిస్కస్ యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్. యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్ సింపుల్. మీరు ఫస్ట్ స్టెప్ మళ్ళీ సేమ్. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేయాలి. సైక్లిక్ రెజొనెన్స్ ఫస్ట్ స్టెప్లో పక్కా అదే చెక్ చేయాలి. ఓకే, సెకండ్ స్టెప్లో మీకు ఏంటి? సారీ 4n పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఏంటి? 4n పై ఎలక్ట్రాన్స్. అరోమేటిక్ కేసు ఏంటి? మనకి 4n + 2 చెక్ చేస్తే ఇందులో మీకు 4n. n వాల్యూ 0 పెట్టండి, 0 వస్తుంది కదా. సో నో నీడ్ టు కన్సిడర్. సో n వాల్యూ 1 పెట్టండి, 4 వస్తుంది. దాని 2 పెడితే 8, 12, 16, 20 ఫోర్త్ టేబుల్ వస్తే సరిపోతుంది. ఓకే, చలో ఈ రెండు కండిషన్స్గా మీకు సాటిస్ఫై అయిపోతే అదేంటి? మీకు యాంటీ అరోమేటిక్ కాంపౌండ్ అవుతుంది. ఓకే, చలో ఇప్పుడు చూడండి. ఇందులో చెక్ చేయండి. ఫస్ట్ మీరు సైక్లిక్ రెజొనెన్స్ ఉందో చెక్ చేయండి. ఛార్జ్ని స్టార్ట్ చేయండి. ఛార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, మళ్ళీ ఛార్జ్ వచ్చింది. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఎక్కడికి వచ్చేసాను. సో పక్కా మీకు సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇస్ ఓవర్. సెకండ్ కండిషన్ చూడండి. నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. నెగిటివ్ ఛార్జ్ అంటే ఎన్ని కౌంట్ చేయాలి? 2 కౌంట్ చేయాలి. డబుల్ బాండ్లో ఒక పై బాండ్ ఉంటుంది. పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ మీకు ఎన్ని అవుతాయి? 4. ఓకే, 4 ఎందులో వచ్చింది? మీకు యాంటీ అరోమేటిక్ కేస్. ఓకే, సో మీకు ఏంటి? క్లియర్ సైక్లిక్ రెజొనెన్స్ ఉంది అండ్ అండ్ 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ మీకు ఏంటి? యాంటీ అరోమేటిక్. ఇట్స్ యువర్ యాంటీ అరోమేటిక్. ఇందులో కౌంట్ చేయండి. ఫస్ట్ చెక్ చేయండి సైక్లిక్ రెజొనెన్స్ ఉందో లేదా. సైక్లిక్ రెజొనెన్స్ ఉంది చూడండి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఓకే, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఓకే, 2 సింగిల్ బాండ్ పక్కన వచ్చాయంటే ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టు, ఇంకా అందులో ఉండదు ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి అన్నిటికీ చూడండి ఆల్టర్నేటివ్లో ఉన్నాయి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఓకే, సో పక్కా సైక్లిక్ ఫామ్ ఉంది. సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. సైక్లిక్ రెజొనెన్స్ వెరీ ఇంపార్టెంట్. సైక్లిక్ రెజొనెన్స్ కౌంట్ చేయండి. డబుల్ బాండ్స్ 2 ఉన్నాయి. 2 డబుల్ బాండ్స్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. 2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ మీకు ఎన్ని వస్తాయి? 4 మళ్ళీ ఎందులోకి వస్తుంది? మీకు యాంటీ అరోమేటిక్ కేసులోకి వస్తుంది. ఓకే, సో డిస్కస్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్. చార్జ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్ అండ్ చార్జ్. ఓకే, సైక్లిక్ రెజొనెన్స్ పక్కా ఉంది. సైక్లిక్ రెజొనెన్స్ 100% పక్కా. ఇట్ కంటైన్స్ సైక్లిక్ రెజొనెన్స్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇస్ ఓవర్. సెకండ్ కౌంట్ చేయండి. నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎన్ని కౌంట్ చేయాలి? 2 కౌంట్ చేయాలి. 3 పై బాండ్స్ ఉన్నాయి. ఈచ్ పై బాండ్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 into 2 టోటల్ మీకు ఎంత వస్తుంది? 2 + 6 ఎంత వస్తుంది? మీకు 8 ఎందులో ఉంది? మీకు యాంటీ అరోమేటిక్ కేస్. అంటే సైక్లిక్ రెజొనెన్స్ ఉంది అండ్ 8 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుంది? మీకు యాంటీ ఆల్సో మీకు ఏంటి? యాంటీ అరోమేటిక్ కాంపౌండ్. సో మీరు ఇచ్చిన కాంపౌండ్ మీరు చెక్ చేసుకోవాలి అరోమేటికా, యాంటీ అరోమేటికా. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్ అరోమేటిక్ కాంపౌండ్స్. ఏంటి? నాన్ అరోమేటిక్ కాంపౌండ్. నాన్ అరోమేటిక్ కాంపౌండ్స్ ఏంటంటే నైదర్ అరోమేటిక్. ఏ కాంపౌండ్స్ అయితే నైదర్ అరోమేటిక్ కాదు, అలాగని చెప్పేసి యాంటీ అరోమేటిక్ కూడా కాదు. నార్ యాంటీ అరోమేటిక్. దీన్ని మనం ఏమంటాం? నాన్ అరోమేటిక్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి నెగిటివ్ చార్జ్. ఓకే,
ఇప్పుడు ఇందులో చూడండి, మీకు ముందు చెక్ చేసి సైక్లిక్ రెజొనెన్స్ ఉందో లేదా. ఓకే, సైక్లిక్ రెజొనెన్స్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, అయితే ఐదర్ అది యాంటీ అరోమేటిక్ అవుతుంది లేదా అరోమేటిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, చార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ టూ సింగిల్ బాండ్స్ నెక్స్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటి, ఇక్కడతో చూడండి టూ సింగిల్ బాండ్స్ నెక్స్ట్ ఈచ్ అదర్ వచ్చింది అంటే ఏంటి, అందులో మీకు సైక్లిక్ రెజొనెన్స్ లేదు. అంటే ఎలా ఉంటుంది చూడండి, ఇందులో మీకు రెజొనెన్స్ విల్ గో ఇన్ టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రం రెజొనెన్స్ ఉంటుంది. 1 2 చూడండి, ఛార్జ్కి డబుల్ బాండ్కి మాత్రమే రెజొనెన్స్ ఉంది. ఓకే, సో ఛార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఇక్కడతో రెజొనెన్స్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు రెజొనెన్స్ లేదు, ఈ పార్ట్లో మీకు రెజొనెన్స్ లేదు. ఓకే, సో ఆ పార్ట్లో కూడా మీకు రెజొనెన్స్ ఉంటే సైక్లిక్ రెజొనెన్స్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి, మీకు సైక్లిక్ రెజొనెన్స్ లేదు అంటే ఏంటి, అది నైదర్ అరోమేటిక్ నార్ యాంటీ అరోమేటిక్, ఓన్లీ రెజొనెన్స్ మాత్రమే ఉంది. సో దాన్ని మనం ఏమంటాం, నాన్ అరోమేటిక్ అంటాం. ఓన్లీ రెజొనెన్స్ మాత్రమే ఉంది, సైక్లిక్ రెజొనెన్స్ లేదు అంటే దాన్ని మనం ఏమంటాం, నాన్ అరోమేటిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, వాట్ ఇస్ ద బేసిక్ అప్లికేషన్ గైస్, బేసిక్ అప్లికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఇస్ ద బేసిక్ అప్లికేషన్ ఆఫ్ అరోమాటిసిటీ, ఎలా అయితే మనం ప్లస్ ఎం గ్రూప్ ఏం చెప్పాం, కార్బోకేటైన్ స్టేబుల్ చేస్తుంది, మైనస్ ఎం గ్రూప్ దేని స్టేబుల్ చేస్తుంది, కార్బన్ అయాన్ స్టేబుల్ చేస్తుంది. అలానే అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే జనరల్గా మీకు ఏంటి, స్టేబుల్ ఎక్కువ ఉంటాయి. అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది కంక్లూజన్. Aromatic compounds are more stable than non-aromatic compounds, then anti-aromatic compound. Okay, so we'll discuss what is the basic application. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తారు, అరోమాటిసిటీ చెక్ చేయాలి. అరోమాటిక్ ఉంటే స్టేబుల్ అవుతుంది, ఒకవేళ యాంటీ అరోమాటిక్ వస్తుంది ఏమన్నా మీకు లీస్ట్ స్టేబుల్ అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటి, కార్బోకేటైన్ స్టెబిలిటీ, కార్బన్ స్టెబిలిటీ ఆర్డర్ ప్రెడిక్ట్ చేస్తాం. ఓకే, చలో విల్ డిస్కస్ వన్ క్వశ్చన్, దెన్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు హైపర్ కాంజుగేషన్. ఓకే, హోప్ఫుల్లీ మీకు అర్థమైంది. ఏం చేయక్కర్లేదు, అరోమాటిసిటీ అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ సైక్లిక్ రెజొనెన్స్ చెక్ చేసుకోండి. సైక్లిక్ రెజొనెన్స్ లేదు అంటే మీకు ఏంటి, క్లియర్లీ అదేంటి నాన్ అరోమాటిక్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇన్ కేస్ మీకు సైక్లిక్ రెజొనెన్స్ ఉంది అంటే అయితే మీకు అరోమాటిక్ అయినా అవ్వాలి లేదా యాంటీ అరోమాటిక్ అయినా అవ్వాలి. అరోమాటిక్ అవ్వాలంటే రూల్ ఏంటి, 4n+2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. యాంటీ అరోమాటిక్ అంటే ఏంటి, 4n ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4n+2 అంటే ఏంటి, 2 ఎలక్ట్రాన్ ఉన్నా పర్లేదు, 6 ఎలక్ట్రాన్ ఉన్నా పర్లేదు, 10 ఉన్నా పర్లేదు, 14 ఉన్నా పర్లేదు. ఓకే, యాంటీ అరోమాటిక్ కేసులో ఏంటి మనకి 4, 8, 12, 16, 20. బట్ 2 కేసెస్లో యాంటీ అరోమాటిక్కి అరోమాటిక్కి బేసిక్ ఏంటి మీకు, అందులో యాంటీ అరోమాటిక్కి ముందు మీకు సైక్లిక్ రింగ్ కరెంట్ పక్కా ఉండాలి, సైక్లిక్ రెజొనెన్స్ పక్కా ఉండాలి. ఓకే, దట్స్ ఇట్ గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ అరోమాటిక్. సో లెట్ డిస్కస్ వన్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత మనం హైపర్ కాంజుగేషన్ డిస్కస్ చేద్దాం. హౌ హైపర్ కాంజుగేషన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ది కార్బోకేటైన్. ఓకే, దెన్ విల్ ఎండ్ దిస్ సెక్షన్. చలో గైస్, డిస్కస్ వన్ క్వశ్చన్ గైస్, స్టెబిలిటీ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ మీ దగ్గర మాలిక్యూల్ ఎలా ఉంది. మాలిక్యూల్ ఇచ్చారు మీకు. సో ఆస్కింగ్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ ద స్టెబిలిటీ ఆర్డర్. వాట్ ఇస్ ద స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఓకే, ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఈ దానిలో మీకు ఏంటి, దేనిలో అరోమాటిక్ ఉంది, దేనిలో ఫస్ట్ మీరు చెక్ చేసిన అరోమాటిసిటీ చెక్ చేయాలి. ఎందుకంటే అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ మోస్ట్ స్టేబుల్. ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి, అరోమాటిసిటీ చెక్ చేయాలి. ఓకే, చెక్ చేయండి దేనిలో అరోమాటిక్ వస్తుందో, దేనిలో యాంటీ అరోమాటిక్ వస్తుందో చెక్ చేయండి. సో ఫస్ట్ కేసు చూడండి, మనకి ఫస్ట్ అరోమాటిక్ చెక్ చేయాలి. మీకు ఏం చెప్పాను, రింగ్ కరెంట్ చెక్ చేయాలి. రింగ్ కరెంట్ చెక్ చేయండి. సో చార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ చార్జ్. సో ఏంటి మీకు ఇందులో సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడండి. చార్జ్ పాజిటివ్ చార్జ్ ఉంది, సో 0. 2 పై బాండ్స్ ఉన్నాయి, సో 2 × 2 ఇన్ని వచ్చి మీకు 4 వచ్చింది, రైట్. సో 4 వచ్చింది, సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, యువర్ యాంటీ అరోమాటిక్. ఓకే, ఇది చెక్ చేయండి. ఇందులో మీకు అగైన్ చూడండి, చార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అగైన్ చార్జ్. ఓకే, ఇందులో కూడా మీకు ఏంటి, సైక్లిక్ రెజొనెన్స్ ఉంది. సెకండ్ పాయింట్ చెక్ చేయండి, నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. చార్జ్ పాజిటివ్ ఉంది, సో 0 + 2 డబుల్ బాండ్ ఉంది, దట్ మీన్స్ 1 పై బాండ్. 1 పై బాండ్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్, 2 టోటల్ మీకు ఎంత వస్తుంది, 2 వచ్చింది. 2 వచ్చింది, సైక్లిక్ రెజొనెన్స్ కూడా ఉంది. అంటే మీకు ఏమొచ్చింది, మీకు అరోమాటిక్ వచ్చింది, అరోమాటిక్. సో సెకండ్ కాంపౌండ్ ఇస్ అవర్ అరోమాటిక్, ఫస్ట్ కాంపౌండ్ ఇస్ అవర్ యాంటీ అరోమాటిక్. సెకండ్ థర్డ్ కార్బన్ చెక్ చేయండి. మీకు చార్జ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ చూడండి 2 సింగిల్ బాండ్స్ నెక్స్ట్ ఈచ్ అదర్. ఓకే, 2 సింగిల్ బాండ్స్ నెక్స్ట్ ఈచ్ అదర్ వచ్చిందంటే మీకు అందులో సైక్లిక్ రెజొనెన్స్ లేనే లేదు. బట్ ఓన్లీ సింపుల్ రెజొనెన్స్ ఉంది కదా, చార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. ఓకే, ఇక్కడ నుంచి 1 నుంచి 2కి చేయండి. 1 నుంచి 2 చేస్తే మీకు ఏంటి,
సైక్లిక్ రెజొనెన్స్ ఉంది, సారీ నో సైక్లిక్ రెజొనెన్స్, ఓన్లీ సింపుల్ రెజొనెన్స్ ఉంది. ఏముంది మీకు? ఓన్లీ రెజొనెన్స్ ఉంది, నో సైక్లిక్ రెజొనెన్స్. వై? బికాస్ 2 సింగిల్ బాండ్స్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఇక్కడ చూడండి 2 సింగిల్ బాండ్స్ నెక్స్ట్ టు వచ్చింది, అందుకే ఏంటి ఇక్కడ మీకు సైక్లిక్ రెజొనెన్స్ లేదు, బట్ నార్మల్ రెజొనెన్స్ ఉంది. సో అలాంటి వాటిని ఏమంటాం మనం? నాన్ అరోమేటిక్ కాంపౌండ్, నాన్ అరోమేటిక్. ఓకే, సో స్టెబిలిటీ ఆర్డర్ రాస్తే మీకు ఏం చెప్పాను? ఫస్ట్ మీరు అరోమేటిక్ కాంపౌండ్ స్టెబిలిటీ ఫస్ట్ రాయాలి. స్టెబిలిటీ ఆర్డర్ వెళ్ళి ఫస్ట్ అరోమేటిక్, దాని తర్వాత ఏం రాస్తారు? నాన్ అరోమేటిక్, దాని తర్వాత ఏమవుతుంది? యాంటీ అరోమేటిక్. సో క్లియర్లీ మనకి ఏమొచ్చింది? యాంటీ అరోమేటిక్. క్లియర్లీ మనకి ఏమొచ్చింది చూడండి. సెకండ్ వన్ ఈస్ అవర్ aromatic one. Okay, first then write second one is greater than, third one is non-aromatic, so third one greater than first one. So answer will be 2 is greater than, 3 is greater than 1. This is our stability order. Okay, this is aromatic stability order. So this is a stability order of carbocation. Example మీకు ఇలానే ఇస్తారు. వీళ్ళొచ్చి they will ask find out stability order find చేసి ఫస్ట్ మీరు చెక్ చేయాలి, aromaticity చెక్ చేయాలి. ఓకే, aromatic వస్తే మోస్ట్ స్టేబుల్ వస్తుంది, యాంటీ అరోమేటిక్ వస్తే లీస్ట్ స్టేబుల్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అరోమేటిక్ కాంపౌండ్స్ ఆర్ మోస్ట్ స్టేబుల్, యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్ ఆర్ లీస్ట్ స్టేబుల్. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ అరోమేటిక్ గైస్. వీ డిస్కస్ క్వశ్చన్స్ అండ్ బేస్డ్ అపాన్ ఎవ్రీథింగ్. మనం అన్ని కలిపి చేద్దాం. ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్, అరోమాటిసిటీ అంతా కలిపి మనం అప్లికేషన్లో నేర్చుకుందాం. సో టిల్ దిస్ ఆల్ అబౌట్ థియరీ. ఓకే, హోప్ఫుల్లీ మీకు అర్థమైంది కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్ హైపర్ కాంజుగేషన్. ఓకే, వెరీ సింపుల్ హైపర్ కాంజుగేషన్. సో హైపర్ కాంజుగేషన్ మీరు సింపుల్ ఏం చెక్ చేయాలంటే ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏంటి? sp2 కార్బన్కి, sp2 కార్బన్ అంటే ఏంటి? కార్బన్ డబుల్ బాండ్ అయినా ఉండొచ్చు, లేదా కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్ అయినా ఉండొచ్చు, లేదా కార్బన్ నైట్రోజన్ డబుల్ బాండ్ అయినా ఉండొచ్చు, లేదా కార్బోకేటైన్ అయినా ఉండొచ్చు. ఓకే, కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్, కార్బన్ నైట్రోజన్ డబుల్ బాండ్, కార్బోకేటైన్. ఓకే, వీటి మనం అన్నీ ఏంటి? sp2 కార్బన్ కిందకి వస్తాయి ఇవన్నీనా. వెరీ ఇంపార్టెంట్. సో కార్బోకేటైన్ కానీ వీటి మధ్య. ఓకే, sp2 కార్బన్స్ ఏంటంటే కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్, కార్బన్ నైట్రోజన్ డబుల్ బాండ్, కార్బోకేటైన్. ఓకే, సో వాట్ ఇస్ మీన్ బై ఆల్ఫా హైడ్రోజన్ కేస్? ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏం కాదు, sp2 కార్బన్కి నెక్స్ట్ ఉండే కార్బన్ అటమ్ మీద మీకు ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాం? ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, మన దగ్గర C+O ఉంది. ఏముంది? C+O ఉంది. ఇక్కడ మిథైల్ ఉన్నాయి. ఓకే, దేని మీద? sp2 కార్బన్. sp2 కార్బన్కి పక్కన ఏ కార్బన్ ఉందో దాని మీద ఏ హైడ్రోజన్స్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయి చూడండి. హైడ్రోజన్స్ 3 ఇక్కడ ఉన్నాయి, ఇటువైపు కూడా మనకి ఏంటి? 3 ఉన్నాయి. ఓకే, వీళ్ళు మనం ఏమంటాం? ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. వీళ్ళు మనం ఏమంటాం? ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. సో థియరీ ఏం చెప్తుందంటే ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ అన్నీ కూడా ఏంటి? ఈస్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ డీలోకలైజేషన్. ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ డీలోకలైజేషన్. ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ డీలోకలైజేషన్. హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ ఇన్ డీలోకలైజేషన్. యాజ్ అ రిజల్ట్ మనకి ఏం ఫామ్ అవుతుందో చూడండి. ఓకే, దగ్గరికి వచ్చింది డబుల్ బాండ్, ఆక్సిజన్ పైకి మైనస్ అండ్ CH2 డబుల్ బాండ్, ఇక మనకి CH3. సో యాజ్ అ రిజల్ట్ మనకి ఏం ఫామ్ అయింది? sp2 కార్బన్ మీద మనకి డబుల్ బాండ్ ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, చలో లెట్స్ డిస్కస్ హౌ హైపర్ కాంజుగేషన్ విల్ ఏబుల్ టు స్టేబుల్ కార్బోకేటైన్. కార్బోకేటైన్ని హైపర్ కాంజుగేషన్ ఎలా స్టేబిలైజ్ చేస్తుంది? ఓకే, లెట్స్ డిస్కస్. లెట్స్ సీ గైస్, ఇక్కడ మీకు ఏం చెప్పాను? కార్బోకేటైన్ ఏంటి? sp2 హైబ్రిడేషన్ వస్తుంది. సో sp2 హైబ్రిడేషన్కి పక్కన కార్బన్ అటమ్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో చూసుకోండి. ఓకే, ఇక్కడ మీకు 9 హైడ్రోజన్స్ ఉన్నాయి, రైట్? సో మీకు ఎన్ని ఉంటాయి? 9 హైడ్రోజన్స్ అంటే 9 హైపర్ కాంజుగేషన్స్ పాసిబుల్ ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుంది. దేనిలోకి? sp2 కార్బన్లోకి. సో యాజ్ రిజల్ట్ మనకి ఏం ఫామ్ అవుతుంది? కార్బన్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అండ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇనిషియల్గా మనకి ఏంటి? హైడ్రోజన్ ఉంటుంది, రైట్? ఓకే, సో ఇనిషియల్గా మనకి ఏమైంది చూడండి. ఇనిషియల్గా మనకి ఏంటి? ఫస్ట్ కేసులో ఫస్ట్ ఫామ్లో మనకి ఏంటి? కార్బన్కి ఏంటి? ఓన్లీ 3 బాండ్స్ ఉన్నాయి. సో 3 బాండ్స్ అంటే 3 × 2 ఎలక్ట్రాన్స్, టోటల్ మీకు ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి, ఈ కేసులో మీకు కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? మీకు 4 బాండ్స్ ఉన్నాయి, రైట్? 4 బాండ్స్ ఇక్కడ ఈచ్ కార్బన్ మనకి ఏంటి? 4 బాండ్స్ ఉన్నాయి. సో 4 × 2 మీకు ఏంటి? 8 ఎలక్ట్రాన్స్.
బికాస్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ మనకి ఏమవుతుంది, ఆక్టేట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆక్టేట్ అనేది ఏమవుతుంది మీకు కంప్లీట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ మీకు చూడండి, నార్మల్ కేసులో కార్బోకేటైన్ ఏంటి మీకు హైపర్ కాంజుగేషన్ లేకపోతే అందులో మీకు ఏంటి ఆక్టేట్ అనేది కంప్లీట్ కాదు. ఓకే, దట్స్ ద రీజన్ హైపర్ కాంజుగేషన్ ఏబుల్ టు స్టెబిలైజ్ కార్బోకేటైన్స్. ఓకే, చలో యూ డిస్కస్ హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇందులో దేని ప్రయారిటీ ఇవ్వాలి? ఓకే, కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మాలిక్యూల్ ఉంది, రైట్, సింపుల్. ఓకే, సో ఈ మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఇందులో మీకు హైపర్ కాంజుగేషన్ లేదు అనుకోండి, ఓన్లీ మీకు ఏంటి ఇందులో హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా మీకు హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా మీకు ఏంటి హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్ అండ్ మీకు హైపర్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవ్వాలంటే మీకు ఏం చెప్పాను, sp2 కార్బన్కి పక్కన ఒక హైడ్రోజన్ ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు ఎలాంటి కార్బన్ లేదు, పక్కన ఎలాంటి హైడ్రోజన్స్ లేవు. దేర్ ఇస్ నో ఆల్ఫా హైడ్రోజన్స్ హియర్, నో ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, సో నో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు అంటే ఏంటి, ఇక్కడ మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 2 తోటి మీకు 3 బాండ్స్ ఉన్నాయి. సో 3 × 2 మీకు ఏంటి 6 ఎలక్ట్రాన్స్. బట్ ఇన్ కేస్ మీకు హైపర్ కాంజుగేషన్ ఉంటే మీకు ఎన్ని వస్తున్నాయి, ఆక్టేట్ కంప్లీట్ అయిపోతుంది డ్యూ టు హైపర్ కాంజుగేషన్. డ్యూ టు హైపర్ కాంజుగేషన్ ఏమవుతుంది మీకు ఆక్టేట్ కంప్లీట్ అయిపోతుంది. సో అంటే ఆక్టేట్ కేసు దేని కంప్లీట్ అవుతుంది, హైపర్ కాంజుగేషన్ కేసు కంప్లీట్ అవుతుంది. కాబట్టి హైపర్ కాంజుగేషన్ ఉంటే మీకు స్టెబిలిటీ వస్తుంది, ఇట్ విల్ గివ్ స్టెబిలిటీ. బట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వోంట్ గివ్ ఆక్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి మీకు హైపర్ కాంజుగేషన్ ఏం చేస్తుంది, హైపర్ కాంజుగేషన్ విల్ గివ్ ఆక్టేట్, కంప్లీట్ ఆక్టేట్ ఇస్తుంది. సో యువర్ స్టెబిలిటీ విల్ గోయింగ్ టు ఇంక్రీస్, స్టెబిలిటీ విల్ గోయింగ్ టు ఇంక్రీస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమవుతుంది మీకు, ఇండక్టివ్ ఎఫెక్ట్లో అలాంటివి ఏమి ఉండట్లేదు. ఓకే, నో కంప్లీట్ ఆక్టేట్, ఆక్టేట్ అనేది కంప్లీట్ కావట్లేదు అంటే మీకు స్టెబిలిటీ ఇంక్రీజ్ కాదు, అంత ర్యాపిడ్గా ఇంక్రీజ్ కాదు. ఇట్ మే ఇంక్రీజ్ బట్ పార్షియల్లీ. ఓకే, స్టెబిలిటీ ఇంక్రీజ్ పార్షియల్లీ. సపోజ్ యూ హ్యావ్ ప్లస్ ఐ ఎఫెక్ట్. ఓకే, సో అంటే మీకు ప్లస్ ఐ ఎఫెక్ట్ హైపర్ కాంజుగేషన్ రెండు ఉంటే ఏం ప్రయారిటీ ఇస్తారు మీరు, హైపర్ కాంజుగేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి ఓవర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు. సో అండి క్వశ్చన్ చేద్దాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేయండి క్వశ్చన్. ఓకే, చలో బిట్వీన్ 1 and 2 విచ్ వన్ ఇస్ మోస్ట్ స్టేబుల్, బిట్వీన్ 1 and 2 విచ్ వన్ ఇస్ మోస్ట్ స్టేబుల్. ఓకే, సో ఇందులో చూడండి ఎన్ని ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, 3 ప్లస్ ఐ. ఇది కూడా ప్లస్ ఐ గ్రూప్, ఇది కూడా ప్లస్ ఐ గ్రూప్, ఇది కూడా మీకు ఏంటి ప్లస్ ఐ గ్రూప్. 3 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీకు ఏంటి 3 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. సో ప్లస్ ఐ గ్రూప్స్ ఆర్ సేమ్, బట్ ఏం డిఫరెన్స్ చూడండి, ఇందులో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫా ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. టోటల్ మీకు ఎన్ని 9 ఆల్ఫా హైడ్రోజన్స్. 9 ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే మీనింగ్ ఏంటి, 9 హైపర్ కాంజుగేషన్. 9 హైపర్ కాంజుగేషన్స్ అంటే మీనింగ్ ఏంటి, మీకు 9 డిఫరెంట్ టైప్లో మీకు ఏంటి కార్బోకేటైన్ స్టెబిలిటీ పాసిబుల్ ఉంది. ఇప్పుడు ఇందులో చెక్ చేయండి, అగైన్ మీకు 3 ప్లస్ ఐ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ ఎన్ని హైపర్ కాంజుగేషన్ ఉన్నాయి చూడండి. ఇది ఆల్ఫా కార్బన్ కదా, ఆల్ఫా కార్బన్ మీద మీకు ఎన్ని ఇక్కడ 2 ఉన్నాయి, 2 ప్లస్ ఇక్కడ ఎన్నో చూడండి, ఇక్కడ మీకు 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీకు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. టోటల్ మీకు చెక్ చేయండి, 3 ప్లస్ 2 టోటల్ మీకు ఎన్ని వచ్చాయి, మీకు ఇక్కడ 8 వచ్చింది. సో ఇందులో మీకు ఎన్ని 8 హైపర్ కాంజుగేషన్స్ ఉన్నాయి, 8 హైపర్ కాంజుగేషన్. బట్ సెకండ్ కేసులో మీకు ఎన్ని ఉన్నాయి, 9 హైపర్ కాంజుగేషన్స్ ఉన్నాయి. సో మీరు దేని ప్రయారిటీ ఇవ్వాలి, మోర్ హైపర్ కాంజుగేషన్స్ మోర్ స్టేబుల్. మోర్ హైపర్ కాంజుగేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు. మోర్ హైపర్ కాంజుగేషన్స్ మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. మోర్ హైపర్ కాంజుగేషన్, సో మోర్ హైపర్ కాంజుగేషన్ more stable carbocation, more stable carbocation. Okay, so this is all about carbocation hyperconjugation. Hyperconjugation ఏం చేస్తుంది, మీకు కార్బోకేటైన్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మోర్ హైపర్ కాంజుగేషన్స్ ఉంటే మోర్ కార్బోకేటైన్ వస్తుంది. ఓకే, సో మన కార్బోనైన్ కేసులో హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు, బికాస్ మన కార్బోనైన్ ఏంటి sp3 కదా, మనకి ఏం కావాలి sp2 కావాలి. సో నో ప్రాబ్లమ్, మనం దాంట్లో చెక్ చేయం. ఓన్లీ కార్బోకేటైన్ స్టెబిలిటీ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బై యూసింగ్ హైపర్ కాంజుగేషన్. ఓకే, సో వాట్ ఇస్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ దిస్ క్లాస్ గైస్. ఫస్ట్ మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ డిస్కస్ చేస్తాం, రైట్. ఇండక్టివ్ ఎఫెక్ట్లో మనకి ఏమొచ్చింది కంక్లూజన్, సో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, ప్లస్ ఐ గ్రూప్స్ ఉంటాయి అండ్ మైనస్ ఐ గ్రూప్స్ ఉంటాయి. ప్లస్ ఐ గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తుంది, కార్బోకేటైన్ స్టెబిలైజ్ చేస్తుంది, కార్బోకేటైన్. మైనస్ ఐ గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తాయి, కార్బన్ ఐన్ స్టెబిలైజ్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తాం, రెజొనెన్స్ డిస్కస్ చేస్తాం, రెజొనెన్స్ ఆర్ మెసోమెరిక్ ఎఫెక్ట్.
సో ఇందులో ఏంటి అగైన్ మీకు 2 ఉంటాయి, ప్లస్ ఎం గ్రూప్ ఉంటుంది అండ్ మైనస్ ఎం గ్రూప్ ఉంటుంది. ప్లస్ ఎం గ్రూప్ దేని స్టెబిలైజ్ చేస్తుంది, అగైన్ మీకు కార్బోకేటైన్ స్టెబిలైజ్ చేస్తుంది. మైనస్ ఎం గ్రూప్ దేని కార్బన్ అయాన్ స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే, తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తాం, అరోమాటిసిటీ, అరోమాటిక్. సో అరోమాటిసిటీ మనకి 3 టైప్స్ వస్తాయి. సో బేసిక్ వచ్చేది ఏంటి, అరోమాటిక్, అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్. దాని మధ్యలో వచ్చేది ఏంటి, నాన్ అరోమాటిక్. సో అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ స్టేబుల్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ లీస్ట్ స్టేబుల్. ఓకే, then finally మనం డిస్కస్ చేస్తాం హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్ ఇందులో ఏంటి మనం ఏం చెప్తాం, మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్, మోర్ స్టేబుల్. ఓకే, సెకండ్ ఇదేమి మనం ఏం డిస్కస్ చేస్తాం. సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్, ప్రయారిటీ. ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ మీరు చెక్ చేసినప్పుడు మీరు చెక్ చేయాల్సింది అరోమాటిసిటీ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, అరోమాటిసిటీ. సెకండ్ మీరు ఏం చెక్ చేయాలి, రెజొనెన్స్ చెక్ చేయాలి, రెజొనెన్స్. ఓకే, దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ టు చెక్ హైపర్ కాంజుగేషన్. థర్డ్ ఏం చెక్ చేస్తారు మీరు, హైపర్ కాంజుగేషన్. ఫోర్త్ మీరు ఏం చెక్ చేయాలి, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, దెన్ మీకు ప్రయారిటీ ఆర్డర్. ఫస్ట్ మీరు అరోమాటిసిటీ చెక్ చేయాలి, తర్వాత రెజొనెన్స్ చెక్ చేయాలి, తర్వాత హైపర్ కాంజుగేషన్, తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఆర్డర్లో మీరు అప్లై చేయాలి క్వశ్చన్స్. ఓకే, విల్ డిస్కస్ ఎలా అప్లై చేయాలి అనేది. విల్ గోయింగ్ టు మేక్ 1 more వీడియో ఆన్ బేస్డ్ అపాన్ అప్లికేషన్స్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఇదంతా ఈ క్లాస్లో మీకు ఏం చెప్పాను, థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటంటే వీటిని ఎలా అప్లై చేయాలి. ఓకే, దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఆన్ బేస్డ్ అపాన్ GOC. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ మీకు నెక్స్ట్ క్లాస్. ఓకే, ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో అందుకని ఏం చేస్తుంది, దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 గురించి చేస్తున్నాను. సో పార్ట్ 2లో మనకి ఏంటంటే అప్లికేషన్ చేద్దాం. సో అందులో ఏంటి మనకి కార్బోకేటైన్ స్టెబిలిటీ ఏంటి, కార్బన్ అయాన్ స్టెబిలిటీ ఏంటి, ఎసిడిటీ అంటే ఏంటి, బేసిసిటీ అంటే ఏంటి, బేసిసిటీకి న్యూక్లియోఫిలిసిటీకి డిఫరెన్స్ ఏంటి. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డైపోల్ మొమెంటమ్, దెన్ ఫాలోడ్ బై ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ GOC కేస్. ఓకే, హోప్ఫుల్లీ వీడియో మీకు బాగా అర్థమైంది. Any doubts you can text me in the Instagram, you can send me through email ID also guys. Those people who want books also, you can text me in the email ID. I will forward books, any book regarding to chemistry guys. Okay, thank you so much for watching. Keep subscribing via Academy. Have a nice day guys. Cheers.